మరి ఎడిటోరియల్ వొకాబులరీలోకి వచ్చేస్తే సో వెరీ ఇంట్రెస్టింగ్ వొకాబులరీ ఈరోజు వచ్చింది మనకి ఎకానమీ ఆర్టికల్. సో ఇండియన్ ఎకానమీ ఆర్టికల్ డీల్ చేద్దాం, డీటెయిల్డ్గా చెప్తాను ఆర్టికల్ గురించి. సో బిఫోర్ దట్ వొకాబులరీ కవర్ చేద్దాం. సో ఫస్ట్ వర్డ్ వచ్చేసి ఇన్ఫ్యూజన్. ఇన్ఫ్యూజన్ అంటే అర్థం ఏంటమ్మా? సో మార్కెట్లోకి ఫండ్స్ ఇన్ఫ్యూజ్ చేయడం. సో ఇన్ఫ్యూజ్ చేయడం అంటే లోపలికి వచ్చేలా చేయడం. అబ్జార్బ్ అంటే లాగేయడం. అర్థమవుతుందా? ఇన్ఫ్యూజ్ అంటే ఇన్ఫ్యాక్ట్ లోపలికి వచ్చేలా అని కాదు, లోపల నుంచి బయటికి. ఇఫ్ యూ ఇన్ఫ్యూజ్ సంథింగ్ అది బయటకు వస్తుంది అని అర్థం. ద ప్రాసెస్ ఆఫ్ యాడింగ్ సంథింగ్ నెసెసరీ ఆర్ యూస్ఫుల్ టు సిచ్యువేషన్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ద సెంట్రల్ బ్యాంక్స్ ఇన్ఫ్యూజన్ ఆఫ్ మనీ హెల్ప్డ్ స్టెబిలైజ్ ది ఎకానమీ. దీని అర్థం ఏంటి? ఇన్ఫ్యూజన్ ఆఫ్ మనీ అంటే బ్యాంకింగ్ సిస్టంలోకి, ఆర్థిక వ్యవస్థలోకి మనీ వచ్చేలాగా చేయడం. ఇన్ఫ్యూజన్ అంటే మనీ వచ్చేలాగా చేయడం. సో రూపీస్ మన బ్యాంకింగ్ వ్యవస్థలోకి, ఆర్థిక వ్యవస్థలోకి వచ్చేలాగా చేయడం. ఎందుకని ఇదంతా చేశారు? ఇట్ హెల్ప్డ్ స్టెబిలైజ్ ది ఎకానమీ. ఎకానమీని స్టెబిలైజ్ చేయడానికి అది సహాయపడింది. ఎకానమీని స్టెబిలైజ్ చేయడానికి అది సహాయపడింది అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. అది దాని మీనింగ్. మరి దీనికి సినానిమ్స్ కొన్ని ఇచ్చారు, మీరు ఒకసారి గమనించవచ్చు. ఇనాక్యులేషన్. ఇనాక్యులేషన్ అంటే అర్థం ఏంటమ్మా? ఇనాక్యులేషన్ అంటే ఇమ్యూనైజేషన్, వ్యాక్సినైజేషన్ అనే మీనింగ్ వస్తుంది. అంటే మన బాడీలోకి వ్యాక్సిన్ని ఇన్ఫ్యూజ్ చేయడం అనే మీనింగ్ వస్తుంది అక్కడ. ఇన్స్టిలేషన్, ఇన్కల్కేషన్. ఇన్కల్కేషన్ అంటే మనలో ఏదైనా ఒక భావజాలం కలిగేలాగా ఇన్కల్కేట్ చేయడం అంటారు. సో వీటిలో దేశభక్తి కలిగించేలాగా చేయాలి. ఇన్స్టిల్ అని అంతే. ఒక ఐడియా కానీ, ఒక ఆలోచన కానీ, ఒక యాటిట్యూడ్ కానీ, ఒక హ్యాబిట్ కానీ మనలో వచ్చేలా చేయడాన్ని మనం ఇన్కల్కేషన్ అంటాం. సో ఫ్రమ్ ద చైల్డ్హుడ్, ఓకే, లేదా సిన్స్ చైల్డ్హుడ్, ఓకే, హిజ్ పేరెంట్స్ ఇన్కల్కేటెడ్ ప్యాట్రియాటిజం ఇన్ హిమ్. అతనిలో దేశభక్తిని ఇన్కల్కేట్ చేశారు. అంటే అతనిలో ఆ భావజాలం వచ్చేలా చేశారు, మనలో అది ఆ ఫీలింగ్ వచ్చేలాగా చేశారు. ఇనాక్యులేషన్ అంటే మన బాడీలో ఒక వ్యాక్సిన్ని ఇనాక్యులేట్ చేయడం అంటే ఇమ్యూనైజ్ చేయడం, వ్యాక్సిన్ని పెట్టడం అనే మీనింగ్. అంటే కొంచెం లాంగ్ సినడం, డైరెక్ట్ కాదు. ఇన్స్టిల్ అంటే మీకు తెలుసు, మనలో ఫీలింగ్, ఐడియా కానీ, యాటిట్యూడ్ కానీ, హ్యాబిట్ కానీ వచ్చేలా చేయడం. యాంటోనిమ్స్ రిట్రెంచ్మెంట్, వెనక్కి వెళ్ళడం. డైవర్స్ట్మెంట్ అంటే పెట్టుబడి ఉపసంహరణ, మనం పెట్టిన డబ్బుల్ని తిరిగి తీసేయడానికి డైవెస్ట్మెంట్ అంటాం. డిప్లీషన్ అంటే అగైన్ కొరత, తీసివేత. డిప్లీట్ అంటే రిమూవ్ చేసేయడం అనే మీనింగ్ మనకు వస్తుంది. అర్థమైందా కంప్లీట్గా? రిట్రెంచ్మెంట్ అంటే రిడక్షన్ ఆఫ్ కాస్ట్స్. ఆఫీస్లో కూడా ఏం చేస్తారంటే రిట్రెంచ్మెంట్ చేశారంటే ఎంప్లాయీస్ని రిమూవ్ చేస్తారు. ఎందుకంటే కంపెనీ ఖర్చుల్లో ఉంది, లాసుల్లో ఉంది. ఈ లాసుల్లో ఉన్నప్పుడు మనం నడపలేము. సో ఉన్న ఎంప్లాయీస్లో కొంతమంది పీకేశారనుకోండి, ఖర్చులు తగ్గుతాయి అనే మైండ్ సెట్తో రిమూవ్ చేసేయడానికి మనం రిట్రెంచ్మెంట్ అంటాం. డైవెస్ట్మెంట్ అంటే పెట్టుబడి ఉపసంహరణ, అంటే టేకింగ్ అవుట్. ఇన్ఫ్యూజ్ అంటే పుట్టింగ్ ఇన్. ఇఫ్ యు ఆర్ ఇన్ఫ్యూజింగ్ మనీ, అందులో ఇంకా ఎక్కువ పెట్టుబడి పెడుతున్నామని. ఇఫ్ యు ఆర్ డైవెస్టింగ్, యు ఆర్ టేకింగ్ ఇట్ అవుట్ అనే మీనింగ్ వస్తుంది. అంటే మీకు డిఫికల్ట్ వర్డ్స్ యాడ్ చేయమంటున్నారు సినోనిమ్స్లో, కాబట్టి నేను కొంచెం లాంగ్ సినోనిమ్స్ పెడుతున్నాను. అంటే ఎగ్జాక్ట్ సినోనిమ్ అని కాదు, బట్ ఈ పేరుతో మీరు కొన్ని కొత్త పదాలు తెలుసుకుంటారు కదా అని చెప్పేసి ఈ డిఫికల్ట్ వర్డ్స్ పెడుతున్నాం. సో ఎగ్జాక్ట్ మీనింగ్ అంటే మనకి తక్కువే వస్తాయి. వొలటైలిటీ. వొలటైలిటీ అనే పదం మీకు తెలుసు. వొలటైలిటీ అంటే అర్థం ఏంటమ్మా? స్టేబిలిటీ లేకపోవడం. ఏ స్టేట్ ఆఫ్ ర్యాపిడ్ అండ్ అన్ప్రెడిక్టబుల్ చేంజెస్, ఎస్పెషల్లీ ఇన్ ఫినాన్షియల్ మార్కెట్స్. ఫినాన్షియల్ మార్కెట్స్లో ఓకే, ర్యాపిడ్ మరియు అన్ప్రెడిక్టబుల్ చేంజెస్ వచ్చే సిచ్యువేషన్ మనం వొలటైలిటీ అంటాం. స్టేట్ ఆఫ్ ర్యాపిడ్ అండ్ అన్ప్రెడిక్టబుల్ చేంజెస్. ఓకే, సో మరి దీనికి ర్యాపిడ్ అంటే చాలా క్విక్గా, అన్ప్రెడిక్టబుల్ అంటే మనం నెక్స్ట్ ఏమవుతుందో చెప్పలేని, అలా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చే మార్పుల్ని వొలటైలిటీ అంటాం. క్యాప్రీషియస్నెస్, టర్బులెన్స్, మెర్క్యూరియాలిటీ, ఇవన్నీ కూడా మనం సినోనిమ్స్గా చెప్పొచ్చు. క్యాప్రీషియస్ వెదర్ అనే పదం విన్నారు ఎప్పుడైనా సరే? ద వెదర్ ఈజ్ క్యాప్రీషియస్ అంటే అర్థం ఏంటి? ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడే వర్షం పడుతుంది, నెక్స్ట్ మూమెంట్లో ఎండ వస్తుంది. ఇట్లాంటి వెదర్ని మనం క్యాప్రీషియస్ వెదర్ అంటాం. అంటే ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోయేది, స్టేబుల్గా నెక్స్ట్ ఏం వస్తుందో ప్రెడిక్ట్ చేయలేకపోయింది. అంటే మన గేమ్ చేంజర్ లాగా, ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్ అంటాడు కదా రామ్ చరణ్, అలా అనమాట. సో క్యాప్రీషియస్ పర్సన్ని మనం ప్రిడిక్ట్ చేయలేం, ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. టర్బులెన్స్ అన్న ఒడిదుడుకులు అంటాం తెలుగులో. టర్బులెంట్ వెదర్ అంటారు. మీరు ఎప్పుడైనా ఫ్లైట్లో వెళ్తే బికాస్ ద వెదర్ ఈజ్ టర్బులెంట్, సో అందరూ సీట్ బెల్ట్స్ ఫాజన్ చేసుకోండి అంటారు. సీట్ బెల్ట్స్ పెట్టేసుకోండి, వెదర్ టర్బులెంట్గా ఉంది, కొంచెం ఫ్లైట్ ఒడిదుడుకులు లోనవుతుందని చెప్తారు. అలాగే మెర్క్యూరియల్ అంటే అర్థం ఏంటి? అగైన్ వెంటనే చేంజ్ అయిపోయే పర్సన్ని మెర్క్యూరియల్ పర్సన్ అంటాం. ఇఫ్ సమ్మన్ చేంజెస్ ఇమీడియట్లీ, వెంటనే మారిపోతాడు, సడన్గా మారిపోతాడు, సో అన్ప్రెడిక్టబుల్గా ఉంటాడు, అలాంటి వాళ్ళని మెర్క్యూరియల్ పర్సన్స్ అంటారు. సో వొలటైల్ అన్నదే కదా, స్టెబిలిటీ లేకపోవడం, వెంటనే చేంజ్ అయిపోవడం.
సో దానికి ఈ సినోనిమ్స్ మనం చెప్పాం. ఆపోజిట్ వర్డ్స్ ఈక్వానిమిటీ, ప్లసిడిటీ, కాన్స్టెన్సీ, కాన్స్టెంట్గా ఉండడం. ఈక్వానిమిటీ అంటే పాయిజ్, అంటే ఒక పాయిజ్డ్గా, ఊరికే మారిపోకుండా ఒక పద్ధతిగా, ఒక సిస్టమేటిక్గా, కామ్గా, కంపోజ్డ్గా మెయింటైన్ అవ్వడం. అంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒకేలాగా కంపోజ్డ్గా, కామ్గా ఉండడాన్ని మనం ఈక్వానిమిటీ అంటాం. అలాగే ప్లసిడిటీ, ప్లేసిడ్ అన్న మనకి సేమ్ మీనింగ్ వస్తుంది. సో ప్లేసిడ్ అంటే ఏంటమ్మా మీనింగ్? నాట్ ఈజీలీ అప్సెట్ ఆర్ ఎక్సైటెడ్, కామ్ అండ్ పీస్ఫుల్. ప్లేసిడ్ అన్న కామ్గా, పీస్ఫుల్గా ఉండడం అనే మీనింగ్ వస్తుంది. సో వొలటైల్ అంటే టర్బులెంట్గా, ఎప్పటికప్పుడు బ్రెయిన్ మారిపోతూ ఉంటుంది. ప్లేసిడ్ అంటే కామ్గా, పీస్ఫుల్గా. ఈక్వానిమిటీ అన్న సేమ్ మీనింగ్. ద స్టాక్ మార్కెట్స్ వొలటైలిటీ మేక్స్ ఇట్ రిస్కీ ఫర్ ఇన్వెస్టర్స్. స్టాక్ మార్కెట్ ఎప్పటికప్పుడు ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు, ఏ స్టాక్ ఏ రోజు పెరిగిపోతుందో తెలియదు, ఏ స్టాక్ ఏ రోజు తగ్గిపోతుందో తెలియదు. సో కాబట్టి దాని యొక్క వొలటైలిటీ మేక్స్ ఇట్ రిస్కీ ఫర్ ఇన్వెస్టర్స్. ఇన్వెస్టర్స్కి ఇట్ మేక్స్ ఇట్ రిస్కీ. ఓకేనా, అది ఇంకా రిస్కీ అని అర్థం అనమాట. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి లిక్విడిటీ. ఫాలో అవుతున్నారమ్మా? డౌట్స్ ఉన్నాయా? ఇఫ్ యూఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ నాకు అడగండి, నేను చెప్తాను. ఓకే, ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే చెప్తాను. లిక్విడిటీ అర్థం ఏంటి? ద అవైలబిలిటీ ఆఫ్ క్యాష్ ఆర్ అసెట్స్ దట్ కెన్ బి క్విక్లీ కన్వర్టెడ్ టు క్యాష్. సో లిక్విడిటీ అంటే మీనింగ్ ఏంటమ్మా? ద అవైలబిలిటీ ఆఫ్ క్యాష్ ఆర్ అసెట్స్ దట్ క్యాన్ బి క్విక్లీ కన్వర్టెడ్ టు క్యాష్. క్యాష్ రూపంలో ఇమీడియట్గా కన్వర్ట్ చేయగలిగేలాగా అసెట్స్ ఉన్నా, లేకపోతే నిజంగానే మన దగ్గర క్యాష్ ఉన్నా అది లిక్విడ్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యావ్ గోల్డ్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ల్యాండ్. ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఈ రెండింట్లో విచ్ వన్ ఈజ్ మోర్ లిక్విడ్ అని అడిగాను అనుకోండి, ఆన్సర్ ఏంటి? గోల్డ్. మోర్ లిక్విడ్ అంటే అర్థం ఏంటి? ఏది ఈజీగా క్యాష్ కింద మార్చగలుగుతాము. ఈ రెండింటిలో ఏది లిక్విడ్ అసెట్? గోల్డ్ ఈజ్ లిక్విడ్ అసెట్. ఎందుకు? గోల్డ్ కెన్ బి కన్వర్టెడ్ ఇన్ టు క్యాష్ క్విక్లీ. ఎవడన్నా కొంటాడు గోల్డ్. ల్యాండ్ అమ్ముతా ఉంటే ఎస్, వెంటనే ఎవరు కొనరు, ఇట్ టేక్స్ టైం. నువ్వు సేల్ పెట్టాలి, డిస్కషన్ జరగాలి, చాలా జరగాలి. సో ల్యాండ్ ఈజ్ కంపారిటివ్లీ ఇల్లిక్విడ్. సో లిక్విడిటీ అంటే కన్వర్టబిలిటీ ఇంటూ క్యాష్ లేదా అవైలబిలిటీ ఆఫ్ క్యాష్. సో వీ హ్యావ్ ఎ గుడ్ లిక్విడిటీ పొజిషన్ అంటే మా దగ్గర ఇనఫ్ క్యాష్ ఉంది, ఫండ్స్ ఉన్నాయి అనే మీనింగ్ వస్తుంది. సో సినోనిమ్స్ ఏంటి? సాల్వెన్సీ అంటే అగైన్ యూ హ్యావ్ ఎనఫ్ క్యాష్ టు మీట్ యువర్ ఎక్స్పెన్సెస్. మీ ఎక్స్పెన్సెస్కి తగ్గట్టుగా నీ దగ్గర క్యాష్ ఉంటే, ఫండ్స్ ఉంటే అప్పుడు సాల్వెన్సీ అంటాం. ఒకవేళ మీ ఎక్స్పెన్సెస్కి తగ్గట్టుగా నీ దగ్గర ఫండ్స్ లేవనుకోండి, దెన్ యు ఆర్ ఇన్సాల్వెంట్. అంటే 1వ తారీఖు వచ్చింది, ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వడానికి నీ దగ్గర ఫండ్స్ లేవు. యూ డోంట్ హ్యావ్ ఎనఫ్ ఫండ్స్ టు పే శాలరీస్ టు ఎంప్లాయీస్. అప్పుడు ఏమంటాం? యు ఆర్ ఇన్సాల్వెంట్ అంటాం. యూ డోంట్ హ్యావ్ ఎనఫ్ క్యాష్ అని అర్థం. అర్థమవుతుందా మీకు? ఫ్లూయిడిటీ అంటే ఎనఫ్ ఫ్లూయిడ్ ఉంది. సో ఇన్సాల్వెంట్ అంటే ఎనఫ్ క్యాష్ లేకపోవడం, సాల్వెంట్ అంటే మీ ఎక్స్పెన్సెస్కి తగ్గట్టుగా నీ దగ్గర ఎనఫ్ క్యాష్ ఉంది అని అర్థం. గాట్ ఇట్? అలాగే ఫంజిబుల్, నాన్ ఫంజిబుల్. ఫంజిబుల్ అనే పదం విన్నారా? సో ఐమ్ కవరింగ్ మోర్ డిఫికల్ట్ వర్డ్స్ ఈవెన్ ఫ్రమ్ సినోనిమ్స్, అందుకని టైం పడుతుంది మీకు, చూసుకోండి. ఫంజిబుల్ అంటే అర్థం ఏంటమ్మా? ఇమీడియట్గా మనం మార్చగలిగేది ఏదైనా సరే కన్వర్ట్ చేయగలిగేదని ఫంజిబుల్ అంటాం. కన్వర్ట్ చేయలేకపోతే అది నాన్ ఫంజిబుల్. ఇఫ్ యూ కెన్ కన్వర్ట్ ఇట్. ఓకే, ఇప్పుడు డాలర్ ఉంది, డాలర్ని వేరే కరెన్సీలకు మార్చగలుగుతాం. సో డాలర్ ఈజ్ ఫంజిబుల్. ఏదైనా వస్తువు ఉంది, వస్తువుని మనం రూపీలోకి మార్చగలుగుతాం. సో ఇట్ ఈస్ ఫంజిబుల్. ఆ కన్వర్ట్ చేయగలిగితే ఫంజిబుల్, లేకపోతే కాదు. ఫ్లూయిడ్ అంటే అగైన్ లిక్విడ్ లాగే, లిక్విడ్ సంథింగ్ దట్ కెన్ బి చేంజ్డ్, దాన్ని మార్చగలుగుతాము అని. ఆపోజిట్ ఇల్లిక్విడిటీ, ఇన్సాల్వెన్సీ, ఇన్కన్వర్టబిలిటీ, ఇవన్నీ మనకి ఆపోజిట్ వర్డ్స్. ద బ్యాంక్ నీడెడ్ మోర్ లిక్విడిటీ టు మీట్ కస్టమర్ విత్డ్రావల్స్. బ్యాంక్కి ఇంకా ఎక్కువ లిక్విడిటీ అవసరమైంది, ఎందుకంటే కస్టమర్స్ వచ్చి డిపాజిట్స్ విత్డ్రా చేస్తున్నారు, లేకపోతే తిరిగి తీసుకుంటున్నారు. సో ఎక్కువ విత్డ్రావల్స్ చేస్తున్నారు కాబట్టి బ్యాంక్ ఏం కావాలి? మోర్ లిక్విడిటీ, ఇంకా ఎక్కువ క్యాష్ అనేది కావాలి. లేకపోతే సో వాళ్ళు విత్డ్రా చేద్దామంటే ఫండ్స్ లేని సిచ్యువేషన్స్ వస్తాయి, అది రాకూడదు. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మిటిగేటింగ్. మిటిగేట్ అంటే మీకు తెలుసు కదమ్మా, రెడ్యూసింగ్ ద సివియరిటీ ఆర్ సీరియస్నెస్ ఆఫ్ సంథింగ్. ఏదన్నా ఒక దాని యొక్క సివియరిటీ లేదా సీరియస్నెస్ని రెడ్యూస్ చేయడాన్ని మనం ఏమంటాం? వి కాల్ ఇట్ మిటిగేట్. సో మిటిగేట్ మీన్స్ టు రెడ్యూస్ ద సివియరిటీ ఆర్ సీరియస్నెస్ ఆఫ్ సంథింగ్. సో దీనికి సినోనిమ్స్ ఏంటి? ఎమిలియోరేటింగ్, అటెన్యువేటింగ్, పాలియేట్. ఇవి చాలా వర్డ్స్ ఉన్నాయి మీకు, ఇంకా చెప్పండి అమ్మా. ఎమిలియోరేట్, ఎలివియేట్, పెసిఫై. ఓకే, ఈ వర్డ్స్ అన్నీ మనకి దీనికి సినోనిమ్స్ అవుతాయి మనకి. ఓకే, ఎమిలియోరేట్, ఎలివియేట్, పెసిఫై, అటెన్యువేట్, పాలియేట్,
సో ఆల్ దీస్ వర్డ్స్ ఏం చెప్తున్నాయి, ఒక దాని యొక్క సివియరిటీ లేదా సీరియస్నెస్ని తగ్గించడం అనే మీనింగ్లో మనకి ఈ వర్డ్స్ అన్నీ వస్తున్నాయి. టు రెడ్యూస్ ద సివియరిటీ ఆర్ సీరియస్నెస్ ఆఫ్ సంథింగ్. ఆపోజిట్ వర్డ్స్ ఏంటి, ఇంకా పెంచడం. ఎగ్జాసర్బేట్, పుండు మీద కారం లాగా. అగ్రవేట్, ఇంటెన్సిఫై, ఎస్కలేట్, కాంపౌండ్ అన్న మళ్ళీ ఇంకా మీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ తెలుసు కదా, వడ్డీ మీద వడ్డీ, ఆ మీనింగ్లో మీరు తీసుకోవచ్చు. డైల్యూట్ నువ్వు మిటిగేట్కి సినోనిమ్గా చెప్పొచ్చు. సో ఇవి ఇంట్రెస్టింగ్ వర్డ్స్. ద గవర్నమెంట్ టుక్ స్టెప్స్ టువర్డ్ మిటిగేటింగ్ ఇన్ఫ్లేషన్ని రెడ్యూస్ చేయడానికి, ఇన్ఫ్లేషన్ని రెడ్యూస్ చేసే దిశగా ప్రభుత్వం స్టెప్స్ తీసుకుంది, మెజర్స్ తీసుకుంది, చర్యలు తీసుకుంది అని అర్థం. నెక్స్ట్ వర్డ్ డిప్రీషియేటెడ్, డిక్రీజ్డ్ ఇన్ వాల్యూ ఓవర్ టైమ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ డిప్రీషియేట్? సో డిప్రీషియేట్ అంటే అర్థం ఏంటమ్మా, రెడ్యూస్ ఇన్ వాల్యూ. డిప్రీషియేట్ మీన్స్ టు రెడ్యూస్ ఇన్ వాల్యూ అనేది తగ్గడం, వాల్యూ రిడక్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూపీ డిప్రీషియేట్ అయిందంటే డాలర్తో పోలిస్తే రూపీ వాల్యూ తగ్గింది. ఒక కార్ డిప్రీషియేట్ అయిందంటే కార్ వాల్యూ తగ్గింది. సో ప్రతిదీ కూడా తగ్గడం. సినోనిమ్స్ అంటే డిబేస్ అంటే దాని వాల్యూ తగ్గిపోవడం. ఎనర్వేట్ అంటే వీక్ అయిపోవడం. అటెన్యువేట్ అన్నా సో అది మళ్ళీ వీక్ అవ్వడాన్ని మనం అటెన్యువేట్, ఎనర్వేట్, డిబేస్ అంటాం. ఆపోజిట్ ఎప్రీషియేట్ అంటే ప్రశంసించడం అని కాదు, పెరగడం. రూపీ ఎప్రీషియేట్ అయిందంటే రూపీ వాల్యూ పెరిగింది. స్టాక్ ప్రైస్ ఎప్రీషియేట్ అయిందంటే స్టాక్ ప్రైస్ పెరిగింది అని అర్థం. సో ఎప్రీషియేషన్కి పెరగడం అనే మీనింగ్ కూడా ఉంది. ఎంబోల్డెన్ అంటే స్ట్రెంగ్తెన్ అయింది, ఇంకా బలం పుంజుకుంది. బోల్స్టర్ అంటాం, బోల్స్టర్డ్. అలాగే బూస్ట్ అంటాం, బూస్ట్ అన్న స్ట్రెంగ్తెన్. అగ్రాండైజ్ అంటే మేక్ సంథింగ్ గ్రాండ్, ఇంకా ఎక్కువ గ్రాండ్ అవ్వడం. ద రూపీ డిప్రీషియేటెడ్ అగైన్స్ట్ ది డాలర్ డ్యూ టు ఫారిన్ క్యాపిటల్ అవుట్ఫ్లోస్. సో రూపీ ఏమైంది, డిప్రీషియేటెడ్ అగైన్స్ట్ ది డాలర్తో పోలిస్తే రూపీ వాల్యూ తగ్గింది. ఎందుకంటే ఫారిన్ క్యాపిటల్ అవుట్ఫ్లోస్, ఫారిన్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా వాళ్ళు ఇక్కడ రూపీస్ని అమ్మేస్తున్నారు, డాలర్స్ కొనుక్కొని బయటికి వెళ్ళిపోతున్నారు. సో డాలర్స్ బయటికి వెళ్ళిపోతున్నాయి అండ్ రూపీ వాల్యూ తగ్గిపోతుంది. నెక్స్ట్ వర్డ్ ప్రొయాక్టివ్ అంటే అర్థం ఏంటి, టేకింగ్ యాక్షన్ బిఫోర్ ఏ ప్రాబ్లం అక్కర్స్. అంటే మనకి చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటాం, అలా కాకుండా, అంటే దెబ్బ తగిన తర్వాత రియాక్ట్ అవ్వడం కాకుండా ముందు జాగ్రత్త పడ్డాన్ని ప్రొయాక్టివ్ అంటాం. సో ఒక ప్రాబ్లం జరగడానికి ముందే మనం యాక్టివ్గా యాక్షన్ తీసుకోవడాన్ని ప్రొయాక్టివ్ అంటాం. రాదర్ దాన్ రియాక్టింగ్ ఆఫ్టర్వర్డ్స్, తర్వాత రియాక్ట్ అయ్యే బదులు ముందే యాక్షన్ తీసుకోవడము. దట్ ఈస్ కాల్డ్ ప్రొయాక్టివ్ నేచర్. దీనికి ఆపోజిట్ ఏంటి, రియాక్టివ్. ప్రొయాక్టివ్కి ఆపోజిట్ రియాక్టివ్. దీనికి సినోనిమ్స్ ఏంటి, ప్రెషెంట్, ప్రియంప్టివ్, యాంటిసిపేటరీ. యాంటిసిపేట్ చేయడం అంటే ఏం జరగబోతుందని ముందే ఊహించడం. ప్రియంప్ట్ అంటే ఒక చెడు జరగకుండా, టు ప్రివెంట్ సంథింగ్ ఫ్రమ్ హ్యాపెనింగ్. ప్రియంప్ట్ అంటే మీనింగ్ ఏంటి, టు ప్రివెంట్ సంథింగ్ ఫ్రమ్ హ్యాపెనింగ్, అంటే ఒకటి జరగకుండా ఆపడాన్ని మనం ప్రియంప్ట్ అంటాం. హ్యాపెనింగ్. ఓకే, అలాగే ప్రెషెంట్. సో ప్రెషెంట్ అంటే అర్థం ఏంటమ్మా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ PRESCIENT. హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఈవెంట్స్ బిఫోర్ దే టేక్ ప్లేస్, అంటే జరగబోయేది ముందే తెలిసిన వాడు ప్రెషెంట్. అంటే ఎగ్జాక్ట్ సినోనిమ్ కాదు, బట్ మీకు చెప్తున్నాను, రేపు ఏం జరుగుతుందో ముందే తెలిసినాడు వాడు ప్రెషెంట్ అని చెప్పంటాం. సో హ్యావింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ థింగ్స్ బిఫోర్ దే హ్యాపెన్, అవి జరగడానికి ముందే మనకు తెలిసిపోతే మనం ప్రెషెంట్ అని అర్థం. సో ఆపోజిట్ మయోపిక్ అంటే షార్ట్ టర్మ్, అంటే నువ్వు లాంగ్ టర్మ్ థింకింగ్ లేకుండా జస్ట్ ఇమీడియట్ వాటి కోసమే చూసుకోవడానికి మనం మయోపిక్ అంటాం. కాంప్లసెంట్ అంటే అర్థం ఏంటమ్మా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాంప్లసెంట్ అంటే మనం రిలాక్స్ అయిపోవడం, అంటే తొందరగా సాటిస్ఫై అయిపోవడం, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అన్నమాట. వెరీ ఎర్లీగా, చాలా క్విక్గా సాటిస్ఫై అయిపోవడాన్ని కాంప్లసెంట్ అంటాం. ఇండోలెంట్. నెక్స్ట్ వర్డ్ ఏంటి, ఇండోలెంట్ అంటే మీనింగ్ ఏంటమ్మా, మీకు లేజినెస్. ప్రొయాక్టివ్ పర్సన్ రేపు ఏం జరుగుతుంది అనేది ముందే ఆలోచించి జాగ్రత్త పడతాడు. అదే ఇండోలెంట్ పర్సన్ లేజీగా ఉంటాడు, చాలా బద్ధకంగా ఉంటాడు, ఏ యాక్టివిటీ చేయడు, సైలెంట్గా కూర్చుంటాడు. దట్ ఈజ్ ఇండోలెన్స్. అంటే ఎగ్జాక్ట్ అని కాదు, బట్ క్లోజ్, దే కమ్ వెరీ క్లోజ్. కాంప్లసెంట్ అంటే చదివిన ఇవాళ చాలు, ఇంకా ఈరోజు చదివింది చాలు. చాలామంది బుక్ తీస్తారు, 2 hours చదవగానే చాలు, ఇంకా చదివేసాం ఎనఫ్, ఇక్కడికి ఆపేద్దాం అనే బ్యాచ్ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు ఏమంటాం మనం, కాంప్లసెంట్ పర్సన్స్ అంటాం. దే ఆర్ కాంప్లసెంట్. ద కంపెనీ టుక్ ఏ ప్రొయాక్టివ్ అప్రోచ్ టు అవాయిడ్ లాసెస్. కంపెనీ ఏం చేసింది, ప్రొయాక్టివ్ అప్రోచ్ తీసుకుంది. దేనికోసం, టు అవాయిడ్ లాసెస్ని అవాయిడ్ చేయడానికి ద కంపెనీ టుక్ ఏ ప్రొయాక్టివ్ అప్రోచ్. ప్రొయాక్టివ్ అంటే ఏంటి అర్థం, ప్రాబ్లం జరగడానికి ముందే యాక్షన్ తీసుకునే అప్రోచ్ని తీసుకుంది, అలా లాసెస్ని అవాయిడ్ చేయడం కోసం.
నెక్స్ట్ కన్స్ట్రైంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ కన్స్ట్రైంట్? కన్స్ట్రైంట్ అంటే ఏ లిమిటేషన్ ఆర్ రెస్ట్రిక్షన్ ఎఫెక్టింగ్ ఫైనాన్షియల్ ఆర్ ఎకనామిక్ ఫ్లెక్సిబిలిటీ. సో కన్స్ట్రైంట్ మీన్స్ ఎ లిమిటేషన్ ఆర్ రెస్ట్రిక్షన్, అంటే ఒక అడ్డంకి. ఓకే, మన ఫ్లెక్సిబిలిటీని రెస్ట్రిక్ట్ చేసే ఒక అడ్డంకిని మనం కన్స్ట్రైంట్ అంటాం. ఇంపెడిమెంట్, వెరీ గుడ్. ఇంపెడిమెంట్ అంటే అగైన్ అడ్డంకి, అబ్స్ట్రక్షన్, హిండ్రెన్స్, ఇవన్నీ కూడా మనకి ఏంటమ్మా కన్స్ట్రైంట్స్, రెస్ట్రిక్షన్, అడ్డంకులు అనే మీనింగ్. ఎన్కంబరెన్స్, స్ట్రిక్చర్, ఎన్కంబరెన్స్ అన్న వీటన్నిటికీ ఏంటి మీనింగ్? దానికి మీనింగ్ అంటే ఒక అడ్డంకి. ఓకే, ఒక అంటే మనం ఏదన్నా చేయాలనుకుంటే మనల్ని ఆపేది. ఇది యాక్చువల్గా ఒక లీగల్ వర్డ్. ఎన్కంబరెన్స్ అనేది ఇట్స్ ఏ లీగల్ వర్డ్. సో దీని మీనింగ్ మనకి ఎగ్జాక్ట్గా ఏంటంటే ఒక బర్డెన్ లాగా, హిండ్రెన్స్, అబ్స్ట్రక్షన్ అనే మీనింగ్లో మీరు తీసుకోవచ్చు. లీగల్గా కూడా దీన్ని వాడతారు. లీగల్గా ఎలా తీసుకుంటామంటే ఒక మార్టగేజ్ ఆర్ అదర్ క్లెయిమ్ ఆన్ ప్రాపర్టీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీని నువ్వు ఎవరికో మార్టగేజ్ చేస్తావు లేదా లీజుకి ఇచ్చేస్తావు. దాన్ని నువ్వు అమ్మాలంటే అవుతుంది, అప్పుడు వెంటనే అమ్మలేవు, అది నీకు ఒక అడ్డంకి అవుతుంది. సో ఎన్కంబరెన్స్ అంటాం దాన్ని అలాగా. నెక్స్ట్ వచ్చేసి స్ట్రిక్చర్, సిమిలర్ వర్డ్. స్ట్రిక్చర్ అంటే మళ్ళీ అదే మీనింగ్ వస్తుంది. ఎన్ని వర్డ్స్ వస్తున్నాయి చూసుకోండి మీకు ఇక్కడ. యు ఆర్ గెటింగ్ సో మెనీ వర్డ్స్. సో స్ట్రిక్చర్ అంటే ఏంటమ్మా అర్థం? రెస్ట్రిక్షన్ ఆన్ యాక్టివిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కొంతమంది కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళ ఆస్తుల్ని అటాచ్ చేస్తారు. మరి ఆస్తుల్ని అటాచ్ చేసినప్పుడు అది ఒక రెస్ట్రిక్షనే కదా. ఆస్తులు ఎవరికైనా అమ్మాలన్నా, ట్రాన్స్ఫర్ చేయాలన్నా అది పాసిబుల్ కాదు. వెరీ మచ్ యూస్ఫుల్ నందిని. వొకాబులరీ అన్ని ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతుంది, ఇంక్లూడింగ్ ఎస్ఎస్సి, సిజిఎల్, యూపీఎస్సి, బ్యాంక్ ఎగ్జామ్స్. బ్యాంక్ వాళ్ళకి ఈ వొకాబులరీ, ఎస్ఎస్సికి ఈ వొకాబులరీ అని ఉండదు. సో ఎడిటోరియల్ వచ్చే వొకాబులరీ అన్ని ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతుంది. గుడ్ మార్నింగ్ మమత. సో ఆపోజిట్ లాటిట్యూడ్, ప్రెరోగేటివ్, ఎగ్జంప్షన్. అంటే కన్స్ట్రైంట్ అంటే మనకి ఒక రెస్ట్రిక్షన్, ఎగ్జంప్షన్ అంటే నీకు ఫ్రీ ఇచ్చేసారని అర్థం, ప్రెరోగేటివ్ అంటే నీ హక్కు. సో ఇట్ ఈజ్ మై ప్రెరోగేటివ్ అంటే ఏంటమ్మా నీ హక్కు అనే మీనింగ్లో మనకు వస్తుంది, ఒక రైట్ లేదా ప్రివిలేజ్. సో నీకున్న ఎక్స్ట్రా బెనిఫిట్ అనే మీనింగ్లో మనకు కనిపిస్తుంది. అలాగే లాటిట్యూడ్ అనే పదం మనం మాట్లాడాం ఇక్కడ. మరి లాటిట్యూడ్ అనే పదం కూడా ఫిట్ అవుతుందా? వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ లాటిట్యూడ్ హియర్? మీకు లాటిట్యూడ్కి డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. లాటిట్యూడ్ అంటే స్కోప్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్, అంటే ఒక పని చేయడానికి లేదా ఆలోచించడానికి నీకు స్కోప్ ఉందనుకోండి, దెన్ యూ హ్యావ్ లాటిట్యూడ్ అంటాం. ఇఫ్ యూ హ్యావ్ లాటిట్యూడ్ మీన్స్ యూ హ్యావ్ స్కోప్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఫ్రీడమ్ ఆఫ్ యాక్షన్ ఆర్ థాట్కి నీకు స్కోప్ ఉంటే లాటిట్యూడ్ ఉన్నట్టు. ఇది మీనింగ్ ఆఫ్ లాటిట్యూడ్. మామూలుగా మనకి జాగ్రఫీలో ఒక మీనింగ్ ఉంటుంది, లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ అని వింటారు. బట్ లాటిట్యూడ్ హ్యాస్ అనదర్ మీనింగ్ విచ్ మీన్స్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అండ్ యాక్షన్. నువ్వు ఏదైనా చేయాలన్నా, ఆలోచించాలన్నా నీకు స్వేచ్ఛ, అది స్వేచ్ఛని లాటిట్యూడ్ అంటాం. స్ట్రింజెంట్ మానిటరీ పాలసీస్ ప్లేస్డ్ ఎ కన్స్ట్రైంట్ ఆన్ ఎకనామిక్ గ్రోత్. మానిటరీ పాలసీస్ చాలా స్ట్రిక్ట్గా ఉండడం వల్ల ఎకనామిక్ గ్రోత్కి అవి కన్స్ట్రైంట్ పెట్టేసాయి, అంటే ఒక రెస్ట్రిక్షన్ పెట్టేసాయి. ఎకానమీ గ్రో అవ్వాల్సినంతగా గ్రో అవ్వలేని పరిస్థితికి దారితీసాయి అని చెప్పి అర్థం. నెక్స్ట్ వర్డ్ ఆనరస్. ఆనరస్ అంటే ఇన్వాల్వింగ్ గ్రేట్ ఎఫర్ట్, డిఫికల్టీ ఆర్ బర్డెన్. అంటే చాలా బర్డెన్సమ్, చాలా డిఫికల్టీ, గ్రేట్ ఎఫర్ట్ని ఇన్వాల్వ్ చేసేది అనే మీనింగ్ మనకు వస్తుంది. సో దట్ ఈస్ ఆనరస్. సినోనిమ్స్ ఏంటి? ఆర్డ్యూయస్, లెబోరియస్, ఎక్సిజెంట్. ఆర్డ్యూయస్ అన్న చాలా డిఫికల్ట్ టాస్క్ అని, లెబోరియస్ అన్న చాలా టైం పడుతుంది, ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. ఎక్సిజెన్సీ అంటే కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ అనే మీనింగ్ వస్తుంది. ఎక్సిజెంట్కి డిమాండింగ్, ప్రెస్సింగ్ అనే మీనింగ్, అంటే కొంచెం బాగా టఫ్, చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అన్న మీనింగ్ వస్తుంది. సో బర్డెన్సమ్ అన్నట్టు అనమాట. ఆపోజిట్ ఏంటి? ట్రివియల్ అంటే అంత ఇంపార్టెంట్ కాదు. పర్ఫెక్టరీ అంటే పైనే. సో నువ్వు ఒక పర్ఫెక్టరీ రీడింగ్ ఇచ్చావు అనుకుని పైన చదివావు అని అర్థం. పర్ఫెక్టరీగా చేసావంటే పైన, అంటే డీప్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉంటే దాన్ని మనం పర్ఫెక్టరీ అనే పదాన్ని వాడతాం. ఓకే, అర్థమైందా? డీప్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, క్యారీడ్ అవుట్ వితౌట్ రియల్ ఇంట్రెస్ట్, ఫీలింగ్, ఎఫర్ట్ లేకుండా. చాలామంది చదువుతారు, క్వాంట్ సీరియస్గా చదివేస్తారు, ప్రాక్టీస్ చేస్తారు, రీజనింగ్ సీరియస్గా ప్రాక్టీస్ చేస్తారు. ఇంగ్లీష్కి వచ్చేసరికి దగ్గర పర్ఫెక్టరీ రీడింగ్, పైన చదువుతారు. ఎలాగో రాదు ఇంగ్లీష్, చదవాలి కాబట్టి చదువుదాం అన్నట్టు పైన చదువుతారు. అలా పైన చదివితే ఎప్పటికీ రాదు, అది ఎప్పటికీ మనకి వచ్చే ప్రసక్తి అనేది ఉండదు. సో నెక్స్ట్ వర్డ్ ఏంటమ్మా? ఫెసైల్. ఫెసైల్ అన్నా కూడా సేమ్, అంటే ఈజీగా, సూపర్ఫిషియల్ అని అర్థం. సో ఫెసైల్ అంటే మీకు రెండు రకాల మీనింగ్స్ ఉన్నాయి. సూపర్ఫిషియల్ అంటే పైన,
డీటెయిల్డ్ కాంప్లెక్సిటీస్ లేకుండా పైన అనే మీనింగ్ వస్తుంది. అంటే ఏదో ఫెసైల్గా జనరలైజ్ చేస్తున్నాడు, విషయం డెప్త్లోకి వెళ్ళకుండా పైన చెప్పారు. ఇప్పుడు చాలామంది ఫ్యాకల్టీ అదిగా చెప్తారు, దే గివ్ ఏ ఫెసైల్ ఎక్స్ప్లెనేషన్. అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ వచ్చేసరికి ఈ పైన లేపేస్తారు. సో అది ఫెసైల్. సో ఫెసైల్ అనేది సింప్లిస్టిక్, సూపర్ఫిషియల్ అనే మీనింగ్ ఒకటి వస్తుంది. ఇంకొక మీనింగ్ వచ్చేసి ఎఫర్ట్లెస్. ఇట్ వాజ్ ఏ ఫెసైల్ విన్, అంటే ఎఫర్ట్లెస్గా, కష్టపడకుండా, అంటే భలే గెలిచేసారా పెద్ద ఎఫర్ట్ పెట్టకుండా, అదనమాట. అంటే ప్రతి రన్కి పరిగెత్తి లాస్ట్ మినిట్ దాకా సాగితే అది ఫెసైల్ కాదు. ఈజీగా గెలిచేస్తే దట్ ఈస్ ఎ ఫెసైల్ విక్టరీ. అవి ఆపోజిట్. ఆనరస్ అంటే ఏంటి? డిఫికల్టీతో, ఎఫర్ట్తో అనే మీనింగ్. సో ఆపోజిట్ టు ఫెసైల్ అని చెప్పొచ్చు. ది ఆనరస్ ఫినాన్షియల్ రెగ్యులేషన్స్ అంటే చాలా బర్డెన్సమ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో మేడ్ ఇట్ హార్డర్ ఫర్ స్మాల్ బ్యాంక్స్ టు ఆపరేట్. దీనివల్ల స్మాల్ బ్యాంక్స్ ఆపరేట్ చేయలేని పరిస్థితి వచ్చింది. దే మేడ్ ఇట్ హార్డర్ ఫర్ స్మాల్ బ్యాంక్స్ టు ఆపరేట్. ఓకే, సో ఇది మీనింగ్. నెక్స్ట్ ప్రొపెల్. ప్రొపెల్ అంటే అర్థం ఏంటంటే టు పుష్ ఫార్వర్డ్. ఇఫ్ సంథింగ్ ప్రొపెల్స్ యూ, దట్ పుషెస్ యూ ఫార్వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ద డ్రీమ్ ఆఫ్ బీయింగ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ ప్రొపెల్స్ ఆల్ ది ఆస్పిరెంట్స్. ఎలాగైనా సరే గవర్నమెంట్ సర్వెంట్ అవ్వాలి అన్న కోరిక మనల్ని ముందుకు పుష్ చేస్తుంది. సో మీ ఫెల్లో ఆస్పిరెంట్స్ చూసుంటారు, గ్రూప్ 2 కోసం ఎంత కష్టాలు పడుతున్నారు, ఎంత ఇబ్బందులు పడుతున్నారు. సో గవర్నమెంట్ వాళ్ళకి పోస్ట్ పోన్ చేయమంటే చేయలేదు, ఆ రోస్టర్ పాయింట్ సరి చేసి తర్వాత ఎగ్జామ్ పెట్టండి అని ఎన్నిసార్లు చెప్తున్నా ముందు పెట్టేసింది, తర్వాత సరి చేస్తూ ఉంటుంది. దీనివల్ల మళ్ళీ లీగల్ ఇష్యూస్ రావచ్చు, ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ అవ్వచ్చు అని భయపడుతున్నప్పటికీ దే వెంట్ హెడ్. అయినప్పటికీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ, ఒక సర్టెనిటీ లేకపోయినప్పటికీ, వై ఆర్ పీపుల్ ప్రిపేరింగ్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్? బికాస్ సంథింగ్ ప్రొపెల్స్ దెమ్. లోపల నుంచి వాళ్ళకి పుష్ చేస్తూ ఉంటుంది. ఏంటి, నాకు గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వాలి, గవర్నమెంట్ సర్వెంట్ అవ్వాలి, గవర్నమెంట్ సర్వెంట్ అయితే ఒక ఫీల్ ఉంటుంది, దానికోసం వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. సో గ్యాల్వనైజ్ అంటే నీలో ఒక మోటివేషన్ రప్పించడం. కెటలైజ్ అన్న అంతే, నీలో ఒక ఊపు తెప్పించడం. కెటలైజ్ చేయడం క్యాటలిస్ట్ అంటారు. కెమికల్ ప్రాసెస్లో కెటలిస్ట్ ఏం చేస్తుంది? సో ఆ ప్రాసెస్ని స్పీడప్ చేస్తుంది. అలాగే యాక్చువేట్ అంటే టు మేక్ ఒక డివైస్ ఆపరేట్ అయ్యేలాగా చేయడం, ఒక పని జరిగేలా చేయడం, దాన్ని యాక్చువేట్ అంటాం. ఆపోజిట్ ఇంపీడ్, అబ్స్ట్రక్ట్, ఎన్కంబర్, ఇవన్నీ చూసాం. స్టైమీ అన్న సేమ్ వర్డ్, సేమ్ మీనింగ్. ఏంటమ్మా? అబ్స్ట్రక్ట్ చేయడం. ప్రొపెల్ అంటే మూవ్ ఫార్వర్డ్, పుష్ చేయడం, ముందుకెళ్ళేలా చేయడం. ఇవి దానికి ఆపోజిట్, ముందుకు వెళ్ళనీయకుండా అడ్డంకులు క్రియేట్ చేయడం. ఇంపీడ్, ఎన్కంబర్, స్టైమీ. ద గవర్నమెంట్స్ న్యూ పాలసీస్ విల్ ప్రొపెల్ ఎకనామిక్ గ్రోత్. గవర్నమెంట్ యొక్క న్యూ పాలసీస్ ఏం చేస్తాయి? ఎకనామిక్ గ్రోత్ని దే పుష్ ఫార్వర్డ్, ప్రొపెల్ చేస్తాయి. ఓకే, లాస్ట్ వర్డ్ మెజర్ అంటే ఇక్కడ నౌన్ రూపంలో మనం చదువుతున్నాము. సో మెజర్ అనే పదానికి మీనింగ్ ఏంటి? కొలవడం అని కాదు. మామూలుగా మెజర్ చేయడం అంటే కొలవడం అనే మీనింగ్ ఉంది, బట్ మెజర్ని మనం నౌన్ రూపంలో చదువుతున్నాం. సో మెజర్ అంటే ఏంటి? ఒక క్యాలిక్యులేటెడ్ స్టెప్ ఆర్ స్ట్రాటజీ. మరి చూడండి, గవర్నమెంట్ నీడ్స్ టు టేక్ మెజర్స్ అంటారు. గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి అంటే ఒక ప్రాబ్లం ఉంది, ఒక ఇష్యూ ఉంది, ఆ ఇష్యూని సార్ట్అవుట్ చేయడానికి, ఆ ఇష్యూని అడ్రస్ చేయడానికి గవర్నమెంట్ ఒక స్ట్రాటజీ, ఒక స్టెప్ తీసుకోవాలి. ఇట్ హ్యాస్ టు టేక్ సర్టెన్ మెజర్స్ అంటాం, కొన్ని చర్యలు తీసుకోవాలని. సో సినోనిమ్స్ ఏంటి? రెక్టిఫికేషన్ అంటే సమస్య ఉంది, ఇష్యూ ఉంది, దాన్ని సార్ట్అవుట్ చేయడం, రెక్టిఫికేషన్. ప్రావిజన్, సో సింపుల్ వర్డ్స్. ఆపోజిట్ నెగ్లెక్ట్, ఒమిషన్ అంటే పట్టించుకోకపోవడం. ఎగ్జాసర్బేషన్ అంటే ఉన్నది ఇంకా ఇష్యూని పెద్దది చేయడం. ఒమిషన్ అంటే ఏంటమ్మా? వదిలేయడాన్ని ఒమిషన్ అంటాం. ఇష్యూ ఉంది కానీ గవర్నమెంట్ ఒమిట్ చేసిందని, పట్టించుకోవట్లేదు, వదిలేసింది అని అర్థం. సెంట్రల్ బ్యాంక్ ఇంట్రడ్యూస్ లిక్విడిటీ మెజర్ టు స్టెబిలైజ్ ది ఎకానమీని స్టెబిలైజ్ చేయడానికి సెంట్రల్ బ్యాంక్ ఏం చేసింది? లిక్విడిటీ మెజర్ తీసుకుంది. అంటే లిక్విడిటీ అనే యాక్షన్ తీసుకుంది. రూపీని ఎక్కువగా ఇన్ఫ్యూజ్ చేస్తుంది మార్కెట్లోకి. ఎడిటోరియల్లో నీకు డీటెయిల్గా చెప్తాను ఆ స్టోరీ ఏంటని. సో లెట్స్ కిక్ స్టార్ట్ టుడేస్ సెషన్. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ఇంకా జాయిన్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే డిలే చేసుకోకుండా జాయిన్ అవ్వండి. క్లర్క్ మెయిన్స్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. సో డైలీ మనకి మెయిన్స్ క్లాసెస్ ఉంటాయి, తర్వాత మధ్యలో మెయిన్స్ టెస్ట్లు పెడతాను, ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ టైమ్ టు షార్పెన్ యువర్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ ద్వారా మీరు మిమ్మల్ని ఇంప్రూవ్ చేసుకునే గోల్డెన్ ఆపర్చునిటీ వినియోగించుకోండి. సో ఫీజు కేవలం 999 రూపీస్ మాత్రమే. 3 months వ్యాలిడిటీ వస్తుంది. మీరు చక్కగా క్లర్క్ మెయిన్స్ అండ్ పిఓ మెయిన్స్ రెండింటికి కూడా దీన్ని వాడేసుకోవచ్చు. సో క్లాసెస్ ఆర్ డెల్ట్ ఎక్స్క్లూజివ్లీ బై మీ అండ్ దిస్ ఈజ్ ది కాంటాక్ట్ నెంబర్. అండ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా మీరు పర్చేస్ చేసుకోవచ్చు కోర్స్. ఐఎమ్ ఆల్సో గుడ్. నిన్న కొంచెం బ్రెయిన్ పని చేయలేదు, బ్రెయిన్ వాంటెడ్ రెస్ట్, అందువల్ల నిన్న క్లాస్ చెప్పలేకపోయాను. అస్సలు సపోర్ట్ చేయలేదు బ్రెయిన్ నిన్న. సో ఈ పీడిఎఫ్ మీకు ఎల్టెక్స్ బ్యాంక్ టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. మీరు అందులోకి జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్ని మీరు యాక్సెస్ చేయవచ్చు. మరి
ఇవాళ ఎడిటోరియల్లోకి వచ్చేస్తే మీకు ఇంకొక చిన్న అనౌన్స్మెంట్, ఎక్స్క్లూజివ్గా ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ కోర్స్ కావాలన్నా ఉంది 999 రూపీస్కి. ఇది కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నాకు మొత్తం ప్రిలిమ్స్ అవి అన్నీ వద్దు, ఓన్లీ క్లర్క్ మెయిన్స్కి మాత్రమే ఇంగ్లీష్ కావాలి. దానికి అవసరమైనవన్నీ ఒక చోట కావాలనుకుంటే గో ఫర్ దిస్. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ తీసుకుంటే ఇది ఎలాగూ ఉంటుంది, కానీ నా క్లర్క్ మెయిన్స్కి సెపరేట్గా కావాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు మీరు. సో వొకాబులరీలోకి వస్తే ఫస్ట్ వర్డ్ ఆఫ్ ద డే ఈజ్ ఇండిస్పెన్సిబుల్. ఇండిస్పెన్సిబుల్ అంటే అర్థం ఏంటంటే సంథింగ్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ నెససరీ, సంథింగ్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్, అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ అండ్ అబ్సల్యూట్లీ నెససరీ. సో అంటే అర్థం ఏంటి, సంథింగ్ దట్ యూ కాంట్ అవాయిడ్, అంటే దాన్ని మనం అవాయిడ్ చెయ్యలేము, దాన్ని మనం అవాయిడ్ చెయ్యలేము అని అర్థం. అలాంటి దాన్ని మనం ఇండిస్పెన్సిబుల్ అంటాం. సో ఇట్ ఈస్ ఇంపెరిటివ్ అంటే చాలా ఇంపార్టెంట్, పారామౌంట్ అంటే చాలా ఇంపార్టెంట్, క్వింటెసెన్షియల్ చాలా చాలా ఇంపార్టెంట్, అది లేకుండా పని అవ్వదు అనుకునే వాటిని మనం ఇండిస్పెన్సిబుల్ అంటాం. సో యూ కెన్ సే ఎడిటోరియల్ రీడింగ్ ఈజ్ ఇండిస్పెన్సిబుల్ టు యువర్ బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపరేషన్. బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి ఎడిటోరియల్ రీడింగ్ అనేది అబ్సల్యూట్లీ నెససరీ, అది లేకుండా మీకు ప్రిపరేషన్ అవ్వదు అని అర్థం. సో యాంటోనిమ్స్ ఏంటి, సూపర్ఫ్లూవస్ అంటే సంథింగ్ దట్ ఈజ్ ఎక్స్ట్రా అన్నట్టు, రెడండెంట్ అంత అవసరం లేదు, ఆల్రెడీ ఉంది, ఇది ఎక్స్ట్రా ఇది. ట్రివియల్ అంటే అన్ఇంపార్టెంట్, ట్రివియల్ అంటే సంథింగ్ దట్ ఈస్ నాట్ సో ఇంపార్టెంట్, దాన్ని మనం ట్రివియల్ అని చెప్పేసి అంటాం. మొబైల్ ఇంటర్నెట్ హ్యాస్ బికమ్ ఇండిస్పెన్సిబుల్ ఫర్ మోడర్న్ కమ్యూనికేషన్ అండ్ కామర్స్. మొబైల్ ఇంటర్నెట్ అనేది హ్యాస్ బికమ్ ఇండిస్పెన్సిబుల్ అంటే అది లేకపోతే అవ్వదు అన్నట్టు అయిపోయింది, అబ్సల్యూట్లీ నెససరీ అయిపోయింది. ఇక్కడ మోడర్న్ డే కమ్యూనికేషన్ కావాలన్న కామర్స్ బిజినెస్కి అన్నిటికీ కూడా మనం ఇంటర్నెట్ ద్వారానే చేస్తున్నాము. సో అది లేకుండా పని అవ్వదు అనే సిచ్యువేషన్ మనకి ఇప్పుడు ఉంది. ద సెకండ్ వర్డ్ ఇంపీడ్, ఇది చాలాసార్లు వచ్చింది మనకి. ఇంపీడ్ అంటే ఏంటమ్మా, అబ్స్ట్రక్ట్, అడ్డంకి క్రియేట్ చేయడం, టు స్లో డౌన్. ఓకే, సో సినోనిమ్స్ ఏంటి, హ్యాంపర్, ఎన్కంబర్, స్టైమీ. ఎన్కంబర్, స్టైమీ ప్రీవియస్ ఎడిటోరియల్ సెషన్లో కూడా మీకు వచ్చాయి, మీకు గుర్తుందో లేదో. ఎన్కంబర్ అన్న, స్టైమీ అంటే అబ్స్ట్రక్ట్ చేయడం, హ్యాంపర్ చేయడం. సో యాంటోనిమ్స్ ఎక్స్పీడైట్ అంటే స్పీడప్, కెటలైజ్, ఫాస్టర్. ఎక్స్పీడైట్ ఏంటంటే స్పీడప్, కెటలైజ్, ఫాస్టర్ అనే పదాలు కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఫాస్టర్ అంటే ఎంకరేజ్, కెటలైజ్ అంటే ఫాస్ట్గా ఎలా చేయడం, ఎక్స్పీడియట్ అంటే స్పీడప్ చేయడం. ఎక్సెసివ్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ కెన్ ఇంపీడ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్. గవర్నమెంట్ రెగ్యులేషన్స్ బాగా ఎక్కువైపోతే అది టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ని ఇంపీడ్ అంటే అబ్స్ట్రక్ట్ చేసే అవకాశం ఉంది, అడ్డు కలిగించే అవకాశం అనేది ఉంది అని దీని యొక్క మీనింగ్. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్. ప్రపోర్షనాలిటీ అంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ మెయింటైనింగ్ ఏ ఫెయిర్ బ్యాలెన్స్ బిట్వీన్ యాక్షన్స్ అండ్ కాన్సిక్వెన్సెస్. అంటే మనం తీసుకునే యాక్షన్ దాని కాన్సిక్వెన్స్ ప్రపోర్షనల్గా ఉండాలి. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నువ్వు చేసిన తప్పు, లెట్సే ఒక పిల్లోడేమో స్కూల్కి 5 నిమిషాలు లేటుగా వచ్చాడు, 5 నిమిషాలు లేటుగా వచ్చాడని చెప్పి 50 కొరడా దెబ్బలు విధించవచ్చా? ఆలోచించండి ఒకసారి. 50 కొరడా దెబ్బల శిక్ష 5 నిమిషాలు లేటుగా వచ్చాడని చెప్పి మనం విధించవచ్చా? నో. అర్థమవుతుందా? ఎందుకు ఇక్కడ ప్రపోర్షనాలిటీ మిస్ అవుతుంది అంటే తప్పు ఎంత పెద్దది దానికి తగ్గ శిక్ష కూడా అంతే ఉండాలి. అంతేగాని మనం తీసుకున్న యాక్షన్ దాని కాన్సిక్వెన్సెస్ సింక్ లేకుండా ఉండకూడదు. అలాగే 5 నిమిషాలు లేటుగా వస్తే ఒక 5 నిమిషాలు గోడ కుర్చీ వేయించవచ్చు, తప్పులేదు. సో ఇక్కడ యాక్షన్ దాని యొక్క కాన్సిక్వెన్స్ ప్రపోర్షనల్గా ఉన్నాయి. కానీ ఇందాక కేసులో నువ్వు 50 కొరడా దెబ్బలకు చిన్నపిల్లని కొడితే ఏమవుతుంది? మేము ఏం సాధించాలని చేస్తున్నారు ఇదంతా? ఇట్ ఈజ్ నాట్ ప్రపోర్షనల్. అంటే మనం ఏదైనా ఒక ఎయిమ్ పెట్టుకొని, ఒక గోల్ పెట్టుకొని ఒక యాక్షన్ తీసుకున్నప్పుడు దాని యొక్క కాన్సిక్వెన్స్ అనేది ప్రపోర్షనల్గా ఉండాలి. అంటే మనం పావలా అచీవ్ చేయడం కోసం రూపాయిన్నర నష్టాన్ని క్రియేట్ చేయకూడదు, అది పాయింట్. సో సినోనిమ్స్ అండ్ ఈక్విలిబ్రియం, కమెన్సురబిలిటీ. మరి కమెన్సురేట్ అనే పదం విన్నారా? కమెన్సురేట్, కమెన్సురేట్ అంటే అర్థం ఏంటి? తగినంత అన్నట్టు. నా కష్టానికి తగినంత ప్రతిఫలం వస్తుంది. ఐఎమ్ గెటింగ్ సంథింగ్ కమెన్సురేట్ విత్ మై ఎఫర్ట్. అంటే నా ఎఫర్ట్కి తగ్గట్టుగా నాకు ప్రతిఫలం వస్తుందంటే మీరు కమెన్సురేట్ అనే పదాన్ని వాడచ్చు. సిమెట్రీ ఇది. ఓకే, ఐఎమ్ గెటింగ్ ఎ శాలరీ దట్ ఈస్ కమెన్సురేట్ విత్ మై ఎఫర్ట్ అన్నారు అనుకోండి, నా కష్టానికి తగినట్టు నాకు ప్రతిఫలం వస్తుంది అని మీనింగ్. సో యాంటోనిమ్స్ ఏంటి? డిస్పారిటీ, లాప్సైడెడ్నెస్, ఎక్సెసివ్నెస్. ప్యారిటీ అంటే ఈక్వాలిటీ, ప్యారిటీ అంటే ఏంటమ్మా మీనింగ్? ఈక్వాలిటీ అని మీనింగ్. డిస్పారిటీ అంటే ఇన్ఈక్వాలిటీ, ఈక్వాలిటీ లేకపోవడం. లాప్సైడెడ్ అంటే సిమెట్రికల్గా కాకుండా ఒకవైపు వంగిపోయింది, అంటే ఒకవైపు ఎక్కువ వెళ్ళిపోయింది అనేటప్పుడు మనం లాప్సైడెడ్ అనే పదాన్ని వాడతాం. ఎక్సెసివ్నెస్ అంటే అవసరానికి మించి, ఎంత ఉండాలో అంత ఉండకుండా ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఎక్సెసివ్నెస్ అనే పదాన్ని యూజ్ చేస్తాం. ద కోర్ట్ రూల్డ్ దట్ గవర్నమెంట్ యాక్షన్స్ మస్ట్ అడ్హియర్
ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ. కోర్టు ఏం చెప్పింది, గవర్నమెంట్ ఏదైనా యాక్షన్ తీసుకుంటే అది ప్రిన్సిపల్ ఆఫ్ ప్రపోర్షనాలిటీకి అడ్హేర్ అవ్వాలి, అంటే దాన్ని ఫాలో అవ్వాలి. ఇష్టం వచ్చినట్టు యాక్షన్స్ తీసుకోకూడదు. అంటే మనం తీసుకున్న యాక్షన్స్ వాటి యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటని చెప్పి బేరీజ్ వేసుకోవాలి. అంటే దీనికి ఎంత చేయడం అవసరమా, సో మనం తీసుకునే యాక్షన్ వల్ల ఇంత పెద్ద కాన్సిక్వెన్స్ వచ్చే అవకాశం ఉంది, సో ఈ యాక్షన్ అవసరమా అని ఆలోచించాలి అని అర్థం. దీని కాంటెక్స్ట్ ఏంటనేది మీకు ఆర్టికల్ చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వర్డ్ రెపర్టరీ. సో మీకు రెపర్టరీ అంటారు. సో రెపర్టరీ అంటే అర్థం ఏంటి, ఏ కలెక్షన్ ఆర్ రేంజ్ ఆఫ్ టూల్స్, ఓకే, స్కిల్స్ ఆర్ మెథడ్స్ అవైలబుల్ ఫర్ యూస్. మీరు క్రికెట్ ఆడేటప్పుడు ఈ పదం చాలాసార్లు ఉంటాం. సో నీ తెలుగులో అమ్ముల పొది అంటారు. మన అమ్ముల పొది అమ్ము అంటే అస్త్రం, బాణం. అమ్ముల పొది అంటే ఈ అమ్ములు లేదా అస్త్రాలు లేదా బాణాలు పెట్టేది మనకి వెనకాల పెట్టుకుంటారు చూడండి. సో దాన్ని మనం అమ్ముల పొది అంటాం. దాంట్లో బాణాలు అంటే ఒక్కొక్క బాణం తీసి వేస్తూ ఉంటాడు. సో అమ్ముల పొది అంటే అర్థం ఏంటి, మీ అస్త్రాలన్నీ కూడా ఉండే స్పేస్ అని. దాంట్లోంచి మీరు రకరకాల అస్త్రాలు బయటికి తీస్తూ ఉంటారు యుద్ధం వేసినప్పుడు. అలాగే ఒక క్రికెటర్ ఉన్నాడు అనుకోండి. సో క్రికెటర్ యొక్క అమ్ముల పొదిలో అంటే క్రికెటర్ యొక్క రెపర్టరీలో ఏముంటాయి, డిఫరెంట్ షాట్స్ ఉంటాయి. సో విరాట్ కోహ్లీ తీసుకుంటే కవర్ డ్రైవ్ ఆడొచ్చు, స్ట్రైట్ డ్రైవ్ ఆడొచ్చు. రోహిత్ శర్మ తీసుకుంటే పుల్ షాట్ ఆడతాడు, హుక్ షాట్ ఆడతాడు. ఆల్ దీస్ షాట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ హిజ్ రెపర్టరీ. అర్థమైందా? ఏ కలెక్షన్ ఆర్ రేంజ్ ఆఫ్ టూల్స్ కావచ్చు, స్కిల్స్ కావచ్చు, మెథడ్స్ కావచ్చు. మన చేతిలో అవైలబుల్గా ఉన్న రకరకాల స్కిల్స్, మెథడ్స్, టూల్స్ వీటన్నిటిని కలిపి మనం రెపర్టరీ అంటాం. అలాగే గవర్నమెంట్ కూడా ఏదన్నా సాధించాలి అన్నప్పుడు తన చేతిలో ఉన్న వెపన్స్, తన చేతిలో ఉన్న రూల్స్, రెగ్యులేషన్స్, పవర్స్ వీటన్నిటిని కలిపి మనం సింగిల్ వర్డ్ రెపర్టరీగా చెప్పొచ్చు. సో సినోనిమ్స్ కంపెండియం, రెపర్టోయర్ చెప్పాను కదా, రెపర్టోయర్ అయినా రెపర్టరీ అయినా ఒకటే మీనింగ్. అలాగే ఆర్మామెంటేరియం అంటే ఆర్మా అంటే ఆర్మ్స్ అనే మీనింగ్ వస్తుంది మీకు. ఆయుధాలన్నీ ఉండే చోటు అన్నట్టు, ఆయుధాలన్నీ ఉండే చోటు అనే మీనింగ్ తీసుకోవచ్చు. యాంటోనిమ్స్ అంటే డెఫిషియన్సీ, వాయిడ్, ఇన్యాడిక్వసీ అంటే లేకపోవడం. మన దగ్గర ఇన్ని టూల్స్ ఉన్నాయి అనేది ఒకటి, దానికి ఆపోజిట్ ఏం లేవని. ఎ వెల్ ట్రైన్డ్ డిప్లొమాట్ హ్యాస్ ఎ వాస్ట్ రెపర్టరీ ఆఫ్ నెగోషియేషన్ టెక్నిక్స్. సో బాగా ట్రైనింగ్ పొందిన డిప్లొమాట్ అంటే దౌత్యవేత్త, ఆయనకి నెగోషియేషన్ టెక్నిక్స్ అంటే విదేశాలతో నెగోషియేషన్స్ అంటే ఏంటమ్మా బేరసారాలు చేయడానికి మనకి అతని దగ్గర వాస్ట్ రిపర్టరీ ఉంటుంది. అంటే ఏంటి, స్కిల్స్ ఉంటాయి. ఎలా చేయాలి, వాళ్ళు ఎలా అంటే ఎలా అనాలి, అలా అంటే ఎలా ఏం చేయాలి, సో ఏమంటే దేంతో రెస్పాండ్ అవ్వాలనడానికి ఆయన దగ్గర టెక్నిక్స్ అని రెడీగా ఉంటాయి. సో ఒక వెల్ ట్రైన్డ్ క్రికెటర్కి బౌలర్ ఏ బాల్ వేస్తే ఎలా కొట్టాలనడానికి వాడికి షాట్స్ అవైలబుల్గా ఉంటాయి. అలాగే వెల్ ట్రైన్డ్ బౌలర్కి, బ్యాట్స్మెన్కి వాడు ఎలా కొడితే ఏ బాల్ వేయాలని చెప్పి హీ హ్యాస్ ఎ సెట్ ఆఫ్ స్కిల్స్. లైక్ యార్కర్ వేస్తాడు, బౌన్సర్లు వేస్తారు, ఇన్ స్వింగర్స్ వేస్తారు, అవుట్ స్వింగర్స్ వేస్తారు. ఇట్లా రకరకాల వెపన్స్, రకరకాల రెపర్టరీ బౌలర్స్కి కూడా ఉంటాయి. స్పిన్నర్స్ తీసుకుంటే ఆఫ్ స్పిన్ వేస్తారు, లెగ్ స్పిన్ వేస్తారు, ఫ్లిప్పర్ వేస్తారు, దోస్రా వేస్తారు. సో ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉన్న రెపర్టరీ. సో నెక్స్ట్ వర్డ్ వచ్చేసి సర్కంస్పెక్షన్. సో సర్కంస్పెక్షన్ అంటే మీనింగ్ ఏంటి, కాషన్ ఆర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ బిఫోర్ టేకింగ్ యాక్షన్. యాక్షన్ తీసుకునే ముందు కాషన్ ఆర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ అంటే మనం జాగ్రత్త వహించాలి అని చెప్పడం. జాగ్రత్తగా అంటే యాక్షన్ తీసుకునే ముందు మనం పాటించాల్సిన జాగ్రత్తని, కన్సిడరేషన్ని మనం సర్కంస్పెక్ట్ చేయడం అంటాం. సో విజిలెన్స్, ప్రుడెన్స్ అంటే ముందు జాగ్రత్త, భవిష్యత్తు గురించి ముందుగానే కేర్ఫుల్గా ఉండడము. అలాగే పెర్స్పికాసిటీ, విజిలెన్స్ అంటే చూసారా, విజిలెన్స్ అధికారులు అంటారు. అసలు వాళ్ళు చెక్ చేస్తారు. విజిలెన్స్ అంటే అర్థం ఏంటి, చెక్ చేస్తుంటారు, తప్పు జరగకుండా చూసేవాళ్ళు. ఓకే, సో ముందు చెక్ చేసేవాళ్ళు మనం విజిలెన్స్ ఆఫీసర్స్ అంటాం కదా. పెర్స్పికాసియస్ అంటే అర్థం ఏంటమ్మా, ఏదైనా ఒక విషయం పైన రెడీ ఇన్సైట్, అసలు ఏం జరుగుతుంది అనే విషయం మీద పట్టు ఉండడాన్ని పెర్స్పికాసిటీ అంటాం. సో మీకు ష్రూడ్ అని, స్కిల్ఫుల్ అని, ఏం జరుగుతుందో అనే విషయం మీద అవగాహన కలిగి ఉండడం అనే మీనింగ్ వస్తుంది. సో ఆపోజిట్ వర్డ్స్ ఏంటి, ఇంపెచ్యువాసిటీ. ఇంపెచ్యువస్ అంటే నువ్వు కోపంలో ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకునేవాడిని ఇంపెచ్యువస్ అంటాం. సో వితౌట్ థాట్ ఆర్ కేర్, ఒక జాగ్రత్త లేదు, ఆలోచన లేదు, ఇవేవీ లేకుండా నిర్ణయాలు తీసుకునే పర్సన్ని మనం ఇంపెచ్యువస్ పర్సన్ అని చెప్పేసి అంటాం. అలాగే టెమిరిటీ అనే పదానికి మీనింగ్ ఏంటంటే ఎక్సెసివ్ కాన్ఫిడెన్స్, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటాం చూడండి. అడాసిటీ అంటే జాగ్రత్త లేకుండా మరీ ధైర్యంగా ఉండడం, అంటే ఎంత ధైర్యం ఉండాలో అంతకంటే ఎక్కువ ధైర్యంతో మరీ ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండని టెమిరిటీ అంటాం. అదే టిమిడ్ అనే పదం తీసుకున్నారు అనుకోండి. టిమిడ్ అంటే పెరిగితనం. సో టిమిడ్ అంటే పెరిగితనం, టెమిరిటీ అంటే విపరీతమైన ధైర్యం. చూసారా, రెండు ఆపోజిట్గా ఉన్నాయి. హీడ్లెస్నెస్ అంటే ఎవరి మాట వినకపోవడం. యూ టు పే హీడ్ టు మై అడ్వైస్ అన్నాను అనుకోండి, నా మాట మీరు వినండి, నా సలహా మీరు వినండి. దట్ ఈస్ కాల్డ్ పేయింగ్ హీడ్ టు సమ్మన్.
ఓకే, హీడ్లెస్నెస్ అంటే అర్థం ఏంటమ్మా? హీడ్లెస్ అంటే అర్థం ఏంటమ్మా? హీడ్లెస్ అంటే వెనకపోవడం, పట్టించుకోకపోవడం అనే మీనింగ్ వస్తుంది. పేయింగ్ హీడ్లెస్నెస్. ద ఇన్వెస్టర్ అప్రోచ్ ది వాలటైల్ స్టాక్ మార్కెట్ విత్ సర్కంస్పెక్షన్. ద ఇన్వెస్టర్ అప్రోచ్ ది వాలటైల్ స్టాక్ మార్కెట్ ఏమో ఒడిదుడికి లోనవుతుంది. ఏ రోజు ఎలా ఉంటుందో మనకు తెలియట్లేదు. సో చాలా ఒడిదుడుకులతో ఉన్న స్టాక్ మార్కెట్ని ఎలా అప్రోచ్ అవ్వమని చెప్పారు ఇన్వెస్టర్? ఎలా అప్రోచ్ అవుతున్నారు ఇన్వెస్టర్? విత్ సర్కంస్పెక్షన్ అంటే కేర్ఫుల్ కన్సిడరేషన్తో. ఈరోజు పెట్టుబడి పెట్టాలా స్టాక్ మార్కెట్ అంటే 1-10 సార్లు ఆలోచించి జాగ్రత్త పడి నిర్ణయం తీసుకోవడం అనే మీనింగ్. గుడ్ అమ్మ, గుడ్ టు సీ లాట్ ఆఫ్ న్యూ పీపుల్. మైనా, భార్గవ్, శ్రీను, సన్షైన్, శ్రీనివాస్ వీళ్ళందరూ రెగ్యులర్గా వచ్చేవాళ్ళే. ఎస్కే హుస్సేన్, డైలీ సీసాట్ రాదమ్మా ఇంగ్లీష్ క్లాసు. సీసాట్ ఇంగ్లీష్ క్లాసెస్ వస్తాయి, డైలీ రావు. ఎందుకంటే ఇంగ్లీష్లో మనకి బ్యాంక్ వాళ్ళకి క్లాసెస్ చెప్తాం, సీసాట్కి చెప్తాం. సీసాట్కి రిలవెంట్గా ఉన్న క్లాస్ వచ్చిన రోజున మీకు సీసాట్కి నోటిఫికేషన్ వస్తుంది, ప్రతిరోజు రాదు. బ్యాంక్ వాళ్ళకి పేపర్ ఎక్స్ప్లెనేషన్ చెప్పినప్పుడు మీకు సీసాట్ క్లాస్ రాదు. నెక్స్ట్ వర్డ్ స్వర్వ్. స్వర్వ్ అనే పదానికి మీనింగ్ ఏంటి? టు సడన్లీ చేంజ్ డైరెక్షన్ ఆర్ డీవియేట్ ఫ్రమ్ ఏ పాత్. అంటే సడన్గా డైరెక్షన్ చేంజ్ చేసేయడం లేదా పాత్ నుంచి డీవియేట్ అవ్వడాన్ని మనం స్వర్వ్ అనే పదంతో చెప్తాం. సో నువ్వు ఇలా వెళ్తూ ఒకసారిగా డైరెక్షన్ చేంజ్ చేస్తావు, దిస్ ఇస్ కాల్డ్ స్వర్వ్. సో డిఫ్లెక్ట్ అవ్వడం. వీర్ అన్న కూడా మూవ్ అవ్వడం పక్కకి. సో కార్ వెళ్తూ వీర్ అయ్యిందంటే వీడ్ టువర్డ్స్ అంటారు, డైరెక్షన్ చేంజ్ అయింది. డీవియేట్ అవ్వడం. సో డీవియేషన్ మీరు చదువుతూ ఉంటే సడన్గా డీవియేట్ అయిపోతారు. ఇన్స్టాగ్రామ్లో ఏదో రీల్ చూస్తారు, డీవియేట్ అయిపోతారు. ఏదో మీమ్ చూస్తారు, డీవియేట్ అయిపోతారు. సో దారి తప్పడం. సో యాంటోనిమ్స్ ఏంటి? పర్జివియర్. పర్జివియర్ అంటే అర్థం ఏంటమ్మా? స్థితప్రజ్ఞ అంటాం తెలుగులో. అంటే ఏదన్నా అనుకుంటే ఒకటే మైండ్ సెట్తో అది సాధించేంత వరకు డీవియేట్ అవ్వకుండా వెళ్ళండి. పర్జివియర్ అంటాం. వర్బ్ ఫామ్ పర్జివియర్, నౌన్ ఫామ్ పర్జివియరెన్స్. అప్హోల్డ్, డిఫెండ్. ఎడ్హియర్ అంటే అర్థం ఏంటి? ఫాలో, ఒకదాన్ని పద్ధతిగా ఫాలో అవ్వడము. The government must ensure that emergency measures do not swerve from the constitutional principles. గవర్నమెంట్ ఏం ఎన్ష్యూర్ చేయాలి? ఎమర్జెన్సీ మెజర్స్ ఏవైతే గవర్నమెంట్ తీసుకోవాలి అనుకుంటుందో దే డు నాట్ స్వర్వ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్. రాజ్యాంగం ఏవైతే ప్రిన్సిపల్స్ ఇస్తుందో వాటి నుంచి ఇది పక్కకి వెళ్ళకూడదు. సో ఈ ఎమర్జెన్సీ మెజర్స్ అన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని ఉండాలి తప్పితే ఇష్టం వచ్చినట్టు వెళ్ళకూడదు. ప్రిన్సిపల్స్ని దాటి మెజర్స్, చర్యలు అనేవి, యాక్షన్స్ అనేవి తీసుకోకూడదు. ఇంకా లైక్ చేయకుండా సైలెంట్గా చూస్తున్న వాళ్ళు ఫస్ట్ లైక్ చేసి మీరు వెళ్ళాలి. దట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ అట్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఓకేనా? ఆ ప్రిన్సిపల్ అడ్హియర్ చేయండి. డోంట్ స్వర్వ్ ఫ్రమ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లైకింగ్, రైట్? నెక్స్ట్ వర్డ్ రిస్ట్రైంట్. రిస్ట్రైంట్ అంటే ఏంటి అర్థం? కంట్రోల్ ఓవర్ వన్స్ యాక్షన్స్ ఆర్ డెసిషన్స్. అంటే మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచి తూచి నిర్ణయం తీసుకోవడం, ఆలోచన వహించి నిర్ణయం తీసుకోవడం, కోపాన్ని అదుపు చేసుకోవడం, ఒక యాక్షన్ కానీ ఒక నిర్ణయాన్ని కానీ ఒక డెసిషన్ పట్ల కానీ ఒక సంయమనం పాటించడం అంటాం చూడండి. కంట్రోల్ కలిగి ఉండాలని మనం రిస్ట్రైంట్ అంటాం. ఫర్బిరెన్స్, మోడరేషన్, టెంపరెన్స్ అంటే అదుపు చేసుకోవడం. ఓకే, టెంపరెన్స్ అంటే ఏంటో అర్థం? అదుపు చేసుకోవడం అని అర్థం. మోడరేషన్ అన్న కంట్రోల్ చేసుకోవడం, తగ్గించుకోవడం, ఎక్సెస్ని తగ్గించుకోవడం. అలాగే ఫర్బిరెన్స్ అంటే కూడా భరించడం, ఓపిక పట్టడం. ఫర్బియర్ అంటే అర్థం ఏంటమ్మా? భరించడం అనే మీనింగ్ వస్తుంది. ఓపిక్గా సెల్ఫ్ కంట్రోల్ అనే మీనింగ్ వస్తుంది. ఆపోజిట్ ఎగ్జుబరెన్స్ అంటే అదుపు లేకపోవడం. ఎగ్జుబరెన్స్ అంటే ఓవర్ అనమాట, అతిని ఎగ్జుబరెన్స్ అంటాం. సో ఇంపెచ్యువాసిటీ అంటే చెప్పాను ఇందాక, ఆలోచన లేకుండా కోపంతో ఏదనిపిస్తే చేసేయడం అంటే అదుపు చేసుకోకపోవడం. లిబర్టనిజం అంటే ఎక్సెసివ్ ఫ్రీడమ్, అంటే నువ్వు నచ్చినట్టు కంప్లీట్ ఫ్రీడమ్తో మనం వెళ్ళడం అనే మీనింగ్ మనకి వస్తుంది. సో ఎగ్జుబరెంట్ అనే పదం మీరు వింటే ఇది నెగిటివ్ వర్డ్ ఏమీ కాదు. ఎగ్జుబరెన్స్ అంటే ఫుల్ ఆఫ్ ఎనర్జీ అని అర్థం. అంటే అదుపు లేకుండా విపరీతమైన ఎనర్జీతో, ఉత్సాహంతో ఉండడాన్ని మనం ఎగ్జుబరెన్స్ అని చెప్పి అంటాం. సో అది. సో దిస్ ఈజ్ నాట్ ఎ నెగిటివ్ వర్డ్ బేసికల్లీ. ఇన్ఫ్యాక్ట్ రిస్ట్రైంట్ అనేది పాజిటివ్గా వాడతారు, అదుపు చేసుకోవడం, అది ఉండకూడదని. ఎగ్జుబరెన్స్ అనేది పాజిటివ్గానే వాడచ్చు, కానీ ఎక్సెసివ్ ఎనర్జీ అనే మీనింగ్లో ఉంది కాబట్టి యాంటోనిమ్గా మనం పెట్టాం. ద లీడర్ ఎక్సర్సైజ్డ్ రిస్ట్రైంట్ ఇన్ రెస్పాండింగ్ టు ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్. ప్రొవోకేటివ్ అంటే ఏంటి? రెచ్చగొట్టే స్టేట్మెంట్స్. ఎదుటివాడు మనల్ని రెచ్చగొట్టేలాగా మాట్లాడినప్పటికీ కూడా ఈ లీడర్ ఏం చేశారు? హీ ఎక్సర్సైజ్డ్ రిస్ట్రైంట్ అంటే ఏం చేశాడు? ఆయన చేసిన పనులపైన కంట్రోల్ని ఎక్సర్సైజ్ చేశారు. ఎక్సర్సైజ్డ్ రిస్ట్రైంట్ అంటే అదుపు చేసుకున్నాడు, ఆయన చేస్తున్న పని కోపాన్ని అదుపు చేసుకున్నాడు అని అర్థం.
ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ప్రిసీడింగ్ అనే పదానికి మీనింగ్ ఏంటి? ప్రిసీడింగ్ అంటే ముందు, ప్రిసీడింగ్ అంటే మనకు దీనికంటే ముందు జరిగిన అనే మీనింగ్ వస్తుంది. యా పగ తీర్చుకో భార్గవ్, గుడ్ ఫాలో అవ్వండి. అలా ప్రతిరోజు మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పండి, ఇన్ఫార్మ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ టెల్ దెమ్ టు వాచ్ ఇట్ వన్స్. వాళ్ళకి తెలియనప్పుడు ఒక్కసారి వాచ్ చేయమని చెప్పండి. వీడియో మీరు పర్సనల్గా మీ ఫ్రెండ్స్కి పెట్టండి, ఒకసారి చూడండి రా బాబు అని చెప్పండి. ఎందుకంటే ఇట్ మైట్ చేంజ్ దేర్ లైఫ్ ఫర్ ఎవర్. చాలామంది స్టూడెంట్స్, నేను మధ్యలో ఇంటరప్ట్ చేసి చెప్తున్నాను, చాలామంది స్టూడెంట్స్ ఒక నిర్ణయం తీసుకునే ముందు ఏం చేస్తారంటే ఏది పెద్ద ఇన్స్టిట్యూటు, దేనికి ఎక్కువ యూట్యూబ్కి వస్తే వ్యూస్ ఎక్కువ ఉన్నాయని చూస్తారు, బయటికి వస్తే బిల్డింగ్ ఎవరిది పెద్దది, ఇన్స్టిట్యూట్ ఎవరిది పెద్దని చూస్తారు. సో ఈ ఫోకస్లో ఏమవుతుందంటే యూ టెన్ టు మిస్ అవుట్ ఆన్ క్వాలిటీ. సో మీకు హిడెన్ జెమ్స్ అంటారు చూడండి, కొన్నిసార్లు వీటన్నిటికంటే తోపు లాంటి ఫ్యాకల్టీ కానీ అద్భుతంగా చెప్పేవాళ్ళు కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఇనఫ్ లేక, విజిబిలిటీ లేక దెబ్బతింటూ ఉంటారు మనలాగా. ఓకే, వాళ్ళంత పెద్ద బిల్డింగ్ మనం కట్టలేకపోవచ్చు, వాళ్ళని యూట్యూబ్ వ్యూస్ మనం తెచ్చుకోలేకపోవచ్చు. దానికి రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి, వ్యూస్ డబ్బులు పెట్టుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా చాలా కథలు ఉన్నాయి, అవన్నీ మనకు తెలియదు, అది స్టూడెంట్స్కి కూడా తెలియదు. సో వ్యూస్ బాగుంటే ఎక్కువ ఉంటే అక్కడ బాగుందనే ఫీలింగ్లో వెళ్ళిపోతాం మనం. అందుకని మీకు ఇది ఎవరైతే ఫాలో అవుతున్నారో, సో దీని వాల్యూ ఎవరైతే చూస్తున్నారో, మీరు పర్సనల్గా మీకు తెలిసిన వాళ్ళకి ఒక్కరికన్నా చెప్పండి, ప్రతిరోజు ఒక్కరికన్నా తెలియజెప్పండి. లెట్ దెమ్ వాచ్ దిస్ సెషన్. ఒకసారి సెషన్ చూసిన తర్వాత వాళ్ళు పక్కకి వెళ్ళమన్నా వెళ్ళరు, అది మీకు తెలుసు, వాళ్ళకి తెలుస్తుంది. సో ఈ హెల్ప్ అయితే మాత్రం మీరు చేయండి. ఇది మీరు నాకు ఇచ్చే ఏకలవ్య గురుదక్షిణ. నన్ను ద్రోణాచార్యుడు అనుకోండి, నేను మీ వేలు అడగట్లేదు, మీ కాల్ అడగట్లేదు, కానీ మీరు ఏకలవ్యుడిగా భావిస్తే మీరు ఆ మాత్రం గురుదక్షిణకు చేయండి. కమింగ్ బిఫోర్ ఇన్ టైమ్ ఆర్ ఆర్డర్, దట్ ఈస్ కాల్డ్ ప్రిసీడ్. దట్ ఈస్ కాల్డ్ ప్రిసీడ్. సో యాంటోనిమ్స్ ఏంటమ్మా? సినోనిమ్స్ ఏంటి? యాంటిసిడెంట్ అంటే సంథింగ్ దట్ హ్యాపెండ్ బిఫోర్, ముందు జరిగింది అన్నట్టు. ఫోర్ గోయింగ్, అగైన్ ముందు జరుగుతోంది. ఎర్స్ట్ వైల్, ఇంతకు ముందు. ఎర్స్ట్ వైల్స్ కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారు. ఒకప్పటి ఆంధ్రప్రదేశ్, ఒకప్పటి అనే మీనింగ్ అన్నమాట. ఎర్స్ట్ వైల్ చీఫ్ మినిస్టర్, అప్పటి, ఒకప్పటి అనే మీనింగ్ వస్తుంది. ఫోర్ గోయింగ్ అంటే ముందు జరుగుతున్న అన్నట్టు. యాంటోనిమ్స్ ఏంటి? పోస్టీరియర్, తర్వాత. ఎన్సూయింగ్ అంటే, ఎన్సు అంటే ఫాలో, తర్వాత వచ్చేదాన్ని ఎన్సు అవ్వడం అంటే. ఫోర్త్ కమింగ్ అంటే రాబోతున్నా అనే మీనింగ్. ద ప్రిసీడింగ్ అడ్మినిస్ట్రేషన్ హ్యాడ్ ఇనాక్టెడ్ స్ట్రిక్టర్ సైబర్ రెగ్యులేషన్స్ అంటే ఇంతకు ముందున్న అడ్మినిస్ట్రేషన్ ఇనాక్ట్ అంటే చట్టం చేసింది. ఎటువంటి చట్టం చేసింది? స్ట్రిక్ట్ సైబర్ రెగ్యులేషన్స్ని తీసుకొచ్చింది అని అర్థం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి డిప్లాయ్మెంట్. సో డిప్లాయ్మెంట్ ఈజ్ అ నౌన్ విచ్ మీన్స్ ది యాక్ట్ ఆఫ్ యూజింగ్ ఆర్ ఇంప్లిమెంటింగ్ సంథింగ్ స్ట్రాటజికల్లీ. అంటే ఏదన్నా ఒకదాన్ని స్ట్రాటజికల్గా, వ్యూహాత్మకంగా ఉపయోగించడము లేదా ఇంప్లిమెంట్ చేయడాన్ని మనం ఏమంటాం? డిప్లాయ్ చేయడం అంటాం. సో సినోనిమ్స్ ఏంటి? డిస్పర్షన్, మొబిలైజేషన్, ఆర్కెస్ట్రేషన్. డిస్పర్స్ చేయడం అంటే ఏంటమ్మా? డిస్పర్స్ అంటే స్ప్రెడ్, మీకు తెలుసు కదా. డిప్లాయ్ అంటే ఒక దగ్గర మోహరించడం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి బార్డర్ దగ్గర ప్రాబ్లం ఉంది అనుకోండి, సైన్యాన్ని తీసుకొచ్చి అక్కడ డిప్లాయ్ చేశారు అంటారు, అంటే మోహరించారు, అక్కడ ఎంప్లాయ్ చేశారు, అక్కడ పెట్టారని అర్థం. డిస్పర్స్ అంటే స్ప్రెడ్ అయిపోవడం. ఎవరెక్కడికి స్కూల్ డిస్పర్స్డ్ అంటారు చూడండి, అటెండెన్స్ మనకి ప్లెడ్జ్ అవన్నీ అయినప్పుడు స్కూల్ డిస్పర్స్డ్ అంటే ఇంకా ఎవరు వెళ్ళిపోతారు. ఇంకా మొబిలైజేషన్. సో బేసికల్గా ఇక్కడ ఇది యాంటోనిమ్ కాదు, సినోనిమ్. డిస్పర్షన్ అంటే స్ప్రెడ్ అవ్వడం అనే మీనింగ్. మీనింగ్ ఏంటి? స్ప్రెడ్ అవ్వడం. మొబిలైజ్ అంటే ఒక చోటకి చేరడం. మీరు మొబిలైజేషన్ అనేది ఎలక్షన్స్లో వాడతారు, క్రౌడ్ని మొబిలైజ్ చేస్తున్నారు, అందరిని అక్కడ తీసుకొస్తున్నారని. డిస్పర్షన్ డజంట్ సీమ్ లైక్ ఏ గుడ్ సినోనిమ్ అమ్మ, ఇది వాడొద్దు. డిప్లాయ్మెంట్కి డిస్పర్షన్ మంచి సినోనిమ్గా నేనే పెట్టాను కానీ మంచిగా లేదు, సో డోంట్ యూజ్ దిస్. ఆర్కెస్ట్రేషన్ అనేది మంచి వర్డ్. ఆర్కెస్ట్రేట్ చేయడం అంటే టు మేక్ సంథింగ్ హ్యాపెన్. అర్థమైందా? డిప్లాయ్కి రెండు మీనింగ్స్. జనాల్ని మోహరించడం అనేది ఒకటి మీనింగ్, రెండో మీనింగ్ ఏంటి? స్ట్రాటజికల్గా ఒకదాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. ఆర్కెస్ట్రేషన్, మొబిలైజేషన్. ఆర్కెస్ట్రేటెడ్ టు మేక్ సంథింగ్ హ్యాపెన్. హీ ఆర్కెస్ట్రేటెడ్ ఎ బిగ్ మీటింగ్, ఒక పెద్ద మీటింగ్ ఆర్కెస్ట్రేట్ చేశారు, ఒక పెద్ద ప్లాన్ ఆర్కెస్ట్రేట్ అండ్ ఇంప్లిమెంట్ చేశారనే మీనింగ్ వస్తుంది. ఆపోజిట్ వర్డ్ రిట్రాక్షన్ అంటే వెనక్కి తీసుకోవడం, సెసేషన్ అంటే ఆపడం, స్టాగ్నేషన్ అంటే ఎక్కడిదక్కడ ఆగిపోవడం. ద డిప్లాయ్మెంట్ ఆఫ్ న్యూ సర్వీలెన్స్ టెక్నాలజీస్. సో సర్వీలెన్స్ టెక్నాలజీస్ని ఇంప్లిమెంట్ చేశారు. రైజెస్ ఎథికల్ కన్సర్న్స్, అది ఎథికల్ కన్సర్న్స్ని రైజ్ చేస్తుంది. సర్వీలెన్స్ అంటే ఎవరు ఏం చేస్తారంటే వాచ్ చేయడం. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనే క్వశ్చన్స్ వస్తాయి. ఇది ఒక ఎథికల్ కన్సర్న్స్ని రైజ్ చేస్తుంది. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి సోంబర్.
సాంబర్ అంటే అర్థం ఏంటి? సీరియస్, సోలమ్ ఆర్ డార్క్ ఇన్ మూడ్. ఇఫ్ సంథింగ్ ఇస్ సాంబర్ ఇట్ మీన్స్ సీరియస్నెస్, సోలమ్, డార్క్ అనే మీనింగ్ వస్తుంది. డార్క్ అనే మీనింగ్ మనకి వస్తుంది. సో సినోనిమ్స్ ఏంటి? మోరోస్, లుగుబ్రియస్, సెటర్నైన్. ఈ పదాలకి మీకు చాలా కాంప్లికేటెడ్ వొకాబులరీ మీరు కోరుకుంటున్నారు కాబట్టి నేను పెడుతున్నాను. సో మీ మీనింగ్ ఏంటమ్మా? బాగా సీరియస్గా ఉంది అంటే అంత పాజిటివ్ ఎనర్జెటిక్గా అని కాకుండా కైండ్ ఆఫ్ నెగిటివ్, గ్లూమీ. గ్లూమీ ఏంటంటే డల్. ఇక్కడ సాంబర్కి మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయి. సాంబర్ ఈఆర్ పెట్టచ్చు, ఆర్ఈ పెట్టచ్చు. గ్లూమీ అంటే డల్ అని, డల్ అనే మీనింగ్ వస్తుంది. అలాగే సీరియస్ అనే మీనింగ్, సీరియస్ మూడ్లో డల్గా సీరియస్గా కూర్చున్నాడు అంటాం చూడండి. ఏదో డీప్గా ఆలోచిస్తున్నాడు, సీరియస్గా ఉన్నాడు, డల్గా ఉన్నారు, యాక్టివ్నెస్, ఎనర్జీ లేకుండా, అలా ఆ మీనింగ్లో తీసుకోవచ్చు. సో సాటర్నైన్ అయినా సేమ్ మీనింగ్ మనకు వస్తుంది. లుగుబ్రియస్ అన్న, మొరోస్ అన్న వీ హ్యావ్ సిమిలర్ మీనింగ్. యాంటోనిమ్స్ వచ్చి జుబిలెంట్ అంటే చాలా ఉత్సాహంతో ఉండడం, ఎఫర్వెసెంట్ అంటే చాలా ఎనర్జెటిక్గా ఉండడం, రెస్ప్లెండెంట్ అంటే కూడా ఫుల్ ఆఫ్ ఎనర్జీ, చాలా ఉత్సాహం, ఎనర్జీతో కలిగి ఉండడం. జుబిలెంట్, ఎఫర్వెసెంట్, రెస్ప్లెండెంట్ అంటే పదాలు అట్లీస్ట్ మీ మైండ్లో రోజు ఈ టర్మ్స్ టచ్ చేస్తున్నారు అనుకోండి, మీ మైండ్లో ప్రింట్ అవుతాయి లోపల. ద జర్నలిస్ట్ రిపోర్ట్ పెయింటెడ్ ఎ సాంబర్ పిక్చర్ ఆఫ్ ప్రెస్ ఫ్రీడమ్ అండర్ సెన్సార్షిప్. సో ప్రెస్ ఫ్రీడమ్ అనేది సరిగ్గా లేదు అనే విషయం జర్నలిస్ట్ యొక్క రిపోర్ట్ మనకి చెప్తోంది. సెన్సార్షిప్ ఎక్కువగా ఉంటుంది, ప్రెస్ ఫ్రీడమ్ అనేది ఎనఫ్ లేదనే విషయం దీని ద్వారా మనకి తెలుస్తోంది అని చెప్పేసి ఇక్కడ చెప్పొచ్చు. సో ఇవాళ ఎడిటోరియల్ వొకాబులరీ అండ్ ఎనాలిసిస్కి స్వాగతం అందరికీ. సో ఈరోజు మీకు ఒక గ్రేట్ అనౌన్స్మెంట్తో నేను సెషన్ స్టార్ట్ చేస్తున్నాను. సో మన బ్యాంక్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ వేర్ యూ గెట్ ఎవ్రీథింగ్, ప్రిలిమ్స్ క్లాసెస్, మెయిన్స్ క్లాసెస్, బ్యాంకింగ్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ ఉన్న బ్యాంక్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ 18,000 రూపీస్ ప్రోగ్రామ్ మీకు ఈరోజు ఈఎంఐ ఆప్షన్తో అంటే 999 పర్ మంత్, ఎవ్రీ మంత్ 999 పే చేసి జాయిన్ అయ్యే ఛాన్స్ కల్పిస్తున్నాం ఇవాళ. ఇది ఈరోజు రేపు మాత్రమే. సో దిస్ ఆప్షన్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ ఫర్ 2 days. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ ప్రోగ్రామ్కి అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటే మీరు 1000 రూపీస్ పే చేసి మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు. ఆల్రెడీ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ 1000 కూడా 18,000 నుంచి మైనస్ చేసుకుంటాం. 1000 కట్టు, మీరు ఇంకో 17 కడితే సరిపోతుంది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్స్ ఏమీ ఇవ్వక్కర్లేదు, గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీరు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డిస్కంటిన్యూ చేయాలనుకున్నా ఎనీ టైం మీరు డిస్కంటిన్యూ చేసుకోవచ్చు. ఆ 1000 కడితే ఒక 1 month వస్తుంది, ఇంకో 1000 కడితే ఇంకో 1 month వస్తుంది, అలా 18 months కడితే లైఫ్ టైం అయిపోతుంది. సో ఇది ఆప్షన్. ఎవరెవరైతే పే చేయలేరో, పెద్ద అమౌంట్ పే చేయలేకుండా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళ కోసం, బ్యాంక్ ఆస్పిరెంట్స్ కోసం మాత్రం ఈ ఆప్షన్ అనేది ఇస్తున్నాం. సో ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీరు యాప్లో కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. యాప్లో కూడా 1 month ఆప్షన్ నేను పెట్టాను, 999 పెట్టి బ్యాంక్ ఇన్ఫినిటీ అని కొట్టండి, వస్తుంది. 1 month ఆప్షన్ చూస్ చేసుకోండి. ఇది ఇవాళ రేపు 2 days ఈ ఆప్షన్ ఉంటుంది. ఇంగ్లీష్ ఇంకా జాయిన్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే యూ కెన్ యూజ్ ద ఆపర్చునిటీ. ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే ప్రాబ్లం అనుకునే వాళ్ళు 999 పే చేసి ఇంగ్లీష్ ఇన్ఫినిటీ తీసుకోవచ్చు. యూ గెట్ 3 months వ్యాలిడిటీ ఇన్ దిస్ కోర్స్. సో ఇప్పుడు మీరు చూస్తున్న పీడిఎఫ్ మన ఎల్టీఎక్స్ బ్యాంక్ టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తున్నాను. యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ దేర్. మరి ఇవాళ ఎడిటోరియల్ వొకాబులరీకి వస్తే ఫస్ట్ వర్డ్ ఆఫ్ ద డే ఈరోజు మనం చూడబోయేది ఇవేడ్. ఇవేడ్ అంటే అర్థం ఏంటమ్మా? టు ఎస్కేప్ ఆర్ అవాయిడ్, ఎస్పెషలీ త్రూ క్లెవర్నెస్ ఆర్ డిసైట్. మోసపూరితంగా కానీ తెలివితేటలు ఉపయోగించి కానీ ఎస్కేప్ అవడాన్ని, తప్పించుకోవడాన్ని మనం ఇవేడ్ అంటాం. సో తప్పించుకున్నారు. చాలా సందర్భాల్లో మీరు గమనిస్తే చూడండి, అది ది పొలిటీషియన్ ట్రై టు ఇవేడ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ హిజ్ యాక్షన్స్. తను తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉంటాయో దానికి ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మనం తీసుకున్న నిర్ణయాలకి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అంటే బాధ్యత వహించడం అని అంటాం చూడండి. దానికి ఒక వర్డ్ ఉంది, ఏంటిది? అకౌంటబిలిటీ, జవాబుదారీతనం అంటాం. ఆ అకౌంటబిలిటీ తను ఏం తీసుకున్నాడా? లేదు. హీ ట్రై టు ఇవేడ్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత తీసుకోకుండా తప్పించుకోవడానికి ట్రై చేశాడు. కొన్నిసార్లు కష్టమైన క్వశ్చన్స్ విలేకరులు, జర్నలిస్ట్ అడిగినప్పుడు పొలిటీషియన్లు వాటికి సరైన సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటారు. ది ట్రై టు ఇవేడ్ గివింగ్ స్ట్రైట్ ఆన్సర్స్. సో ఇవేడ్ అనేది ఆ రకంగా వాడతాం. సో సినోనిమ్స్ ఏంటి దానికి? సర్కంవెంట్, ఎల్యూడ్, షర్క్. షర్క్ అన్న తప్పించుకోవడం, దొరక్కపోవడం అనే మీనింగ్ వస్తుంది. ఎల్యూడ్ అనే పదం బాగుంటుంది మీకు, ఇది వినుంటారు మీరు. ఎల్యూజివ్ గ్రేప్స్, ఎల్యూజివ్ గ్రేప్స్ ఆర్ సార్. తెలుగులో కూడా దీనికి ఉంది,
అందని ద్రాక్ష పొల్లన అని. ఎల్యూజివ్ అంటే సంథింగ్ దట్ యు ఆర్ అనేబుల్ టు గెట్ హోల్డ్ ఆఫ్, దాన్ని మీరు సాధించలేక అంటే మీ చేతికి దొరకట్లేదు. అట్లాంటి గ్రేప్స్ ఎటువంటివి? దే ఆర్ సార్, అవి పొల్లన. అంటే మనకి అందని ద్రాక్ష పొల్లన అంటాం చూడండి, అక్కడ అలా ఇది వాడచ్చు. సో ఇఫ్ సంథింగ్, చాలా మందికి గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్కి సక్సెస్ ఈజ్ ఎల్యూజివ్ అంటే అందట్లేదు, దగ్గరకు వస్తున్నట్టే ఉంటుంది కానీ దొరకట్లేదు, ఎల్యూజివ్గా ఉంది అంటాం. సర్కంవెంట్ అంటే మళ్ళీ అగైన్ తప్పించుకోవడం, దొరకకపోవడం అనే మీనింగ్ మనకి సర్కంవెంట్ వస్తుంది. ఫైండ్ ఏ వే అరౌండ్, ఒక అబ్స్టకల్కి దారి తప్పించుకొని వెళ్ళిపోవడం, దాన్ని దాటి వెళ్ళిపోవడం, లేదా ఒక ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడం అనే మీనింగ్లో సర్కంవెంట్ అనే పదాన్ని వాడతాం. అంటే సమస్య వచ్చిందని చెప్పి ఆగిపోకుండా సమస్య నుంచి ఎస్కేప్ అవ్వడం, అంటే కొంచెం పాజిటివ్ కాంటెక్స్లో కూడా సర్కంవెంట్ వాడవచ్చు. ఆపోజిట్ ఏంటి? కాన్ఫ్రంట్, అంటే ఎస్కేప్ అవ్వకుండా ఎదిరించడం. క్వశ్చన్ అడుగుతావో అడుగు, తెలుసుకుందాం రండి, మీరు ఏం అడగాలో అడగండి, తెలుసుకుందాం. ఎండ్యూర్ అంటే భరించడం, నేను తప్పించుకోను, అవాయిడ్ చేయను, భరిస్తాను. కంప్లై అంటే ఫాలో అవ్వడం. కంప్లై అంటే మీనింగ్ ఏంటి? ఎస్, వి విల్ ఫాలో ద రూల్స్, వి విల్ అడ్హియర్, చెప్పినట్టు చేస్తాము, ఏమేం భయపడము, తప్పించుకోము, ఎస్కేప్ అవ్వము. అది ఈ రకంగా మనం ఇవేడ్ అనే పదాన్ని తీసుకోవచ్చు. ఇస్ దట్ క్లియర్? ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ యూస్ చాట్ బాక్స్ అండ్ ఆస్క్. సెకండ్ వర్డ్ ఎడేజ్. ఎడేజ్ అంటే ఏంటమ్మా? సామెత అంటాం చూడండి, సామెత, సేయింగ్. ఓకే, అందని ద్రాక్ష పొల్లన అన్నట్టు. అలాగే పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం మంచిది, దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకోవాలి, ఇట్లాంటివి అంటారు. ఇవన్నీ కూడా ఎడేజెస్. ఏ వైజ్ సేయింగ్ ఆర్ ప్రోవర్బ్ దట్ ఎక్స్ప్రెసెస్ ఎ జనరల్ ట్రూత్. సో జనరల్ ట్రూత్ని ఎక్స్ప్రెస్ చేసే పెద్దలు చెప్పిన ఒక మాట, ఒక ప్రోవర్బ్ని మనం ఎడేజ్ అని చెప్పి అంటాం. సో దీనికి సినోనిమ్స్ ఏంటి? డిక్టమ్. డిక్టమ్ అంటే ఒక పెద్దలు చెప్పిన ఒక మాట, ఒక ఆర్డర్ అన్నట్టు. అంటే ఎగ్జాక్ట్గా ఆర్డర్ అనే మీనింగ్ కాదు, కానీ పెద్దలు చెప్పిన ఒక మాట అనే మీనింగ్లో మీరు తీసుకోవచ్చు. ఒక ఫార్మల్ ప్రొనౌన్స్మెంట్, అంటే ఒక అథారిటేటివ్ వాయిస్ నుంచి, వాళ్ళ నోటి నుంచి వచ్చిన ఒక ప్రొనౌన్స్మెంట్ని, ఒక మాటని. ఇప్పుడు మీకు ఆ సినిమాలో దేవసేన కాదు, శివగామి, నా మాటే శాసనం అంట చూడండి, ఆ రకంగా దాన్ని డిక్టమ్ అంటాం. సో తర్వాత ఎఫోరిజం. నెక్స్ట్ ఇంకొక పదం చూసారా? ఎఫోరిజం. ఎఫోరిజం అంటే అగైన్ ఇది కూడా ఒక జనరల్ అబ్జర్వేషన్, ఒక బ్రీఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎ జనరల్ ట్రూత్. జనరల్గా అందరూ నమ్మేది అన్నట్టు, జనరల్గా నమ్మేది అన్నట్టు. ఎగ్జోమాటిక్ అంటారు, అది కూడా జనరల్గా అందరూ నమ్మేవి. ఇఫ్ సంథింగ్ ఈజ్ ఎగ్జోమాటిక్, ఇఫ్ సంథింగ్ ఈజ్ అన్ ఎగ్జియం అంటే ఏంటమ్మా? దాన్ని క్వశ్చన్ చేయడానికి లేదు, అది క్వశ్చన్ చేయడానికి లేదు, అందరూ నమ్మేది అనే మీనింగ్ వస్తుంది. ద ఎడేజ్ ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ ఈజ్ స్టిల్ రిలవెంట్ టుడే. ఆనెస్టీ ఏ బెస్ట్ పాలసీ అనే ఎడేజ్ ఈ రోజు కూడా రిలవెంటే. అప్పుడు ఎప్పుడో తీసుకొచ్చిన ఎడేజ్ అది ఇప్పటికీ కూడా అది రిలవెంటే. నెక్స్ట్ ఏంటో ప్రోగ్రామ్ కాదు, ప్రోగ్రామ్ అంటే ఓచకోత అంటాం చూడండి, ఓచకోత. అండ్ ఆర్గనైజ్డ్ వైలెంట్ అటాక్ అనే పర్టికులర్ గ్రూప్, ఒక పర్టికులర్ గ్రూప్ని టార్గెట్ చేసి హింసాత్మకంగా ఆర్గనైజ్డ్గా వాళ్ళ మీద చేసే దాడిని మనం ఏమంటాం? ప్రోగ్రామ్ అంటాం. ఎస్పెషల్లీ రిలీజియన్ బేసిస్ మీద కావచ్చు, వాళ్ళ ఎథ్నిసిటీ బేసిస్ మీద కావచ్చు, వాళ్ళ జాతి, మతం, వర్గం, తెగ, ఇలాంటి వాటిని బేస్ చేసుకొని ఒక గ్రూప్ని టార్గెట్ చేస్తే దాన్ని ప్రోగ్రామ్ అంటాం. మెసాకర్, కార్నేజ్, బ్లడ్ బాత్ లాంటి పదాన్ని సినోనిమ్స్గా చెప్తాం. మెసాకర్ అన్న ఓచకోత, ఓకే, ఎక్కువ మందిని ఒకేసారి చంపడాన్ని మనం మెసాకర్, ప్రోగ్రామ్ అనే పదాలతో చెప్తాం. కార్నేజ్ అన్న అంతే, ఒక వైలెంట్ హింసాత్మకమైన సంఘటనని మనం కార్నేజ్ అని చెప్పేసి అంటాం. సో ఇది ద కిల్లింగ్ ఆఫ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్, డిస్ట్రక్షన్ ఆఫ్ లైఫ్ అని. యాంటనిమ్స్ ఏంటి? యామ్నెస్టీ, రెఫ్యూజ్, ప్రొటెక్షన్. యామ్నెస్టీ అంటే ఏంటమ్మా? ప్రొటెక్షన్ ఫ్రమ్ పనిష్మెంట్ అన్నట్టు. రెఫ్యూజ్ అన్న ఒక ప్రొటెక్షన్ అనే మీనింగ్ వస్తుంది. సో ఇలాగే మీకు శాంక్చువరీ అనే పదం విన్నారా? శాంక్చువరీ అన్న మనకి ప్రొటెక్షన్ అనే మీనింగ్ వస్తుంది. వైల్డ్ లైఫ్ శాంక్చువరీ అంటారు కదా, వైల్డ్ లైఫ్కి ప్రొటెక్షన్ కల్పించే ఒక ప్రాంతం అన్నట్టు. సిమిలర్గా యూ మైట్ హావ్ హర్డ్ దిస్ వర్డ్ శాంక్చువరీ. లాగే హేవెన్ అనే పదం విన్నారా? హెవెన్ కాదు, హేవెన్ అన్న కూడా ఏ ప్లేస్ దట్ ఆఫర్స్ ప్రొటెక్షన్ ఆఫర్ చేసే ప్లేస్. ట్యాక్స్ హేవెన్ అంటారు. ట్యాక్స్ హేవెన్ అంటే ట్యాక్స్లు కట్టకుండా నీకు ప్రొటెక్షన్ కల్పిస్తుంది. స్విట్జర్లాండ్, మన ఇండియన్ పొలిటీషియన్స్ చాలామంది డబ్బుల్ని స్విట్జర్లాండ్ బ్యాంకులో దాచుకుంటారు. స్విట్జర్లాండ్ వాళ్ళు అక్కడ ఎవరు దాచారు, ఎంత దాచారు అని చెప్పి ఏ గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, అందుకే అదొక ట్యాక్స్ హేవెన్ అవుతుంది. అలాగే టెర్రరిస్టులకి పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తుంది అనుకోండి, యూ కెన్ సే పాకిస్తాన్ ఈజ్ ఎ హేవెన్ ఫర్ టెర్రరిస్ట్స్, వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పొచ్చు.
సో హేవెన్, శాంక్చురీ, రెఫ్యూజ్ ఇవన్నీ సిమిలర్గా వస్తాయి. రెఫ్యూజీ అనే పదం విన్నారా? శరణార్థి. రెఫ్యూజ్ అంటే శరణాలయం. సిమిలర్ వర్డ్ ఎస్ఐలం. ఎస్ఐలం అన్న, రెఫ్యూజ్ అన్న, ఎస్ఈ కాదు జిఈ అన్న శరణాలయం అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళు, ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకి ఆశ్రయం ఇచ్చే చోటు, వాళ్ళకి ఆశ్రయం ఇచ్చే చోటు అని అర్థం అనమాట. శరణాలయం అని మీనింగ్ వస్తుంది మనకి. సిమిలర్గా అసైలం అన్న అదే మీనింగ్. రెఫ్యూజీ అంటే శరణార్థి, శరణు కోరుకునే వ్యక్తిని శరణార్థి అంటాం. ఈజ్ ఎ రెఫ్యూజీ. క్లియర్? అర్థమైందా? ఐఎమ్ యాడింగ్ సమ్ అడిషనల్ వర్డ్స్ చెప్తూ మీకు ఇంకొన్ని చెప్తున్నాను. రైట్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ర్యాన్సాక్. ర్యాన్సాక్ అంటే టు సర్చ్ ఎ ప్లేస్ థరోలీ బట్ డిస్ట్రక్టివ్లీ. అంటే ఒక ప్లేస్ని మనం మొత్తం సర్చ్ చేస్తున్నాం, బట్ సర్చ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఇష్టం వచ్చినట్టు అక్కడ పడేయడం, ఇక్కడ తీసేయడం, ఒక పద్ధతిగా తీయడం, చూడడం, మళ్ళీ పెట్టేయడం అలా కాకుండా ఇసిరి పారేయడం. అన్ని ర్యాక్స్ నుంచి, అన్ని వాటి నుంచి, షెల్ఫ్ల నుంచి, బీరువాల నుంచి ఇష్టం వచ్చినట్టు తీసి పారేసి రోడ్డు మీద పడేసి అనుకో, ఇంటి మీద పడేసి అనుకో, దాన్ని ఏమంటాం? ర్యాన్సాకింగ్ అంటాం. సో సర్చింగే, కానీ ప్రాపర్గా, సిస్టమేటిక్గా, పద్ధతిగా కాకుండా డిస్ట్రక్టివ్గా చేసే సర్చింగ్ని మనం ఏమంటాం? ర్యాన్సాకింగ్ అంటాం. సో దీనికి సిమిలర్ వర్డ్స్ ప్లండర్. ప్లండర్ అంటే దోపిడీ, పిల్లేజ్ అన్న దొంగతనం చేయడం, రావేజ్ అన్న అగైన్ ధ్వంసం చేయడం అనే మీనింగ్స్ వస్తాయి. ఓకే, ధ్వంసం చేయడం. రావేజ్ అంటే ఏంటమ్మా? ధ్వంసం చేయడం అనే మీనింగ్, సివియర్గా డ్యామేజ్ చేయడం, డివాస్టేట్ చేయడం. పిల్లేజ్, ప్లండర్. ప్లండర్ అంటే ప్లండరర్ అంటే దోపిడీదారుడు, పిల్లేజ్ అంటే చిన్న దొంగతనం, కంపారిటివ్లీ స్మాలర్. రెస్టోర్ అంటే ఎక్కడెక్కడ పెట్టేయడం, మళ్ళీ పూర్వస్థితిని తీసుకురావడం, అరేంజ్ చేయడం. సేఫ్ గార్డ్ అంటే ప్రొటెక్ట్ చేయడం. వీటిని యాంటోనిమ్స్గా తీసుకోవచ్చు. ద రైటర్స్ ర్యాన్సాక్ హౌసెస్ బిఫోర్ సెట్టింగ్ దెమ్ ఆన్ ఫైర్. రైటర్స్ అంటే ఎవరు? అల్లరి. రైట్స్ అంటే అల్లర్లు. రైటర్స్ అంటే అల్లర్లు చేసే వాళ్ళని రైటర్స్ అంటారు. వాళ్ళు ర్యాన్సాక్ చేస్తున్నారు హౌసెస్ని బిఫోర్ సెట్టింగ్ దెమ్ ఆన్ ఫైర్. మొత్తం ఇల్లంతా కూడా చిందర వందర చేయడం అంటారు చూడండి తెలుగులో, చిందర వందర చేసేసి తర్వాత వాటికి అగ్గి ముట్టించేస్తున్నారు, వాటిని కాల్ చేస్తున్నారు అని అర్థం. ఇది మీ అందరికీ తెలిసిన పదమే ఎక్విట్. ఎక్విట్ అంటే ఏంటమ్మా? టు డిక్లేర్ సమ్వన్ నాట్ గిల్టీ ఆఫ్ ఎ క్రైమ్ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా. ఒక కోర్ట్ ఆఫ్ లాలో ఒకళ్ళు తప్పు చెయ్యలేదు అని డిక్లేర్ చేయడాన్ని ఏమంటాం మనం? ఎక్విట్ అంటాం. టు డిక్లేర్ సమ్వన్ నాట్ గిల్టీ ఆఫ్ ఎ క్రైమ్, వాళ్ళు ఏ తప్పు చేయలేదు, ఓకే, దే ఆర్ నాట్ గిల్టీ, వాళ్ళు ఏ తప్పు చేయలేదు అని చెప్పి డిక్లేర్ చేయడాన్ని మనం ఏమంటామా? వి కాల్ ఇట్ ఎక్విట్. విడిచిపెట్టడం, తప్పు చేయలేదు అంటే వాళ్ళని ఇన్నోసెంట్గా డిక్లేర్ చేయడం, దే ఆర్ ఇన్నోసెంట్ అని డిక్లేర్ చేయడం. సో ఎగ్జోనరేట్, అబ్జాల్వ్, విండికేట్, ఇవి చాలాసార్లు చెప్పాను మీకు. ఎక్స్కల్పేట్, ఎక్స్కల్పేట్, ఈ పదాలన్నింటికి మీనింగ్ ఏంటి? ఎక్విట్ అనే మీనింగే వస్తుంది. ఆపోజిట్ ఏంటి? కన్విక్ట్, అంటే నేరం చేశాడు అని డిక్లేర్ చేయడానికి కన్విక్ట్ చేయడం అంటాం. ఎండైట్, ఎండైట్ అంటే చార్జ్ దమ్ విత్ సంథింగ్, అంటే వాళ్ళు తప్పు చేశారని వాళ్ళ మీద నేరారోపణ మోపడం. ఇన్క్రిమినేట్ అంటే వాళ్ళ మీద నేరం, క్రైమ్ చేశారు, వాళ్ళు నేరంలో ఇరికించడం అన్నట్టు. ఎక్స్క్రిమినేట్ అంటే బయటికి తీసుకురావడం. ద జ్యూరీ డిసైడెడ్ టు ఎక్విట్ హిమ్ డ్యూ టు ఇన్సఫిషియంట్ ఎవిడెన్స్. అతని పైన సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల అతన్ని విడిచిపెట్టాలి అని చెప్పి జ్యూరీ నిర్ణయించుకుంది. జ్యూరీ నిర్ణయించుకుంది. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్ప్లాయిట్. ఎక్స్ప్లాయిట్ అంటే మీనింగ్ ఏంటి? టు యూజ్ సంథింగ్ అన్ఫెయిర్లీ ఫర్ పర్సనల్ గెయిన్. కొంతమంది ఎవరైనా మంచోళ్ళు ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా సరే వాళ్ళు ఏం చేస్తారు? ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ఈరోజు మంచోడికి విలువ లేదు, ఎవడైతే మంచిగా పద్ధతిగా ఉంటాడో వాడిని, అమాయకంగా ఉంటాడో వాడిని వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేస్తారు? ఎక్స్ప్లాయిట్ చేసేస్తూ ఉంటారు. సో మ్యానిపులేట్ చేయడం, క్యాపిటలైజ్ ఆన్, టేక్ అడ్వాంటేజ్ ఆఫ్. లివరేజ్ అనే పదం కూడా. లివరేజ్, లివరేజ్ అన్న టేక్ అడ్వాంటేజ్ ఆఫ్, యూ హ్యావ్ టు లివరేజ్ ది కండిషన్స్ అంటారు. మ్యానిపులేట్, క్యాపిటలైజ్ ఆన్, ఇవన్నీ కూడా మనకి దానికి సినోనిమ్స్. ఆపోజిట్ వర్డ్స్ ఏంటి? అసిస్ట్ అంటే సపోర్ట్ చేయడము, సహాయం చేయడము. సపోర్ట్. అప్హోల్డ్ అంటే డిఫెండ్ చేయడం. ఇవి పాజిటివ్ వర్డ్స్. ద డిఫెన్స్ లాయర్ ట్రై టు ఎక్స్ప్లాయిట్ ది కాంట్రడిక్షన్స్ ఇన్ ద విట్నెసెస్ టెస్టిమోనీ. విట్నెస్ ఇచ్చిన టెస్టిమోనీలో కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. నిన్న ఒక మాట చెప్తున్నాడు, ఈ రోజు ఒక మాట చెప్తున్నాడు. సో దేర్ ఆర్ సర్టెన్ కాంట్రడిక్షన్స్ ఇన్ విట్నెసెస్ టెస్టిమోనీ. సో వాటిని ఎక్స్ప్లాయిట్ చేయడానికి డిఫెన్స్ లాయర్ ట్రై చేశాడు. అంటే హీ ట్రై టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్. ఆయన ఎన్నో మాట ఇవ్వాలో మాట చెప్తున్నారు కాబట్టి సో దాన్ని వాడుకుందామని చెప్పి ఆయన ప్రయత్నం చేశారు.
నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఎఫిడవిట్. వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్ అమ్మా. ఎఫిడవిట్ అంటే రిటర్న్ స్టేట్మెంట్ కన్ఫర్మ్డ్ బై ఓత్ యూజ్డ్ యాజ్ లీగల్ ఎవిడెన్స్. సో జనరల్గా ఏదైనా సిచ్యువేషన్లో కోర్టుకి కేసులు వెళ్ళినప్పుడు, సుప్రీం కోర్టుకి కానీ హైకోర్టుకి కానీ వెళ్ళినప్పుడు కోర్టులు ఏం చెప్తాయంటే గవర్నమెంట్ మీద ఎవరైనా కేసు వేశారనుకోండి, సో గవర్నమెంట్కి మీరు ఎఫిడవిట్ సబ్మిట్ చేయండి అంటారు. అంటే యూ హ్యావ్ టు రెస్పాండ్ టు దిస్. మీరు రిటర్న్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. మీరు అక్కడ రిటర్న్గా స్టేట్మెంట్ ఎఫిడవిట్ రూపంలో ఇచ్చారు అంటే అది లీగల్ ఎవిడెన్స్గా వాడచ్చు. అది అబద్ధమైతే ఆ ఇచ్చిన సదరు అధికారి పైన చర్య తీసుకునే అధికారం కూడా కోర్టులకు ఉంటుంది. ఎవరైతే దాన్ని ఇష్యూ చేశారో గవర్నమెంట్ అధికారి, వాడు అబద్ధం సాక్ష్యం చెప్పినట్టే లెక్క, వాళ్ళపైన చర్యలు కూడా తీసుకోవచ్చు. అంటే ఒక రిటర్న్ ఫార్మాట్లో ఇచ్చే ఎవిడెన్స్ని మనం ఎఫిడవిట్ అంటాం. జనరల్గా ప్రభుత్వాలు ఇస్తాయి కోర్టులకి. డిపాజిషన్, టెస్టిమోనీ, అటెస్టేషన్, ఎస్ చెప్పింది కరెక్టే అని చెప్పడం అటెస్టేషన్. టెస్టిమోనియల్, టెస్టిమోనీ అంటారు సాక్ష్యం ఇవ్వడం, మీ యొక్క వాంగ్మూలం. వాంగ్మూలం అనే పదం వినుంటారు కదా, టెస్టిమోనీ అంటే వాంగ్మూలం ఇవ్వడం. డిపాజిషన్ అంటే కోర్టు ముందు, అధికారుల ముందు, లాయర్ల ముందు మన 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 పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడానికి డిపాజిషన్ చేయడం అంటాం. ఆపోజిట్ రెఫ్యూటేషన్ అంటే కాదు అని కాంట్రడిక్ట్ చేయడం. డెనై ఒప్పుకోకపోవడం, చెప్పిన దానికి ఆపోజిట్ అనడం. రెఫ్యూట్ అంటే రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ అనే మీనింగ్ వస్తుంది. ద విట్నెస్ సైన్డ్ అన్ ఎఫిడవిట్ స్టేటింగ్ వాట్ షీ హ్యాడ్ సీన్. తను ఏం చూసింది అనే దాన్ని లిఖితపూర్వకంగా సంతకం పెట్టించింది. ఏదైనా ఒక ఎవిడెన్స్ లిఖితపూర్వకంగా సంతకం పెట్టి ఇస్తే దాన్ని ఏమంటాం? వి కాల్ ఇట్ ఎఫిడవిట్. దాన్ని మనం ఎఫిడవిట్ అని చెప్పి పిలుస్తాం. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. నెక్స్ట్ వర్డ్ కాంట్రడిక్షన్. అంటే ఏంటంటే స్టేట్మెంట్ ఆర్ సిచ్యువేషన్ దట్ ఈస్ ది ఆపోజిట్ ఆఫ్ ఎనదర్. అంటే ఒకదానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఉన్న స్టేట్మెంట్ని కానీ సిచ్యువేషన్ని కానీ మనం కాంట్రడిక్షన్ అంటాం. సో దీనికి సినోనిమ్స్ ఏంటి? డిస్క్రిపెన్సీ, పారాడాక్స్, ఇన్కాంగ్రుయిటీ. డిస్క్రిపెన్సీ అంటే సింక్ అవ్వట్లేదు, అక్కడ ముందు చెప్పిన దానికి దీనికి సింక్ అవ్వట్లేదు, ఒకదానికి ఒకటి కన్సిస్టెంట్గా లేవు, డిస్క్రిపెన్సీ ఉంది అని చెప్పేసి అంటాం. మీరు చెప్తున్న లెక్కకి ఇక్కడ ఉన్నదానికి సంబంధం లేదండి, సింక్ అవ్వట్లేదండి, సో దెర్ ఈస్ సమ్ డిస్క్రిపెన్సీ అండి అంటారు. పారాడాక్స్ అంటే మనకి సెల్ఫ్ కాంట్రడిక్టరీ అంటాం. ఇప్పుడు పోలీస్ స్టేషన్లోనే దొంగతనం జరిగింది అనుకోండి, ఇట్ ఈజ్ ఎ పారాడాక్స్. అంతేనా? పోలీస్ స్టేషన్లో దొంగతనం జరగచ్చా? పోలీస్ స్టేషన్లో దొంగతనం జరగకూడదు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ ఈజ్ సపోజ్ టు ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ థీవ్స్. దొంగల నుంచి మనల్ని కాపాడాల్సిందే పోలీస్ స్టేషను. అలాంటిది పోలీస్ స్టేషన్లోనే దొంగతనం జరిగితే ఇట్స్ లైక్ ఏ పారాడాక్స్. అలాంటి వాటిని మనం పారాడాక్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, అది ఒక పారాడాక్స్ కింద మనం చెప్పొచ్చు. సో సెల్ఫ్ కాంట్రడిక్షన్ అనే మీనింగ్. ఆపోజిట్ అంటే కన్సిస్టెన్సీ, హార్మోనీ, కన్కార్డ్. హార్మోనీ అంటే హార్మోనియస్, హార్మోనీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హార్మోనీ? అంటే వీఆర్ సామరస్యం అంటాం, మత సామరస్యం, రిలీజియస్ హార్మోనీ. ఒకరితో ఒకరు గొడవలు పడకుండా హార్మోనియస్గా ఉంటున్నారు. కన్కర్డ్ అంటే ఒప్పందం. ఓకే, డిస్కార్డ్ అంటే ఎదురువాడు చెప్పిందని విభేదించడం. కన్కర్డ్ అంటే ఒక మాట మీదకి రావడం. కన్సిస్టెన్సీ అంటే ఒకే పద్ధతిలో వెళ్ళిపోవడం. హిస్ స్టేట్మెంట్ కంటైన్డ్ ఎ మేజర్ కాంట్రడిక్షన్ మేకింగ్ హిస్ టెస్టిమోనీ డౌట్ఫుల్. అతను వాంగ్మూలం ఇచ్చాడు, కానీ ముందు ఒక మాట చెప్పాడు, తర్వాత ఇంకో మాట చెప్పాడు. ఈ రెండు మాటలకి పొంతన లేదు. సో ఇది ఒక కాంట్రడిక్షన్ ఉంది కాబట్టి ఆయన టెస్టిమోనీ, ఆయన వాంగ్మూలం ఎంతవరకు చెల్లుతుంది అంటే డౌట్ఫుల్గానే ఉంది. ఆయన వాంగ్మూలం ఎంతవరకు చెల్లుతుందో మనం చెప్పలేము, డౌట్ఫుల్గానే ఉంది అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ వర్డ్ ఏంటి? కాంపౌండ్. కాంపౌండ్ మీనింగ్ అంటే ఏంటమ్మా? కాంపౌండ్ ఈజ్ ఎ వర్బ్. సో కాంపౌండ్ అంటే టు మేక్ ఎ సిచ్యువేషన్ వర్స్ బై యాడింగ్ టు ది ప్రాబ్లం. ఒక ప్రాబ్లం ఇంకా పెద్దది చేయడం, ఒక సిచ్యువేషన్ ఇంకా వర్సన్ చేయడం. మీరు వినుంటారు అగ్రవేట్, ఎగ్జాసర్బేట్, యాంప్లిఫై. వీటన్నిటికి మీనింగ్ ఏంటి? సమస్య పెద్దదవ్వడం, చిరిగి చాటవడం, పుండు మీద కారం చల్లడం అంటాం. అది అగ్రవేషన్. ఆపోజిట్ ఏంటి? ఎలివియేట్. ఎన్నిసార్లు వస్తుందో? మిటిగేట్, ఎమిలియోరేట్. ఇంకా చెప్పండి సిమిలర్ వర్డ్స్. ఎలివియేట్, మిటిగేట్, ఎమిలియోరేట్, పాసిఫై. ఓకే, పాసిఫై లాంటి పదాలన్నీ కూడా మనకి దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ వర్డ్గా మనం చెప్తాం. పాలియేటివ్ అంటారు. పాలియేటివ్ అన్నా కూడా కొంచెం నొప్పి తగ్గించేలాగా, ఇబ్బంది తగ్గించేలాగా, అలాంటి మీనింగ్ మనం తీసుకుంటాం. ద డిలే ఇన్ జస్టిస్ కాంపౌండ్ ది పెయిన్ ఆఫ్ విక్టిమ్స్. కాంపౌండ్స్ లేదా కాంపౌండెడ్ అనాలి. జస్టిస్ అంటే న్యాయం జరగడంలో జరిగిన డిలే అనేది విక్టిమ్స్ యొక్క ఫ్యామిలీస్, విక్టిమ్స్ అంటే బాధితుల యొక్క ఫ్యామిలీస్ యొక్క పెయిన్ని ఏం చేస్తుంది? అది ఇంకా ఎక్కువ చేస్తుంది, కాంపౌండ్ చేస్తుంది, ఇంకా పెద్దది చేస్తుంది.
ఇంపెడిమెంట్ ఎన్నిసార్లు వచ్చిందమ్మా ఇది రీసెంట్గా వస్తూనే ఉంది, ఆల్మోస్ట్ ఎవ్రీ ఎడిటోరియల్ ఈ పదం వస్తుంది. ఇంపెడిమెంట్ అంటే మీనింగ్ ఏంటి? డిస్ట్రక్ట్ అబ్స్ట్రక్షన్. ఇంపీడ్ అంటే అబ్స్ట్రక్ట్, అడ్డంకి, సంథింగ్ దట్ డిలేస్ ఆర్ ప్రివెంట్స్ ప్రోగ్రెస్. ఒక ప్రోగ్రెస్ని ఆపేది లేదా డిలే చేసేదాన్ని మనం ఇంపెడిమెంట్ అంటాం. అబ్స్ట్రక్షన్, హిండ్రెన్స్, ఎన్కంబ్రెన్స్ ఇవన్నీ కూడా మనకి నెగిటివ్ వర్డ్స్. ఓకే, అబ్స్ట్రక్షన్, హిండ్రెన్స్, ఎన్కంబ్రెన్స్. ఆపోజిట్ ఏంటమ్మా? ఫెసిలిటేషన్, కెటలిస్ట్. కెటలిస్ట్ అంటే స్పీడప్ అయ్యేలాగా చేసేదాన్ని కెటలిస్ట్ అంటారు. అడ్వాంటేజ్, ఉపయోగపడేది మనకి. అలాగే ఫెసిలిటేషన్ అంటే టు మేక్ సంథింగ్ హ్యాపెన్, జరిగేలా చేసేదాన్ని ఫెసిలిటేషన్ అంటాం. ద ల్యాక్ ఆఫ్ విట్నెసెస్ వాజ్ ఎ మేజర్ ఇంపెడిమెంట్ టు ద ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్కి మేజర్ అడ్డంకి ఏంటి? ద ల్యాక్ ఆఫ్ విట్నెసెస్, సాక్షులు ఇనఫ్ లేకపోవడము. సాక్షులు లేకపోవడం అనేది దీనికి ఒక మేజర్ ఏంటమ్మా? ఇంపెడిమెంట్గా మనం చెప్పవచ్చు. వన్ గ్రాండ్ అనౌన్స్మెంట్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఆర్ బ్యాంక్ ఇన్ఫినిటీ కోర్స్, ఇది మన కాంప్రహెన్సివ్ కంప్లీట్ కోర్స్. ఇది ఇందులో క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ 3 కూడా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్లాసెస్ వస్తాయి. టెస్ట్లు, వీడియో ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి, బ్యాంకింగ్ అవేర్నెస్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్యాంక్ కోర్సు. దీని ఫీజు 18,000, లైఫ్ టైం వ్యాలిడిటీ. అంటే మీకు ఉద్యోగం వచ్చేంత వరకు, జాబ్ వచ్చేంత వరకు కూడా మీకు యాక్సెస్ ఉంటుంది. సో ఈ కోర్స్లో మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మీకు 999 రూపీస్ ఈఎంఐ ఆప్షన్ ఇస్తున్నాం. ఎవరైనా సరే ఈ కోర్స్లో జాయిన్ అవ్వాలి అంటే యూ డోంట్ నీడ్ టు పే 18,000 ఎట్ వన్స్. ఒకేసారి మీరు 18,000 పే చేయాల్సిన అవసరం లేదు. నెలకి 1,000 రూపాయలు 999 పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మధ్యలో మీరు ఆపేయాలనుకున్నా ఆపేయచ్చు. సో దీనికి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఏమి లింక్స్ కానీ ఏమీ అవసరం లేదు. ఎందుకంటే మేము ఎలాగో క్వాలిటీ ఎన్షూర్ చేస్తాం కాబట్టి యూ విల్ కంటిన్యూ. దట్ ఈస్ ద ట్రస్ట్ వీ హ్యావ్ ఇన్ అవర్ క్వాలిటీ. సో 999 పే చేసి మీరు ఫుల్ కోర్స్కి యాక్సెస్ తీసుకోవచ్చు. ఇప్పుడు మీలో కొంతమంది ఇప్పుడు ఎస్బీఐ క్లర్క్ మైన్స్ వరకు నాకు కావాలనుకున్నా దీనికి తీసుకున్నాను అనుకోండి, యూ గెట్ ఎవ్రీథింగ్. దీంట్లో ప్రిలిమ్స్ క్లాసులు ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ప్రతిదాన్ని మీరు ఏది కావాలంటే అది వాడుకోవచ్చు 1 month పాటు. అలా టెంపరీ నీడ్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ కంప్లీట్గా బిగినర్స్, ఇప్పుడే స్టార్ట్ అవుతున్న వాళ్ళు, అనుకునే వాళ్ళు, ఇంకా బాగుంటాయా బాగాలేదా, క్లాసులు ఎలా ఉంటాయో అనుమానంతో ఉన్న వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్ ఎట్ ఆల్. ఓకే, సో 999కి మీకు కోర్సు కంప్లీట్ యాక్సెస్ తీసుకుని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో మన యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని, యాప్లో మీకు 1 month ప్లాన్ ఉంటుంది, అది డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు 999. లేదంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి మేడంకి అడిగితే మీకు ఫోన్ నెంబర్ ఇస్తారు, ఫోన్పే నెంబర్. ఆ నెంబర్కి పే చేస్తే మేడం మాన్యువల్గా అసైన్ చేస్తారు. సో ఇది అందరికీ హెల్ప్ అయ్యేది. క్వాంట్, రీజనింగ్, బ్యాంకింగ్, ఎవ్రీథింగ్ హియర్. సో ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే ప్రాబ్లం అనుకునే వాళ్ళు ఉంటారు. ఇంగ్లీష్ మాత్రమే ప్రాబ్లం అనుకునే వాళ్ళు యూ కెన్ గో ఫర్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. సో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ 999కి మీకు 3 months యాక్సెస్ వస్తుంది. సో 3 monthsలో ఖచ్చితంగా మీరు ఇంప్రూవ్మెంట్ చూస్తారు. ఆ తర్వాత మీరు ఎక్స్టెండ్ చేసుకుంటే మంచిది. ఈ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్, ఎల్టీఎక్స్ బ్యాంక్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అందుబాటులో ఉంటుంది. మీరు అందులోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇవాల్టి వొకాబులరీకి వచ్చేసరికి ఫస్ట్ వర్డ్ దట్ వీఆర్ లుకింగ్ ఎట్ టుడే ఈజ్ డీలిమిటేషన్. సో ఈరోజు మనం చూడబోతున్నది ఏంటమ్మా? డీలిమిటేషన్. సో డీలిమిటేషన్ అంటే అర్థం ఏంటి? డీలిమిటేషన్ అంటే ది యాక్ట్ ఆఫ్ సెట్టింగ్ లిమిట్స్ ఆర్ బౌండరీస్ ఎస్పెషల్లీ ఇన్ పొలిటికల్ రిప్రజెంటేషన్. అంటే ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీ, డిఫరెంట్ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీస్ కావచ్చు, ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీస్ కావచ్చు, వాటి బౌండరీస్ని సెట్ చేయడాన్ని మనం డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అంటాం. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ నియోజకవర్గం, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ నియోజకవర్గం, దానికి బౌండరీస్ సెట్ చేసే ఎక్సర్సైజ్ని మనం ఏమంటామా? డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటాం. సో సినోనిమ్స్ ఏంటి? డిమార్కేషన్, సర్కంస్క్రిప్షన్ అంటే ఇలా చుట్టూ ఒక గీత గీయడం, ఒక బౌండరీ గీయడం అన్నట్టు. పార్టీషనింగ్, ఇది మీది ఇది మాది అన్నట్టుగా పార్ట్స్ కింద డివైడ్ చేయడం, ఇదంతా కూడా మనకు సినోనిమ్స్ గా చెప్పొచ్చు. యాంటోనిమ్స్ ఎక్స్పాన్షన్, అమాల్గమేషన్ అంటే కలిపేయడం, ఇది మీది అది మాదని కాకుండా అన్ని కలిపేయడం. ఎక్స్పాండ్ చేయడం. ఎనెక్సేషన్ అంటే వేరే వాళ్ళ భూభాగాన్ని మనలో కలిపేసుకోవడం. చూడండి, రష్యా ఏం చేస్తుంది? యుక్రెయిన్ లో కొంత పార్ట్ని తనలో కలిపేసుకుంటుంది. దాన్ని మనం ఎనెక్సేషన్ అని చెప్పేసి అంటాం. ది గవర్నమెంట్ ఇనిషియేటెడ్ ద డీలిమిటేషన్ ప్రాసెస్ టు రీడ్రా ఎలక్టోరల్ కాన్స్టిట్యుయెన్సీస్. సో ఎలక్టోరల్ కాన్స్టిట్యుయెన్సీస్ ని రీడ్రా చేయడానికి, అంటే నియోజకవర్గాల యొక్క బౌండరీస్ ని రీడ్రా చేయడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది? డీలిమిటేషన్ ప్రాసెస్ ని ఇనిషియేట్ చేసింది. సెకండ్ వర్డ్ ప్యారిటీ.
ప్యారిటీ అంటే అర్థం ఏంటమ్మా? ఈక్వాలిటీ అని అర్థం. ద స్టేట్ ఆఫ్ బీయింగ్ ఈక్వల్. దీనికి ఆపోజిట్ డిస్పారిటీ. ద స్టేట్ ఆఫ్ బీయింగ్ ఈక్వల్ ఎస్పెషలీ ఇన్ స్టేటస్ ఆర్ అమౌంట్. అమౌంట్ విషయంలో కావచ్చు, స్టేటస్ విషయంలో కావచ్చు, ఈక్వల్ స్టేటస్ ని మనం ప్యారిటీ అంటాం. వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ ప్యారిటీ అంటే వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ ఈక్వల్ స్టేటస్ అని అర్థం. సో వెన్ యు ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ యువర్ అసెట్స్ టు యువర్ చిల్డ్రన్ యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ ప్యారిటీ. పిల్లలకి ఆస్తులు పంపకాలు చేసేటప్పుడు ప్యారిటీ ఎన్ష్యూర్ చేయాలి, ఈక్వాలిటీ మెయింటైన్ చేయాలి. సో సినోనిమ్స్ ఏంటి? ఈక్వివలెన్స్, ఈక్విపొలెన్స్ అండ్ కమెన్సురేట్నెస్. కమెన్సురేట్నెస్ అంటే దేనికి తగినట్టు. యూ షుడ్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ ఎ రివార్డ్ దట్ ఈస్ కమెన్సురేట్ విత్ యువర్ ఎఫర్ట్. అంటే మీరు ఎప్పుడు కూడా ఎటువంటి రివార్డ్ని ఎక్స్పెక్ట్ చేయాలి? మీ ఎఫర్ట్కి తగ్గట్టు. అంటే మనం ఎంత ఎఫర్ట్ పెడితే అంత రివార్డ్ వస్తుంది. నేను రోజుకి గంటే చదువుతాను నాకేమో బ్యాంక్ జాబ్ వచ్చేయాలంటే రాదు. నేను రోజుకి 2 గంటలే చదువుతాను నాకు ఐఏఎస్ వచ్చేయాలంటే రాదు. సో యువర్ రివార్డ్ ఈజ్ ఆల్వేస్ కమెన్సురేట్ విత్, ఈజ్ ఇన్కమెన్సురేట్ విత్ యువర్ ఎఫర్ట్. ఎఫర్ట్ తో కమెన్సురేట్ గా ఉంటుంది, అంటే దానికి ఈక్వివలెంట్ గా ఉంటుంది. ఆ రెండు ఒకదానికొకటి సింక్ అవుతాయి. ఒకటి ఎక్కువైతే ఒకటి తక్కువైతే ఇంకోటి ఎక్కువ రమ్మన్నా రాదు. యాంటనిమ్స్ ఏంటంటే డిస్క్రిపెన్సీ అంటే ఒకేలా ఉండకపోవడం, అదోలాగా ఇదొకలాగా. డిస్ప్రపోర్షన్ అంటే ప్రపోర్షనేట్ గా ఉండకపోవడం. అలాగే ఎసిమెట్రీ. సో ఇది ఎలా ఉండి అది ఎలా ఉందనుకోండి, దిస్ ఈజ్ ఎసిమెట్రీ, రెండు ఒకలాగా లేవు. ద న్యూ పాలసీ ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ ప్యారిటీ ఇన్ వేజెస్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్. ద న్యూ పాలసీ ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ ప్యారిటీ ఇన్ వేజెస్. సో కొత్త పాలసీ ఏం చేస్తుందమ్మా? ఇట్ ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ ప్యారిటీ అంటే ఈక్వాలిటీ ఇన్ వేజెస్. వేజెస్ అంటే సాలరీస్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్. మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి ఈక్వల్ సాలరీ ఇచ్చేలాగా, ఈక్వల్ వేజెస్ వచ్చేలాగా కొత్త పాలసీ ఏం చేస్తుంది. నెక్స్ట్ వర్డ్ ప్రోరేటా. సో ప్రోరేటా అంటే అర్థం ఏంటమ్మా? ప్రపోర్షనల్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఆర్ అలొకేటెడ్ బేస్డ్ ఆన్ ఎ స్పెసిఫిక్ ఫ్యాక్టర్. ఇస్ మై వాయిస్ నాట్ క్లియర్? అమ్మా వాయిస్ క్లియర్గా లేదా? ఈస్ టూ మచ్ నాయిస్ కమింగ్? క్లియర్గా ఉంది. ఓకే. వసంత, మస్ట్ బి ఎన్ ఇష్యూ విత్ యువర్ యాప్. యాప్ ఇన్ ద సెన్స్ ఇంటర్నెట్ కనెక్షన్. ఎనీవే నేను ఫ్యాన్ ఆఫ్ చేశాను, ఒకవేళ ఫ్యాన్ సౌండ్ వస్తుందేమో స్విచ్ ఆఫ్ చేశాను, చూసుకోండి. సో ప్రోరేటా అంటే అర్థం ఏంటమ్మా? ప్రపోర్షనల్ డిస్ట్రిబ్యూట్ ఆర్ అలొకేటెడ్ బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అతను నా దగ్గర ఎంప్లాయీగా జాయిన్ అయ్యాడు. సో ఆయన 1 monthకి కాకుండా తను ఎలా జాయిన్ అయ్యాడంటే 15th జాయిన్ అయ్యాడు. 15th లేదా 16th ఆఫ్ మంత్ జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి మంత్ అయిపోయింది. మంత్ అయిన తర్వాత శాలరీ అడిగేటప్పుడు నేను ఎలా ఇవ్వాలి? ఫుల్ మంత్ అని లేడు కదా, లేడు కాబట్టి నేను ఫుల్ మంత్ శాలరీ ఇస్తానా? ఇవ్వను. మరి ఎంత శాలరీ ఇస్తాను? ప్రోరేటా బేసిస్ మీద, అంటే ఎంతవరకు పనిచేశాడో అంతవరకు. సో తను 15 days పనిచేశాడు కాబట్టి నేను సగం ఇస్తాను. సో అలాంటి దాన్ని మనం ప్రోరేటా బేసిస్ అంటాం. లేదనుకోండి, తను ఒకవేళ 10th జాయిన్ అయ్యాడు అనుకోండి, సో 10th నుంచి 30th వరకు పనిచేసిండు, 21 days పనిచేశాడు. సో 21/30 ఇంటూ వాట్ ఎవర్ ఈస్ ద శాలరీ, అలా పే చేస్తాం కదా. సో దట్ ఈస్ కాల్డ్ ప్రోరేటా బేసిస్ మీద ఇవ్వడం అని అర్థం. నెక్స్ట్ మంత్ ఫుల్ మంత్ ఉంటాడు కాబట్టి ఫుల్ మంత్ శాలరీ ఇస్తాం. సో ఈ మంత్ కొన్ని రోజులు ఉన్నాడు కాబట్టి ఎన్ని రోజులు ఉన్నాడో దానికి తగ్గట్టుగా ఇవ్వడం, దాన్నే మనం ప్రోరేటా బేసిస్తో ఇవ్వడం అని చెప్పేసి అంటాము. సినోనిమ్స్ ఏంటి దీనికి? అపార్షన్డ్, కమెన్సురేట్, అగైన్ మనం పనిచేసిన దానికి తగ్గట్టు. ఫ్రాక్షనల్ అంటే ఆ పార్ట్ అన్నట్టు, అపార్షన్ అంటే ఆ పోర్షన్ అన్నట్టు. యాంటనిమ్స్ డిస్ప్రపోర్షనేట్, తక్కువ పని చేస్తే ఎక్కువ ఇవ్వడం అలాగా. ఇన్కమెన్సురేట్, తగినంత కాకుండా ఎక్కువ కానీ తక్కువ కానీ. అన్ఈక్వల్, ఇవి యాంటనిమ్స్. ది కంపెనీ డిసైడెడ్ టు గివ్ ప్రోరేటా బోనస్ బేస్డ్ ఆన్ ఎంప్లాయీస్ వర్కింగ్ మంత్స్. వాళ్ళు ఎన్నాళ్ళు పని చేశారు అనే దాన్ని బట్టి వాళ్ళకి ప్రోరేటా బోనస్ ఇస్తారంటే ఎక్కువ మంత్స్ పనిచేసేవాడికి ఎక్కువ బోనస్ వస్తుంది, తక్కువ మంత్స్ పనిచేసేవాడికి తక్కువ బోనస్ అనేది వస్తుంది. నెక్స్ట్ వర్డ్ పెడెస్టల్. పెడెస్టల్ అంటే ఏ పొజిషన్ ఆఫ్ గ్రేట్ ఇంపార్టెన్స్ ఆర్ అడ్మిరేషన్. సో సినోనిమ్స్ ఏంటి? ఎమినెన్స్, ఎగ్జాల్టేషన్, వెనరేషన్ అంటే గౌరవం. సో హయ్యర్ పెడెస్టల్ అంటే చాలా హై లెవెల్ పోస్ట్, హై లెవెల్ పొజిషన్ అనే మీనింగ్ వస్తుంది అనమాట. బాగా విలువైన గౌరవప్రదమైన పొజిషన్ పెడెస్టల్ అంటున్నారు. ఎమినెంట్ పొజిషన్. ఎగ్జాల్టెడ్ అంటే బాగా ప్రమోట్ అయ్యారు, వాళ్ళని హై లెవెల్కి పెట్టారని. వెనరేషన్ అంటే గౌరవించారు లేకపోతే సన్మానించారు అనే మీనింగ్ మనకి వెనరేషన్కి వస్తుంది. ఓకేనా? సో ఇవి ఈ వర్డ్స్ యొక్క మీనింగ్స్. గ్రేట్ రెస్పెక్ట్ అనే మీనింగ్ వస్తుంది వెనరేషన్కి. ఆపోజిట్ వర్డ్ ఇగ్నోమినీ అంటే గౌరవం లేకపోవడం, డిగ్రేడేషన్ అగౌరవపరచడం,
డిస్పరేజ్మెంట్. డిస్పరేజ్ అన్నా కూడా వాళ్ళని తక్కువ చేయడము. సో ఏంటమ్మా డిస్పరేజ్ అంటే తక్కువ చేయడం అనే మీనింగ్ మనకు వస్తుంది. అగౌరవపరచడం. డెరోగేటరీ అనే పదం విన్నారా? ఎదుటివాడిని అగౌరవపరచడం. సో వాళ్ళకి అంత వర్త్ లేదన్నట్టుగా బిహేవ్ చేయడం, వాళ్ళని తక్కువ చేసి చూడడం, ఇవన్నీ. ద మీడియా ఆఫెన్ ప్లేసెస్ సెలబ్రిటీస్ ఆన్ ఎ పెడెస్టల్ ఎక్స్పెక్టింగ్ దెమ్ టు బీ పర్ఫెక్ట్. సో మీడియా ఎప్పుడు కూడా సెలబ్రిటీస్ని ఒక హై లెవెల్లో పెడుతుంది. సో వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలి, ఆ లెవెల్లో ఉన్న వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలి, మీరు నార్మల్ పీపుల్లా ఉంటే కుదరదు అన్నట్టుగా మీడియా సెలబ్రిటీస్ గురించి ఒక పొజిషన్ సెట్ చేస్తుంది. నెక్స్ట్ వర్డ్ ఎక్స్పీడైట్. ఇది చాలా సందర్భాల్లో వస్తూనే ఉంది, రిపీటెడ్గా వస్తుంది ఈ వర్డ్. ఎక్స్పీడైట్ అంటే స్పీడప్ చేయడం. టు స్పీడప్ ఆర్ మేక్ ఎ ప్రాసెస్ హ్యాపెన్ సూనర్. ఒక ప్రాసెస్ ఇంకా ఫాస్ట్గా అయ్యేలాగా చేయడము. సినోనిమ్స్ కెటలైజ్, ప్రెసిపిటేట్, యాక్సలరేట్. అన్నిటికీ సిమిలర్ మీనింగ్. కెటలైజ్ అంటే ఒక క్యాటలిస్ట్ ఏం చేస్తుంది, ఒక కెమికల్ ప్రాసెస్ని స్పీడప్ చేసేదాన్ని మనం క్యాటలిస్ట్ అంటాం. ప్రెసిపిటేట్ అన్న సేమ్ మీనింగ్, స్పీడప్ చేయడం, ఫాస్ట్గా అయ్యేలాగా చేయడాన్ని మనం ప్రెసిపిటేట్ అని చెప్పేసి అంటాం. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ప్రెసిపిటస్ అనే పదం ఉంది. ప్రెసిపిటస్. ప్రెసిపిటస్ అంటే డేంజరస్, సంబంధం లేదు మీనింగ్. ప్రెసిపిటస్ అంటే మీనింగ్ ఏంటి? డేంజరస్ అని. ప్రెసిపిటేట్ అంటే స్పీడప్ చేయడం అని. ప్రెసిపిటేట్ అంటే స్పీడప్ చేయడం అనే మీనింగ్ వస్తుంది, తొందరగా అయ్యేలా చేయడం అనే మీనింగ్ వస్తుంది. ప్రెసిపిటస్ అంటే డేంజరస్ అని వస్తుంది. యాంటనిమ్స్, ఈ పదం మీరు గుర్తుందా? రోజు వస్తుంది. ఎన్కంబర్, ఎన్కంబరెన్స్ అంటే ఏంటి? అబ్స్ట్రక్షన్, రెస్ట్రిక్షన్. ఓకే, రిటార్డ్ అంటే ఆపడం, ప్రొట్రాక్ట్ సాగదీయడం. ప్రొట్రాక్ట్ అంటే ఒక పని తొందరగా అవ్వకుండా సాగదీయడాన్ని ప్రొట్రాక్షన్ అంటాం. రిటార్డ్ అంటే ముందుకెళ్లకుండా ఆపడం. ఎన్కంబర్ అన్న సేమ్ మీనింగ్. స్టైమీ విన్నారా? స్టైమీ వస్తుంది ఈ మధ్యన రోజుని. స్టైమీ, ఎన్కంబర్, స్టైమీ, అబ్స్ట్రక్ట్, హ్యాంపర్, హ్యాంపర్. ఓకే, అబ్స్ట్రక్ట్, హిండర్, ఇవన్నీ కూడా మనకి సిమిలర్ వర్డ్స్. అబ్స్ట్రక్ట్ చేయడం అని. ద గవర్నమెంట్ షుడ్ ఎక్స్పీడైట్ ది సెన్సెస్ టు అవాయిడ్ ఫర్దర్ డిలేస్. ఫర్దర్ డిలేస్ జరగకుండా ఉండాలంటే గవర్నమెంట్ ఏం చేయాలి? సెన్సెస్ అంటే జనగణన, జనాభా గణన, జనాభాని లెక్కించే ప్రక్రియని స్పీడప్ చేయాలి. ఫెసిలిటేట్, ఈ వర్డ్ కూడా రీసెంట్గా వచ్చింది, మళ్ళీ రిపీట్ అవుతుంది. ఫెసిలిటేట్ అంటే టు మేక్ అన్ యాక్షన్ ఆర్ ప్రాసెస్ ఈజియర్. ఒక పని ఈజీగా అయ్యేలాగా చేయడం, అది జరిగేలాగా చూడడం. సో సిమిలర్ వర్డ్స్ ఎలివియేట్, స్ట్రీమ్ లైన్ అంటే పద్ధతి, ఒక ప్రాసెస్లో పెట్టడం. ఆర్కెస్ట్రేట్ అంటే ఆర్గనైజ్ చేయడం, ఆర్గనైజ్ అని కూడా అనొచ్చు మీరు. ఆర్గనైజ్, ఆర్కెస్ట్రేట్, స్ట్రీమ్ లైన్, ఒక సిస్టమేటిక్గా పెట్టడం. ఎలివియేట్ అంటే అడ్డంకులు ఏమంటే రిమూవ్ చేయడం, ఇష్యూస్ ఉంటే తగ్గించడం, నెగిటివిటీని తగ్గించడం, ఆ మీనింగ్లో వస్తుంది. హ్యాంపర్ సేమ్. అబ్ఫస్కేట్, థ్వార్ట్ అంటే ఆపడం. హ్యాంపర్, హిండర్, ఇందాక చూసిన స్టైమీ, ఈ వర్డ్స్ అన్ని మళ్ళీ రిపీట్ చేసుకోండి. థ్వార్ట్, హ్యాంపర్, హిండర్, అబ్స్ట్రక్ట్, స్టైమీ, ఎన్కంబర్, ఇవన్నీ కూడా అడ్డంకి క్రియేట్ చేయడం అనే మీనింగ్లోనే వస్తాయి. అబ్ఫస్కేషన్ అన్నా కూడా క్లారిటీ లేకుండా చేయడం, వాళ్ళకి కన్ఫ్యూజ్ చేసేయడం. ఇఫ్ యూఆర్ అబ్ఫస్కేటింగ్, యూఆర్ నాట్ మేకింగ్ ఇట్ క్లియర్, అదే కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం అనమాట, అది అబ్ఫస్కేట్ చేయడం. ద న్యూ సాఫ్ట్వేర్ విల్ ఫెసిలిటేట్ ఆన్లైన్ లెర్నింగ్ ఫర్ స్టూడెంట్స్. ఈ కొత్త సాఫ్ట్వేర్ అనేది స్టూడెంట్స్కి ఆన్లైన్ లెర్నింగ్ని ఫెసిలిటేట్ చేస్తుంది, జరిగేలా చేస్తుంది. నెక్స్ట్ వర్డ్ రిటైన్. రిటైన్ అంటే ఏంటమ్మా? టు కీప్ ఆర్ మెయింటైన్ సంథింగ్ ఓవర్ టైం. సో ఏదైనా ఒక విషయాన్ని మనం రిటైన్ చేయడం. రిటైన్ చేశారంటే అది అలాగే ఉంచారు, కీప్ ఉంచారు, మెయింటైన్ చేశారని అర్థం. సో సినోనిమ్స్ ఏంటి? పెర్పెచ్యువేట్ అంటే ఒకటి పర్మనెంట్గా అయ్యేలాగా చేయడం. సస్టైన్, సస్టైన్ అంటే ఎక్కువ కాలం ఉండేలాగా చేయడం. అలాగే ఎన్స్కాన్స్డ్, ఈ వర్డ్ మీరు వినుండరు. ఎన్స్కాన్స్ అన్నా కూడా మనకి సేమ్ మీనింగ్ వస్తుంది. సస్టైన్ వినుంటారు, పెర్పెచ్యువేట్ వినుంటారు, ఎన్స్కాన్స్ అనేది మీరు వినుండకపోవచ్చు. సో ఏదైనా సరే ఒక పర్మనెంట్గా ఒక పర్టికులర్ ప్లేస్లో ఫిక్స్ చేయడాన్ని మనం ఎన్స్కాన్స్ అంటాం. అర్థమైందా? ఒక వస్తువుని, ఏదైనా ఒక మనిషిని కావచ్చు, ఒక పర్మనెంట్గా ఒక ప్లేస్లో ఫిక్స్ చేసేయడం, దాన్ని ఎన్స్కాన్స్. ఆపోజిట్ వర్డ్స్ రెలింక్విష్, అబ్రోగేట్, రెప్యూడియేట్. రెలింక్విష్ అంటే గివప్. రెలింక్విష్ అంటే అర్థం ఏంటమ్మా? గివప్ చేసేయడం, వదిలేయడం. అబ్రోగేట్ అంటే క్యాన్సిల్ చేసేయడం. రెప్యూడియేట్ అంటే రిజెక్ట్ చేయడం, మాకు వద్దు అని చెప్పి రిజెక్ట్ చేయడం. హీ రిటైన్డ్ హిజ్ పొజిషన్ ఇన్ ద కంపెనీ డిస్పైట్ ద రీస్ట్రక్చరింగ్. రీస్ట్రక్చరింగ్ జరిగినప్పటికీ కూడా ఆయన కంపెనీలో తన పొజిషన్ని రిటైన్ చేసుకున్నాడు. రిటైన్ చేసుకున్నాడు అంటే నిలబెట్టుకున్నాడు, ఆ పొజిషన్ తనకి నిలబెట్టుకున్నాడు అని అర్థం. నెక్స్ట్ వర్డ్ అలే. అలే అంటే టు రెడ్యూస్ ఆర్ కామ్ ఫియర్స్, డౌట్స్ ఆర్ వరీస్. టు రెడ్యూస్
ఆర్ కామ్ ఫియర్స్ అంటే భయాలు, అనుమానాలు, వర్రీస్ ఏమైనా ఉంటే వాటిని తగ్గించడాన్ని అలే అంటాం. సో సిమిలర్ వర్డ్ ఏంటి? మాలిఫై, ఎస్వేజ్, ప్లకేట్, పాసిఫై. మళ్ళీ మొత్తం కొట్టండి ఇంకా. ఎలివియేట్, ఎమిలియోరేట్, అంతేనా? ఎలివియేట్, ఎమిలియేట్, పాసిఫై, ప్లకేట్, అస్వేజ్, మాలిఫై, అలే, మోడరేట్. ఎన్ని వర్డ్స్ ఉంటాయో సిమిలర్ వర్డ్స్ మనకి. భయాన్ని పోగొట్టడం, నెగిటివిటీని తగ్గించడం, డౌట్స్ని తగ్గించడం, ఎలివియేట్, ఇవన్నీ కూడా. ఆపోజిట్ ఏంటమ్మా? ఎగ్జాసర్బేట్ అంటే ఇంకా పెద్ద చేయడం, సమస్య పెద్ద చేయడం. యాజిటేట్ అంటే కొంచెం, యాజిటేషన్ అంటే నిరసన అన్నట్టు. ఇన్ఫ్లేమ్, ఇన్ఫ్లేమ్ అంటే ఇంకొంచెం రచ్చగొట్టడం అనే మీనింగ్ వస్తుంది. ఆపోజిట్ వర్డ్స్. భయం ఇంకొంచెం పెరిగేలా చేయడం, మనసులో సంఘర్షణ ఇంకా పెరిగేలా చేయడం. అలాగే ఎగ్జాసర్బేట్కి సిమిలర్ అంటే మనకి అగ్రవేట్ వినుంటారు కదా, నెగిటివ్ వర్డ్స్. అగ్రవేట్ మీరు మైండ్లో అనేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకేసారి. కంపౌండ్, కాంపౌండ్ రోజు వస్తున్నాయి ఈ వర్డ్స్. ఎస్కలేట్, ఇవన్నీ వస్తున్నాయి. ఎస్కలేట్. ది అఫీషియల్ స్టేట్మెంట్ హెల్ప్డ్ అలే పబ్లిక్ ఫియర్స్ అబౌట్ ద న్యూ పాలసీ. సో అఫీషియల్ స్టేట్మెంట్ హెల్ప్డ్ అలే పబ్లిక్ ఫియర్స్ అబౌట్ ద న్యూ పాలసీ. కొత్త పాలసీకి పరంగా పబ్లిక్ ఫియర్స్ని తగ్గించడానికి, రెడ్యూస్ చేయడానికి ఈ కొత్త అఫీషియల్ స్టేట్మెంట్ అనేది ఉపయోగపడింది. Stipulate. So what is the meaning of the word stipulate? It is specified or set as a condition in an agreement. Stipulate చేశారు, these conditions are stipulated అంటాం. అంటే కండిషన్స్గా పెట్టారు, అగ్రిమెంట్లో వీటిని కండిషన్స్గా పెట్టారు అని. సో సిమిలర్ వర్డ్స్ అంటే మ్యాండేట్, ప్రోమల్గేట్, ఎంజాయిన్. మ్యాండేట్ అంటే అగైన్ ఇది ఒక మ్యాండేటరీగా మెన్షన్ చేశారు అనే మీనింగ్ వస్తుంది. ప్రోమల్గేట్ అంటే ఒక చట్టం అమల్లోకి తేవడం. ఓకే, పలానా రోజు నుంచి ప్రోమల్గేట్ చేశారంటే సో దే మేడ్ ఇట్ హ్యాపెన్, ప్రమోట్ చేయడం. ప్రోమల్గేట్కి డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయమ్మా. ఒక మీనింగ్ ఏంటంటే అఫీషియల్గా ఒక చట్టాన్ని అమల్లోకి తీసుకురావడానికి ప్రోమల్గేట్ అంటాం, అది ఒక మీనింగ్. రెండో మీనింగ్ ఏంటంటే ప్రమోట్ చేయడం, ఒక ఐడియా కానీ కాజ్ కానీ దాన్ని ప్రమోట్ చేయడాన్ని ప్రోమల్గేట్ అంటాం. సో స్టిపులేట్కి ఈ వర్డ్ అంత మంచి సినోనిమ్ కాదు, సో ఇగ్నోర్ ఇట్. సో ప్రోమల్గేట్ వర్డ్ మీకు నేను చెప్పిన మీనింగ్ కరెక్ట్. అంటే ఒక చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం కావచ్చు, లేదా ఒక ఐడియాని ఫేమస్ చేయడం కావచ్చు. అది ప్రోమల్గేట్ యొక్క యాక్చువల్ మీనింగ్. ఇక్కడ సినోనిమ్గా మంచిగా లేదు. ఓకే, ఆపోజిట్ వర్డ్స్ ఏంటి? రెసెండ్ అంటే క్యాన్సల్, నల్లిఫై, డిస్రిగార్డ్, అబ్రోగేట్. ఇవన్నీ కూడా మనకి క్యాన్సల్ చేయడం, ఒక అగ్రిమెంట్లో పెట్టడం, తీసేయడం అన్నట్టు. ది కాంట్రాక్ట్ స్టిపులేటెడ్ దట్ వర్క్ మస్ట్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ ఎ మంత్. సో కాంట్రాక్ట్ ఏం స్టిపులేట్ చేస్తుంది? వర్క్ అనేది ఒక నెలలోనే కంప్లీట్ చేయాలి అనే విషయాన్ని కాంట్రాక్ట్ స్టిపులేట్ చేస్తుంది. నెక్స్ట్, ఇన్ఎక్స్ప్లికబులీ అంటే ఏంటి? ఇన్ ఏ వే దట్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఆర్ అండర్స్టూడ్. అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేని విధంగా, అర్థం చేసుకోలేని విధంగా అని అర్థం అనమాట. సో దట్ ఈస్ ఇన్ఎక్స్ప్లికబుల్. దిస్ ఇస్ అన్ ఇన్ఎక్స్ప్లికబుల్ సిచ్యువేషన్. నేను ఎవరికి చెప్పుకోలేనిది, ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేని పరిస్థితి నాది, నేను ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేని పరిస్థితి అని చెప్పేటప్పుడు ఇన్ఎక్స్ప్లికబుల్ అనే పదాన్ని మనం వాడతాం కదా. సో ఇప్పుడు చూడండి, ఇన్స్క్రూటబుల్, అన్ఫాథమబుల్, ఎనిగ్మాటిక్. ఎనిగ్మాటిక్ అంటే ఎనిగ్మా అంటే సంథింగ్ దట్ కెనాట్ బి అండర్స్టూడ్. ఇది ఒక ఎనిగ్మారా అంటాం, అంటే ఒక వింత ఆశ్చర్యకరమైన అంశం, మనకు అర్థం కావట్లేదు అంటారు చూడండి, అప్పుడు ఎనిగ్మా అనేది పదం వాడవచ్చు. అంటే ఎనిగ్మాని పాజిటివ్గా వాడతారు, అట్ ద సేమ్ టైం అర్థం కాని వింత ఆశ్చర్యం అనే కాంటెక్స్ట్లో మనం వాడతాం. ఇన్స్క్రూటబుల్ అంటే ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్, ఇంటర్ప్రెట్ చేయలేనిది, అర్థం కానిది, అది ఇన్స్క్రూటబుల్. అన్ఫాథమబుల్ అంటే అది కూడా సేమ్ మీనింగ్, మనకి అర్థం కాదు, ఇన్కేపబుల్ ఆఫ్ ఫుల్ బీయింగ్ అండర్స్టూడ్, అర్థం కానిది అన్ఫాథమబుల్. సో యాంటోనిమ్స్ ఏంటి? లూసిడ్. లూసిడ్ అంటే మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు లూసిడ్గా ఉండాలంటారు, అంటే ఈజీగా అర్థమయ్యేలాగా ఒక స్మూత్ ఫ్లో ఉండాలి. కొహరెంట్. కొహరెంట్ అంటే ఇంత ముందు మాట్లాడిందంతా సింక్ అవుతూ వెళ్ళాలి. అందుకే కదా మీకు పారాజంబుల్స్లో మీకు ఐదు సెంటెన్స్లు ఇస్తారు, అవన్నీ జంబుల్డ్, వాటిని మీరు కొహరెంట్ ప్యాసేజ్గా మార్చాలి అంటారు. ఇంటెలిజిబుల్. ఇంటెలిజిబుల్ అంటే ఇంటెలిజెంట్ అని కాదు. ఇఫ్ సంథింగ్ ఈజ్ ఇంటెలిజిబుల్ అంటే అర్థం అవుతుంది అని అర్థం. లెజిబుల్ అంటే మీరు రాసిన రాత అర్థం అవడం. ఇంటెలిజిబుల్ అంటే మీరు చెప్పింది కానీ కంటెంట్ కానీ అందరికీ అర్థమయ్యేలాగా ఉండడం. దట్ ఈస్ ఇంటెలిజిబుల్. ద ట్రైన్ ఇన్ఎక్స్ప్లికబుల్లీ స్టాప్డ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద జర్నీ. జర్నీ మధ్యలో ఆగిపోయింది. ఎందుకు ఆగిందో మనకు తెలియదు, కానీ మధ్యలో ఆగిపోయింది. అలాంటప్పుడు ఇన్ఎక్స్ప్లికబుల్ అనే పదాన్ని మనం వాడచ్చు. సో బిఫోర్ వి స్టార్ట్, జస్ట్ టేక్ ఏ లుక్ ఎట్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మన ఇన్స్టిట్యూట్ ఆఫర్ చేస్తున్న అన్ని క్లాసెస్, క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్, ప్రిలిమ్స్ క్లాసెస్, మెయిన్స్ క్లాసెస్, టెస్ట్స్, ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ, బ్యాంకింగ్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీరు $999 per monthతో మీరు పొందొచ్చు.
బిగినర్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన దగ్గర కోచింగ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఓకే, నేను మీకు కనిపించట్లేదు కదా. సో నెల 1000 రూపాయల ఈఎంఐతో మీరు కంప్లీట్ కోర్స్ని ఎంజాయ్ చేయొచ్చు. మీరు 18 ఈఎంఐస్ కట్టేశాక మీకు కోర్స్ లైఫ్ టైం ఉండిపోతుంది. సో దిస్ కోర్స్ విల్ రిమైన్ విత్ యూ ఫర్ లైఫ్ ఆఫ్టర్ 18 ఈఎంఐస్. అంటిల్ దెన్ మీరు నెలకి 1000 చొప్పున కట్టుకోవచ్చు. సో సీనియర్ ఆస్పిరెంట్స్ వేరే చోట ఫీజు కట్టేసిన వాళ్ళు మీకు టెంపరీగా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అప్కమింగ్ ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్కి, ఎస్బీఐ పిఓ మెయిన్స్కి మీరు వాడాలన్నా మీరు యూజ్ చేసుకోవచ్చు. యూ గెట్ ఆల్ ది ఫెసిలిటీస్ in the course. Aradhana Shyama, good morning. Right. సో ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే ఇబ్బంది పడే వాళ్ళు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్కి రావచ్చు. 999 రూపీస్ మన ఫీ స్ట్రక్చర్, తక్కువ ఫీజులో మీకు అందిస్తున్నాము. అండ్ క్లాసెస్ నేనే స్వయంగా డీల్ చేస్తున్నాను. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు, లేదా యాప్లో డైరెక్ట్గా మీరు కోర్సు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంది, యూజ్ చేసుకోండి. సో మరి ఇవాళ ఆర్టికల్లోకి వస్తే ఫస్ట్ వర్డ్ వచ్చేసి సీజ్ ఫైర్. సీజ్ ఫైర్ సలార్ మూవీలో విన్నారు. సలార్ సీజ్ ఫైర్, ఏ టెంపరీ స్టాప్ టు ఫైటింగ్ బిట్వీన్ వారింగ్ పార్టీస్. గొడవలాడుకుంటున్న రెండు పార్టీస్ మధ్య ఫైటింగ్ని ఆపడానికి టెంపరీగా ఆపితే దాన్ని మనం సీజ్ ఫైర్ అంటాం. కాల్పుల విరమణ అనొచ్చు సింపుల్గా. ఆర్మిస్టైజ్, సెసేషన్, డిటాంట్, మోరటోరియం. మోరటోరియం అనేది ఏంటి, అర్థం ఏంటి? టెంపరీ బ్రేక్, టెంపరీ సస్పెన్షన్. ఇప్పుడు బ్యాంక్కి మీరు లోన్ కడుతున్నారనుకోండి, మీరు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు, లేకపోతే సిచ్యువేషన్ బాగాలేదు అన్నప్పుడు బ్యాంక్ కొన్నిసార్లు మీకు మోరటోరియం ఇస్తుంది. మోరటోరియం అంటే అర్థం ఏంటమ్మా? కొన్నాళ్ళ పాటు మీరు కాల్పులు విరమించుకోవచ్చు, కొన్నాళ్ళ పాటు మీరు పే చేయకపోయినా పర్వాలేదు అని చెప్పేసి మీకు కాల్పులు విరమించుకోవడం కాదు, ఈఎంఐ కట్టకుండా మీరు ఉండొచ్చు. ఈఎంఐ కట్టకుండా మీకు బ్రేక్ ఇస్తుంటుంది బ్యాంకు, అది మోరటోరియం, టెంపరీ సస్పెన్షన్ ఆఫ్ పేమెంట్. అలాగే టెంపరీ సస్పెన్షన్ ఆఫ్ వార్, దానికి కూడా మనం ఆ పదాన్ని వాడచ్చు. ఆర్మిస్టైజ్, సెసేషన్ అంటే స్టాప్, డిటాంట్ అంటే ఈజింగ్ ఆఫ్ అన్ఫ్రెండ్లీ రిలేషన్స్. ఇద్దరి మధ్య అన్ఫ్రెండ్లీ రిలేషన్స్ ఈజ్ అవ్వడం అంటే వాటి మధ్య టెన్షన్స్ తగ్గడం అనే దాన్ని మనం డిటాంట్ అనే పదంతో చెప్తాం. ఇది మీకు చూపించాను ఆల్రెడీ. యాంటనిమ్స్ ఏంటి? బెల్లిజరెన్స్ అంటే అగ్రెసివ్నెస్, బెల్లిజరెంట్ అంటే అగ్రెసివ్గా గొడవలాడడానికి సిద్ధంగా ఉన్నట్టు. కాన్ఫ్లగ్రేషన్ అన్న పెద్ద గొడవ అన్నట్టు. ఆన్స్లాట్ అంటే దాడి. ఇన్కర్షన్ అంటే చొరబాటు, ఇన్కర్షన్ అంటే మనకి చొరబాటు అనే మీనింగ్ వస్తుంది. ఇన్వేజన్, ఇన్కర్షన్ వేరే వాళ్ళ దాంట్లో దూరిపోవడం, గొడవకి వెళ్ళడం అన్నట్టు. ద టూ కంట్రీస్ అగ్రీడ్ టు ఎ సీజ్ ఫైర్ టు స్టార్ట్ పీస్ టాక్స్. శాంతి చర్చలు చేద్దాము అని చెప్పేసి రెండు కంట్రీస్ టెంపరీగా సీజ్ ఫైర్కి అగ్రీ అయ్యాయి. టెంపరీగా రెండు కంట్రీస్ కూడా సీజ్ ఫైర్కి అగ్రీ అయ్యాయి. ఆరాధన శ్యామ, న్యూ మెయిన్స్ పేపర్ అప్రోచ్ వీడియో చేస్తాను, డోంట్ వరీ. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఎన్క్లేవ్. ఏ స్మాల్ ఏరియా ఆర్ గ్రూప్ విత్ ఇన్ ఏ లార్జ్ టెరిటరీ దట్ ఈస్ కల్చరల్లీ ఆర్ పొలిటికల్లీ డిస్టింక్ట్. పొలిటికల్గా డిస్టింక్ట్గా ఉన్న, డిఫరెంట్గా ఉన్న స్మాల్ ఏరియా లేదా గ్రూప్ విత్ ఇన్ ఏ లార్జ్ టెరిటరీ. ఒక లార్జ్ టెరిటరీ ఉంది, దాంట్లో ఒక స్మాల్ ఏరియా ఆర్ గ్రూప్ విచ్ ఈస్ కల్చరల్లీ అండ్ పొలిటికల్లీ డిస్టింక్ట్, దాన్ని మనం ఎన్క్లేవ్ అని చెప్పి అంటాం. ఇప్పుడు ఇజ్రాయిల్ అనేది ఒక పెద్ద ఏరియా, దాంట్లో మనకి గాజా స్ట్రిప్, పాలస్తీనియా సెపరేట్గా ఉంది అలాగా. సో దాన్ని ఎన్క్లేవ్ అంటాం. ఎక్స్క్లేవ్, డిమార్కేషన్, మైక్రోస్టేట్, జ్యూరిస్టిక్షన్ ఇలాంటి పదాలు సినోనిమ్స్గా మనం యూజ్ చేయొచ్చు. డిమార్కేటెడ్ అంటే సెపరేట్గా డిమార్కేట్ చేశారు అని. అమాల్గమేషన్ అంటే కలిసిపోయింది. ఇంటిగ్రేషన్ కలిసిపోయింది. యూనిఫికేషన్ కలవడం. కంటిన్యూమ్ అంటే దాంతో పాటు ఉండడం, కంటిన్యూస్గా దాంతో పాటు కలిసి ఉండడం, అంటే సెపరేట్గా కాకుండా కలిసి ఉండడం అన్నట్టు. ద మైనారిటీ కమ్యూనిటీ లివ్డ్ ఇన్ ఎ స్మాల్ ఎన్క్లేవ్ విత్ ఇన్ ది సిటీ. సిటీలోనే ఒక పర్టికులర్ ఏరియాలో ఈ మైనారిటీ వాళ్ళంతా ఉంటున్నారు. సో ఇది సెపరేట్గా డిమార్కేటెడ్ ఏరియా, అలాంటి దాన్ని మనం ఎన్క్లేవ్ అని చెప్పి అంటాం. మిగిలిన సిటీ అంతా ఒకలా ఉంది, ఆ ఏరియాలో మాత్రం ప్రజలు కొంచెం కల్చరల్గా, పొలిటికల్గా డిస్టింక్ట్గా ఉన్నారు అనే మీనింగ్ మనం దీనికి వాడవచ్చు. లైక్ చేస్తున్నారా? హిట్ ది లైక్ బటన్ ఫస్ట్. నెక్స్ట్ వర్డ్ అట్రిషన్. అట్రిషన్ అంటే మీనింగ్ ఏంటి?
ఎ గ్రాడ్యువల్ వీకెనింగ్ ఆర్ రిడక్షన్ ఆఫ్ స్ట్రెంగ్త్ డ్యూ టు కంటిన్యూస్ ప్రెషర్ వల్ల మెల్లగా వీక్ అయిపోవడం, స్ట్రెంగ్త్ తగ్గిపోవడం, దాన్ని మనం ఏమంటాం యాట్రిషన్ అని చెప్పి పిలుస్తాం. దీనికి సినోనిమ్స్ ఏంటి? ఎనర్వేషన్, డెబిలిటేషన్, అటెన్యువేషన్, ఇరోజన్. ఎనర్వేషన్, డెబిలిటేషన్, అటెన్యువేషన్, ఇరోజన్, ఈ పదాలన్నిటినీ మనం యాట్రిషన్ అనే వర్డ్కి సినోనిమ్స్గా చెప్పొచ్చు. అంటే వీక్ అవుతుంది. డెబిలిటేషన్ అన్న మీనింగ్ ఏంటి? వీక్ అయిపోయింది అని అర్థం. అటెన్యువేషన్ అంటే వీక్ అవుతుంది అనే మీనింగ్. ఎరోజన్ అన్న అదే మీనింగ్ మనకు వస్తుంది. కోతకి గురవుతుంది, ఇరోడ్ అవుతుందని. యాంటనమ్స్ ఫోర్టిఫికేషన్, ఇన్విగరేషన్, ఆగ్మెంటేషన్, రిసర్జెన్స్. ఫోర్టిఫై అంటే స్ట్రెంగ్త్ అవ్వడం, ఇన్విగరేట్ అంటే ఎనర్జైజ్ అవ్వడం, ఆగ్మెంటేషన్ అంటే ఇంకా యాడ్ అవ్వడం, రిసర్జెన్స్ అంటే మళ్ళీ పైకి లేవడం, కింద పడి మళ్ళీ పైకి లేవడం రిసర్జెన్స్ అని చెప్పి అంటాం. ఇవన్నీ మరి పాజిటివ్ వర్డ్స్ కదా. మీకు ఫోర్టిఫైడ్, మీకు కొన్ని ఆయిల్ ప్యాకెట్స్ మీద రాసుకుంటుంది ఫోర్టిఫైడ్ విత్ విటమిన్ ఈ అని చెప్పి. అంటే దాంట్లో విటమిన్ ఈ యాడ్ చేశారు. విటమిన్ ఈతో అది ఇంకా స్ట్రెంగ్తెన్ అయింది అన్నట్టు. ఇన్విగరేషన్ అంటే విగర్ అంటే ఎనర్జీ, ఇన్విగరేషన్ అంటే ఇంకా ఎక్కువ ఎనర్జెటిక్ అవ్వడం, ఆగ్మెంటేషన్ అంటే యాడ్ అవ్వడం అలాగా. సర్జ్ అంటే పైకి లేవడం, అంటే మళ్ళీ పైకి లేవడం. ది కంపెనీ సఫర్డ్ అట్రిషన్ యాజ్ మెనీ ఎంప్లాయీస్ రిజైన్డ్ ఓవర్ టైమ్. సో కంపెనీ అట్రిషన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే చాలామంది ఎంప్లాయీస్ ఓవర్ టైం రిజైన్ చేసేసారు కాబట్టి. ఎబిస్ అంటే అట్రిషన్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? చాలామంది రిజైన్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రెంగ్త్ తగ్గిపోవడం, ఎంప్లాయీ స్ట్రెంగ్త్ తగ్గిపోవడం మనకి అట్రిషన్ అవుతుంది. నెక్స్ట్ వర్డ్ ఏంటమ్మా? ఎబిస్. ఎబిస్ అంటే ఏ డీప్ అండ్ డేంజరస్ సిచ్యువేషన్ ఆఫెన్ విత్ నో క్లియర్ వే అవుట్. సో మనం ఒక షిట్లో పడిపోయాము, ఒక డీప్ ఇష్యూస్లో పడిపోయాము, డేంజరస్ సిచ్యువేషన్ ఉన్నాం, ఎలా బయటికి వెళ్ళాలో తెలియదు, అలాంటి పరిస్థితిలో ఉంటే అలాంటి సిచ్యువేషన్ కానీ ఆ సిచ్యువేషన్ మనం ఎబిస్ అంటాం. బేసికల్గా ఎబిస్ అంటే ఒక లార్జ్ హోల్ అని అర్థం. ఒక లార్జ్ డీప్ హోల్ని ఎబిస్ అంటారు. లైఫ్లో కూడా మనం ఒక కణంలో పడిపోయాం, ఒక ఇష్యూలో పడిపోయాం, బయటికి రాలేకపోతున్నాం, అలాంటి సందర్భంలో ఎబిస్ అనే పదాన్ని వాడచ్చు. సో సినోనిమ్స్ అంటే చాజమ్, ప్రెసిపైస్, వైడ్ అంటే జీరో అన్నట్టు. నదీర్ అంటే లోయెస్ట్ పాయింట్ అనే మీనింగ్ వస్తుంది. లోయెస్ట్ పాయింట్ని నదీర్ అంటారు. అలాగే చాజమ్ అంటే పెద్ద హోల్, పెద్ద గ్యాప్ని చాజమ్ అంటాం. సో ప్రెసిపైస్ అన్న మనకి సేమ్ మీనింగ్ వస్తుంది. ఆపోజిట్ వర్డ్స్ అంటే పెనాకిల్, సమ్మిట్, జెనిత్, ఎపోజీ, ఇవంటి హయ్యెస్ట్ పాయింట్స్. అంటే ఎబిస్ అంటే లోయెస్ట్ పాయింట్, కిందకి ఒక హోల్, లైఫ్లో పూర్తిగా దిగజారిపోయాం, ఆ కాంటెక్స్లో వాడితే దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఎపోజీ అంటే హయ్యెస్ట్ పాయింట్, సమ్మిట్ అన్న సేమ్ శిఖరాగ్ర సమావేశం అంటాం కదా. పినకిల్, జెనిత్ ఇవన్నీ ఆపోజిట్. జెనిత్కి నదీర్కి ఆపోజిట్ అనమాట, ఒకదానికొకటి యాంటనిమ్స్. ద కంట్రీ వాజ్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ అన్ ఎబిస్ డ్యూ టు ది ఎకనామిక్ క్రైసిస్. కంట్రీ వాజ్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ అన్ ఎబిస్, ఎబిస్లో ఉంది. ఎందుకు? ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ అన్ ఎబిస్ డ్యూ టు ఎకనామిక్ క్రైసిస్. ఎకనామిక్ క్రైసిస్ వల్ల, ఆర్థిక సంక్షోభం వల్ల ద కంట్రీ వాజ్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ అన్ ఎబిస్. ఎథ్నికల్లీ ఇస్ అన్ యాడ్జెక్టివ్. ఎల్వైలు ఉంటే చాలా వరకు అవి యాడ్జెక్టివ్స్ అవుతాయి. రిలేటెడ్ టు కల్చరల్, రేషియల్ ఆర్ నేషనల్ ఐడెంటిటీ ఆఫ్ ఎ గ్రూప్. ఎథ్నికల్లీ అంటే ఏంటమ్మా? ఇట్ ఈస్ రిలేటెడ్ టు నేషనల్, కల్చరల్, రేషియల్ ఐడెంటిటీ ఆఫ్ ఎ గ్రూప్. సో సిమిలర్ వర్డ్స్ అంటే ట్రైబల్లీ, యాన్సెస్ట్రల్లీ, జీనియలాజికల్లీ, డెమోగ్రాఫికల్లీ ఇలాంటి పదాలు తీసుకుంటాం. యాంటనిమ్స్ ఇండిస్క్రిమినేట్లీ, యూనివర్సల్లీ, హోమోజీనియస్లీ, కలెక్టివ్లీ. అంటే ఒక తెగ, ఒక జాతి అని కాకుండా అందరూ. డిస్క్రిమినేషన్ అంటే ఇది వేరు అది వేరు అని కాకుండా ఇండిస్క్రిమినేట్లీ, విచక్షణ లేకుండా, వాళ్ళు వేరు వాళ్ళు వీళ్ళని చూడకుండా, అంటే అందరూ కలిపి అన్నట్టు. యూనివర్సల్లీ అంటే అందరినీ, హోమోజీనియస్ అంటే అందరూ ఒకేలాగా, కలెక్టివ్ అంటే ఒక గుంపుగా, ఎథికల్ అంటే ఇంకా వీళ్ళదొక ఎథ్నిసిటీ వాళ్ళదొక ఎథ్నిసిటీ అని డివైడ్ చేసేటట్టుగా. ద సిటీ ఈజ్ ఎథ్నికల్లీ డైవర్స్ అంటే డిఫరెంట్ జాతులు ఉన్నాయి అని అర్థం అనమాట అక్కడ. విత్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన పీపుల్ ఉన్నారు. సో సిటీ ఎథ్నికల్లీ డైవర్స్గా ఉంది. నెక్స్ట్ వర్డ్ ఈవెన్చువల్లీ. ఈవెన్చువల్లీ ఈజ్ అన్ adverb. At some point in the future, after a series of events. ఈవెన్చువల్లీ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఎట్ సమ్ పాయింట్ ఇన్ ద ఫ్యూచర్. ఫ్యూచర్లో ఏదో ఒక పాయింట్లో, ఏదో ఒక టైంలో అని అర్థం. ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ తర్వాత అని. ఇన్ఎవిటబులీ అంటే అన్అవాయిడబులీ. ఇన్ఎవిటబుల్ అంటే అన్అవాయిడబులీ. ఇన్ఎగ్జోరబులీ, ఇన్ డ్యూ కోర్స్, అల్టిమేట్లీ పర్ఫెక్ట్ వర్డ్ అంటే చెట్ట చివరికి, అల్టిమేట్లీ ఆల్ ఆఫ్ అస్ ఆర్ చేజింగ్ ఏంటి? మీరు ఆల్ ఆఫ్ యూ ఆర్ చేజింగ్ గవర్నమెంట్ జాబ్.
మీరు అందరూ అల్టిమేట్గా ఏం కోరుకుంటున్నారు? గవర్నమెంట్ జాబ్ని మీరు చేస్తున్నారు. ఈవెన్చువల్గా మీరు యూ విల్ ఎండ్ అప్ బీయింగ్ ఏ గవర్నమెంట్ యూ విల్ ఎండ్ అప్ బీయింగ్ ఏ గవర్నమెంట్ జాబ్ హోల్డర్. సో ఇన్ఎక్సోరబుల్ అంటే అర్థం ఏంటమ్మా? ఇంపాసిబుల్ టు స్టాప్, ఆపలేనిది. ఇంపాసిబుల్ టు స్టాప్ ఆర్ ప్రివెంట్. ఇంపాసిబుల్ టు స్టాప్ ఆర్ ప్రివెంట్. సో నోబడి కెన్ స్టాప్ యూ అన్నట్టు అనమాట. యువర్ ఇన్ఎక్సోరబుల్ మార్చ్ టువర్డ్స్ గవర్నమెంట్ జాబ్. మార్చ్ అంటే అడుగులు వేయడం. ఇన్ఎక్సోరబుల్ అంటే ఎవరు దాన్ని ఆపలేరు, మిమ్మల్ని ఎవరు ఆపలేరు, మమ్మల్ని తగ్గేదేలే అని చెప్పి మీరు ముందుకు వెళ్తున్నారు. ప్రిమెచ్యూర్లీ అంటే ఇది ఈవెన్చువల్ అంటే ఏంటి? చిట్ట చివరికి అన్నట్టు. ప్రిమెచ్యూర్ అంటే ముందే, మధ్యలో ఆగిపోవడం. ఇన్స్టంటేనియస్లీ వెంటనే, ప్రెసిపిటస్లీ క్విక్గా అప్పటికప్పుడు, ఎక్స్పీడిషియస్లీ స్పీడప్ తొందరగా అనే మీనింగ్ వస్తుంది. ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ హీ ఈవెన్చువల్లీ అచీవ్డ్ సక్సెస్. సంవత్సరాల పాటు స్ట్రగుల్ అయిన తర్వాత ఆయన చివరికి సక్సెస్ సాధించాడు, చివరికి విజయాన్ని సాధించాడు, సక్సెస్ని అందుకున్నాడు. డిస్మాంట్లింగ్ అంటే ఏంటమ్మా? మొత్తం పగలగొట్టడం. డిస్మాంటిల్ చేస్తారు అంటారు కదా, పగలగొట్టడం, పడగొట్టడం అని డిస్మాంటిల్ అంటాం. టేకింగ్ ఎ పార్ట్ ఆర్ డెస్ట్రాయింగ్ ఎ సిస్టమ్ ఆర్ ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్ని కానీ సిస్టమ్ని కానీ కంప్లీట్గా టేక్ ఎ పార్ట్ చేయడం, తీసి పారేయడం, దాన్ని డిస్మాంటిల్ చేయడం అంటాం. సినోనిమ్స్ అంటే డిస్అసెంబ్లింగ్, డీకన్స్ట్రక్టింగ్, ఎనిహిలేటింగ్, ఇరాడికేటింగ్. ఎనిహిలేట్ అంటే నాశనం చేయడం, ఇరాడికేట్ అంటే రిమూవ్ చేయడం, డీకన్స్ట్రక్ట్, డిస్అసెంబుల్, ఈ పదాలన్నీ మనకి డిస్మాంటిల్ అనే దానికి సినోనిమ్స్గా మనం చెప్పొచ్చు. యాంటోనిమ్స్ ఏంటి? డిస్మాంటిల్ అంటే విడగొట్టడం, సో కలిపేవి. ఎస్టాబ్లిష్ చేయడం, ఫోర్టిఫై, స్ట్రెంథనింగ్, ఫ్యాబ్రికేషన్ అంటే మనకి ఫ్యాబ్రికేటర్స్ ఉంటారు, ఇనుము ఇలాంటి వాటితో గేట్లు, వస్తువులు తయారు చేస్తారు, ఫ్యాబ్రికేషన్. ఇన్స్టిట్యూటింగ్, అన్నిటినీ ఒక దగ్గర పెట్టడం, ఒక వ్యవస్థలాగా బిల్డ్ చేయడం. ఇంటిగ్రేటింగ్, ఇవన్నీ వాడవచ్చు. డిస్మాంటిల్కి ఆపోజిట్గా ఇంటిగ్రేట్ అనే పదాన్ని కూడా వాడవచ్చు, కలపడం అనమాట. ద న్యూ గవర్నమెంట్ స్టార్టెడ్ డిస్మాంట్లింగ్ కరప్ట్ ఇన్స్టిట్యూషన్స్ని డిస్మాంటిల్ చేయడం మొదలుపెట్టింది. ఏంటది? న్యూ గవర్నమెంట్, కొత్త ప్రభుత్వం కరప్ట్ ఇన్స్టిట్యూషన్స్ని డిస్మాంటిల్ చేయడం మొదలుపెట్టింది, అంటే వాటిని పడగొట్టడం అనేది మొదలుపెట్టింది అని అర్థం. నెక్స్ట్ వర్డ్ వయోలేషన్. ది యాక్ట్ ఆఫ్ బ్రేకింగ్ ఎ రూల్, లా ఆర్ అగ్రిమెంట్. ఒక రూల్, లా లేదా అగ్రిమెంట్ని బ్రేక్ చేయడాన్ని మనం ఏమంటాం? వయోలేషన్ అంటాం. సినోనిమ్స్ ఇన్ఫ్రింజ్మెంట్, ట్రాన్స్గ్రెషన్, కాంట్రవెన్షన్, డిసెక్రేషన్. ఇన్ఫ్రింజ్ అంటే అర్థం ఏంటి? ఇన్ఫ్రింజ్ అంటే అగైన్ ఒకళ్ళ వ్యవహారాన్ని ఇంకొకరు తలదోర్చడం. ట్రాన్స్గ్రెషన్ అన్న సేమ్ మీనింగ్. ఇప్పుడు మనకి ట్రెస్పాస్ అనే పదం విన్నారా? వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్, ట్రెస్పాస్ అంటే ఒకళ్ళ భూమిలోకి ఇంకొకరు వెళ్ళిపోవడం. అలాగే ఇన్వేజన్ వినుంటారు కదా, ఇన్వేడ్, చొరబాటు అనే మీనింగ్ మీరు తీసుకోవచ్చు. అతిక్రమించడం, కరెక్ట్. ఇన్ఫ్రింజ్మెంట్, ట్రాన్స్గ్రెషన్, ఇవన్నీ ఎలా వస్తాయంటే వేరే వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోవడం, వేరే వాళ్ళ రూల్స్, వేరే వాళ్ళ స్పేస్లోకి వెళ్ళిపోవడం, ఫిజికల్ స్పేస్ కావచ్చు, ప్రైవేట్ స్పేస్ కావచ్చు, వాటిలోకి వెళ్ళిపోవడం. ట్రెస్పాస్ చేయడం, ఇన్వేజన్ చేయడం, ఇన్వేడ్, ఇలాంటి పదాలన్నీ వాడతాం. డిసెక్రేషన్ అంటే అగౌరవపరచడం. కాన్సెక్రేషన్ అంటే గౌరవించడం, వాళ్ళని సన్మానించడం, పెద్ద పొజిషన్లో కూర్చోబెట్టడం. డిసెక్రేషన్ అంటే అగౌరవపరచడం, తీసిపారేయడం అనే మీనింగ్ వస్తుంది. కాంట్రవెన్షన్ అన్న కాంట్రడిక్ట్ అన్న టైప్లో మనకి వస్తుంది. రైట్. యాంటోనిమ్స్ ఎడ్హెరెన్స్, అబ్జర్వెన్స్, రెక్టిట్యూడ్, అబైడెన్స్. యాంటోనిమ్స్ ఏంటమ్మా? ఇప్పుడు వైలేషన్ అంటే ఉల్లంఘించడం, రూల్ ఫాలో అవ్వకపోవడం. మరి యాంటోనిమ్స్ ఏంటి? ఫాలో అవ్వడం, కంప్లై అన్న ఫాలో అవ్వడం. రెక్టిట్యూడ్ అంటే సిస్టమేటిక్గా, పద్ధతిగా ఉండడం. అబైడ్ అంటే దానికి కట్టుబడి ఉండడాన్ని మనం అబైడ్ అని చెప్పేసి అంటాం. రెక్టిట్యూడ్ అంటే మోరల్లీ కరెక్ట్ బిహేవియర్ అని చెప్పి అర్థం. అబ్జర్వెన్స్ అంటే రూల్స్ని ఫాలో అవ్వడం. అబ్జర్వ్ చేస్తున్నామంటే, అబ్జర్వ్ చేయడం అంటే చూడడం అని కాదు. వీఆర్ అబ్జర్వింగ్ ఆల్ ద రూల్స్ అంటే ఆ రూల్స్ అన్ని మేము ఫాలో అవుతున్నామని. పార్కింగ్ ఇన్ నో పార్కింగ్ జోన్ ఈజ్ ఎ వైలేషన్ ఆఫ్ ట్రాఫిక్ లాస్. నో పార్కింగ్ జోన్లో పార్క్ చేయడం అనేది ట్రాఫిక్ రూల్ని వైలేట్ చేయడము, ట్రాఫిక్ లాని వైలేట్ చేయడం. వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్ ఇది, అవుట్లాండిష్ అంటే ఎక్స్ట్రీమ్లీ అన్యూజువల్, స్ట్రేంజ్ ఆర్ అన్రీజనబుల్ అనే మీనింగ్ వస్తుంది. అవుట్లాండిష్ అంటే ఏంటమ్మా? ఎక్స్ట్రీమ్లీ అన్యూజువల్, స్ట్రేంజ్, అన్రీజనబుల్. అంటే అది నార్మల్, రొటీన్ కాదు, ఇది చాలా అన్యూజువల్, వింత, విచిత్రం, అన్రీజనబుల్గా అనే మీనింగ్ వస్తుంది. ఎస్. ఎక్సెంట్రిక్, ప్రిపోస్టరస్, గ్రోటెస్క్, క్విక్సోటిక్. చూడండి, అలా వెరైటీ వర్డ్స్ ఇచ్చాను మీకు. ఎక్సెంట్రిక్ అంటే వింతది, ఇది నార్మల్ కాదు, హీజ్ అన్ ఎక్సెంట్రిక్ ఫెలో, అంటే రెగ్యులర్గా ఉండేవాడు కాదు, వీడు వింతగా, డిఫరెంట్గా, అన్యూజువల్గా ఉంటాడు అన్నట్టు. ప్రిపోస్టరస్ అంటే అగైన్
ప్రిపోస్టరస్ అనే పదానికి మీనింగ్ ఏంటి? ప్రిపోస్టరస్ అంటే కైండ్ ఆఫ్ స్టూపిడ్ అన్నట్టు తీసుకోవచ్చు. మీకు డిఫరెంట్, రొటీన్గా లేదు, ఓకే, రొటీన్గా లేదు, డిఫరెంట్గా ఉంది, కామన్ సెన్స్కి ఆపోజిట్గా ఉంది అన్నట్టుగా. అందుకే అబ్జర్డ్ అంటాం. ఏంటిది ఎలా ఉంది అంటాం చూడండి, అలాగే అబ్జర్డ్, స్టూపిడ్, సంథింగ్ దట్ యూ కాంట్ అండర్స్టాండ్ విత్ యువర్ కామన్ సెన్స్. మన కామన్ సెన్స్కి అందనిది, కామన్ సెన్స్కి తట్టనిది, ఆ మీనింగ్లో కూడా మనకి ఈ ప్రిపోస్టరస్ అనే పదం వస్తుంది. ఓకేనా? ప్రిపోస్టరస్. గ్రోటెస్క్, క్విక్సోటిక్, ఇవి కూడా అంతే. రొటీన్ కాదు, రెగ్యులర్ కాదు, అవి డిఫరెంట్, అవి కంప్లీట్గా డిఫరెంట్, వింత వింతవి అన్నట్టు. అగ్లీ. గ్రోటెస్క్ అనేది మీరు ఎలా అంటే ఇక కామికల్లీ డిస్టార్టెడ్ అంటాం. అంటే అది చూడడానికి కంప్లీట్గా నార్మల్ షేప్ అంతా మార్చేసి కామెడీగా మార్చేసి పెట్టేస్తే గ్రోటెస్క్ అని చెప్పేసి మనం అంటాం. అలాగే క్విక్సోటిక్ అనే పదం చూడండి, క్విక్సోటిక్. సో క్విక్సోటిక్ అన్నా కూడా ఎక్స్ట్రీమ్లీ ఐడియలిస్టిక్ అన్నట్టు, ఇంప్రాక్టికల్ అన్నట్టు. క్విక్సోటిక్ అంటే ఏంటమ్మా? ఎక్స్ట్రీమ్లీ ఐడియలిస్టిక్. మనకి ఈ సినిమా చూసారా, అపరిచితుడు సినిమాలో రామం చూసారు కదా, విక్రమ్ యొక్క రామం క్యారెక్టర్. హీఈస్ ఎక్స్ట్రీమ్లీ ఐడియలిస్టిక్. పద్ధతిగా ఉంటాడు, కనీసం తప్పు చేయడు, తప్పు మాట్లాడు, ఎక్కడ తప్పు జరిగితే సహించలేడు. హీఈస్ ఎ క్విక్సోటిక్ ఫెలో, ఎక్స్ట్రీమ్లీ ఐడియలిస్టిక్. అది రియల్ లైఫ్లో ప్రాక్టికల్ కాదు. ప్రాక్టికల్గా అలా ఉండడం చాలా కష్టం, కానీ అలా ఉన్నాడు. అలా ఉండేవాళ్ళు అమ్మాయిలకి నచ్చరు. సినిమాలో అదే చూపించాడు. బ్యాడ్ బాయ్స్ రెమో నచ్చాడు అమ్మాయికి, సదాకి, కానీ రామం నచ్చలేదు. సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. యాంటోనిమ్స్ కన్వెన్షనల్, మండేన్. మండేన్ అంటే రొటీన్, రెగ్యులర్ అనే మీనింగ్ వస్తుంది. ప్రాగ్మాటిక్ అంటే ప్రాక్టికల్. అన్ఎంబలిష్డ్ అంటే ఎటువంటి ఎంబలిష్మెంట్ అంటే మనకి ఏమంటాం, ఆభరణాలు, మనకి ఆభరణాలతో అలంకరించడం అన్నట్టు. అండ్ అన్ఎంబలిష్డ్ అంటే ఎటువంటి అలంకరణ లేకుండా సింపుల్ అనే మీనింగ్ వస్తుంది. అన్ఎంబలిష్డ్ అంటే ఏంటో మీనింగ్? సింపుల్, ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్గా అనే మీనింగ్ వస్తుంది. డెకరేషన్ అనేది లేకుండా. ఎంబలిష్ అంటే డెకరేట్ అని, ఎటువంటి డెకరేట్ అంటే సింపుల్గా ఉందన్నట్టు. హీస్ అవుట్లాండిష్ ఐడియా టు బిల్డ్ ఎ ఫ్లోటింగ్ సిటీ సర్ప్రైజ్డ్ ఎవ్రీవన్. అతను ఒక చాలా అన్యూజువల్, స్ట్రేంజ్ ఐడియా ఇచ్చాడు. ఏంటది? ఒక ఫ్లోటింగ్ సిటీని బిల్డ్ చేయాలని చెప్పి. అది అందరినీ సర్ప్రైజ్ చేసింది. హోస్టిలిటీ అంటే మీకు తెలుసు కదా. హోస్టిలిటీ అంటే ఫ్రెండ్లీకి ఆపోజిట్ హోస్టైల్. ఫ్రెండ్లీ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ ఏంటమ్మా? హోస్టైల్. వియర్డ్. స్పెల్లింగ్ చూసుకోండి, స్పెల్లింగ్స్ కూడా మీరు పట్టుకోవాలి. విఐ కాదు, WEIRD, ఐఈ కాదు. ఇలాంటివి మీకు ఎగ్జామ్లో వస్తాయి. యాక్ట్స్ ఆఫ్ వార్ ఆర్ అగ్రెషన్ బిట్వీన్ గ్రూప్స్ మధ్య ఉండే యాక్ట్స్ ఆఫ్ వార్ ఆర్ అగ్రెషన్ని మనం హోస్టిలిటీస్ అంటాం. సో సినోనిమ్స్ ఏంటి? బెలిజరెన్స్, యాంటగోనిజం, వార్ఫేర్, ఇన్సరెక్షన్. బెలిజరెన్స్ అంటే ఏంటి? ఒక ఫైట్ అన్నట్టు, బెలిజరెంట్ బిహేవియర్ అంటాం. యాంటగోనిజం అంటే శత్రుత్వ భావజాలము, వార్ఫేర్ యుద్ధం, ఇన్సరెక్షన్, ఇవన్నీ కూడా మనకి సినోనిమ్స్గా తీసుకుంటాము. నెక్స్ట్ యాంటోనిమ్స్ చూడండి. రాప్రోచ్మెంట్ అంటే ఇద్దరు కలిసిపోవడం. రాప్రోచ్మెంట్ మీనింగ్ ఏంటమ్మా? ఇద్దరు కలిసిపోవడం. ఇన్సరెక్షన్ అంటే మీకు వైలెంట్ అప్రైజింగ్, అంటే మీకు సాయుధ తిరుగుబాటు అంటారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు చూడండి. ఇన్సర్జెన్సీ అనే పదం విన్నారా? ఇన్సర్జెన్సీ అంటే ఆయుధాలు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవాళ్ళు అనమాట. సో రాప్రోచ్మెంట్ అంటే ఆపోజిట్, కలిసిపోవడం. పాసిఫికేషన్, కన్కర్డ్, ఒక అగ్రిమెంట్కి రావడం. ఆర్మిస్టైజ్ అంటే పీస్ అగ్రిమెంట్, ట్రూస్ చేసుకోవడం. అలాగా ద టూ నేషన్స్ అగ్రీడ్ టు స్టాప్ హోస్టిలిటీస్ అండ్ బిగిన్ పీస్ టాక్స్. ఇందాక ఇంకో వర్డ్ కూడా చూసాం, డిటాంట్ అంటే ఏంటమ్మా? రిడక్షన్ ఆఫ్ హోస్టిలిటీస్. అన్ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ తగ్గడం. సో ఇప్పుడు మెయిన్ సీజన్లో మంచి ఆపర్చునిటీ యూజ్ చేసుకోండి. మీకు క్రిటికల్ రీజనింగ్ కూడా నేను కవర్ చేస్తాను. ఇందులో రీజనింగ్లో వచ్చే క్రిటికల్ రీజనింగ్ కూడా ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో కవర్ చేస్తున్నాం. అండ్ మీకు రీడింగ్ కాంప్రహెన్షన్, మెయిన్స్ లెవెల్ పారాజంబుల్స్, డబుల్ ఫిల్లర్స్, యూ హ్యావ్ ఆల్ మోడల్స్, సింగిల్ ఫిల్లర్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. అండ్ పేపర్స్ కొన్ని టెస్ట్లు కూడా పెడుతున్నాను. టెస్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవన్నీ వస్తాయి, యూజ్ చేసుకో. పెడతాండ్రా బాబు ఆనంద్, PDF కోసం కొట్టుకుంటారు. ఇంకా అవ్వలేదు కదా సెషన్. క్రిటికల్ రీజనింగ్ అవగానే పెడతాను. మనకి ఇన్ఫరెన్స్ టాపిక్ అయ్యాక, నేను టాపిక్ అయ్యాక పెడతాను, టాపిక్ అయ్యే ముందు పెట్టను. వన్స్ టాపిక్ ఈజ్ ఓవర్ మీరు ప్రాక్టీస్ చేయండి, నేను అన్నీ పెడతాను, డోంట్ వరీ. కంగారు అయిపోతారు. ఏం చేసుకుంటాను PDF నేను మీకు ఇవ్వడం కోసమేగా చేస్తున్నాం. చేసేది మీకు పెట్టకుండా ఎవరికి పెడతాను చెప్పండి. సో ఈ నెంబర్కి కాల్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే, లేదా యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు డైరెక్ట్గా కోర్సు పర్చేస్ చేసుకోవచ్చు.
చెప్పండి అబ్బా. జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీ ఎంకరేజ్మెంటే సంస్థను నడిపిస్తుంది. వీ డోంట్ హ్యావ్ ఫండ్స్ లైక్ శ్రీధర్స్, లైక్ నంద్యాల, లైక్ ఐఎస్సి. వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ ఫండ్స్. వాళ్ళు చేసేలాగా మనం మార్కెటింగ్ చేయలేము. సో నా స్టూడెంట్సే మనకి బిగ్గెస్ట్ బ్రాండ్ అంబాసిడర్స్గా ఉండాలి. మీరే చెప్పాలి నలుగురికి క్లాసెస్ ఎలా ఉన్నాయి ఏంటి అని. యూట్యూబ్ ఫాలో అవుతున్న వాళ్ళు క్లాసెస్ నచ్చితే మీకు నచ్చింది అని ఊరుకోకుండా నలుగురికి మీరు చెప్పండి. ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, స్టేటస్లో పెట్టండి. టేక్ ఇట్ టు పీపుల్. ఈవెన్ యూట్యూబ్ ఈజ్ ఆల్సో నాట్ సపోర్టింగ్. ఎంత బాగా చెప్తున్నప్పటికీ, చూస్తున్న ప్రతి స్టూడెంట్ క్లాసులు బాగున్నాయని చెప్తున్నప్పటికీ కూడా వ్యూస్ పెరగట్లేదు. ఎందుకు పెరగట్లేదో నాకు తెలియట్లేదు. నేను అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాను, బట్ స్టిల్ ఒక లిమిట్కి మించి వెళ్ళట్లేదు. నచ్చట్లేదా అంటే చూసిన ప్రతి వాళ్ళు బాగున్నాయని అంటున్నారు, చాలా బాగున్నాయని అంటున్నారు. నచ్చకపోతే మార్చడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను, బట్ ఐ డోంట్ నో వై. అందరికీ నచ్చుతున్నాయి, బట్ వ్యూస్ మాత్రం ఒక లిమిట్కి మించి వెళ్ళట్లేదు. సో ప్లీజ్ డూ యూ మీ వైపు నుంచి గురుదక్షిణగా భావించి నలుగురికి షేర్ చేయండి.